మిడిల్ క్లాస్ అనేది ఐ కాల్ ఇట్ యాజ్ ఓన్లీ ఎ మైండ్ సెట్. మీరు జర్నీ స్టార్ట్ చేసినప్పుడు అవుట్ ఆఫ్ ద బాక్స్ థింక్ చేయాలి అని ఎలా జరిగింది అనేది? అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ద భావదారిద్ర్యం అంటారు. భావదారిద్ర్యము అని అంటే నాకు ఇది కాదులే, నాకు రాదులే, నేను ఉండలేదులే, జరుగుతుందా అంటే నీ లోపల నీకే నువ్వు క్వశ్చన్ చేసుకుంటే. ఒక ఉద్యోగం ఎప్పటికన్నా తెచ్చుకుంటే ఒక స్టేబుల్ జాబ్, ఒక పీస్ఫుల్ లైఫ్ నీకు ఎప్పుడు ఉంటుంది. ఇది ఎక్కువగా మా చెవిలో వినబడుతుంటుంది సార్. చివరికి ఆ కంఫర్ట్ జోన్లో ఉండిపోయి ఆ రిస్క్ ఫ్యాక్టర్ అనేది లైఫ్లో ఎప్పుడు తీసుకోకుండా మేము కూడా ఒక మిడిల్ క్లాస్ పర్సన్గా మా లైఫ్ని కంప్లీట్ చేస్తాం. నువ్వు బయటకు వెళ్ళు, బయట కష్టపడు, ప్రయత్నం చేయి. ప్లాన్ నెవర్ ఫెయిల్స్, మ్యాన్ ఫెయిల్స్ టు ప్లాన్. ప్లాన్ ఫెయిల్ అయితే నేను కష్టపడినట్టు నా పిల్లలు కష్టపడకూడదు. వాళ్ళు కూడా అదే ఉద్యోగం చేసుకొని పొద్దున్న నుంచి రాత్రి వరకు అదే కష్టపడుతూ ఉంటారు. దాన్ని వాళ్ళు సక్సెస్ అని డిఫైన్ చేసుకుంటున్నారు సార్. ఇజ్ ఇట్ కరెక్ట్ వే రాంగ్ వే అనేది? ప్రేమ అనేటువంటి ఒక బ్రాకెట్ పెట్టి, లేదు నువ్వు ఇలా ఉండు, నువ్వు ఇది రిస్క్ తీసుకోకు బాబు, నువ్వు కష్టపడ్డ నాకు ఇష్టం లేదు అని ఒక ఉద్యోగం వైపు వాళ్ళని నెడుతున్నారు. రిస్క్ ను తీసుకురావడం కాకుండా ఉండాలని ప్రతి పేరెంట్ ఆలోచిస్తున్నారు. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు, ఈ రెండింటి మధ్యలోనే ఒక జనరేషన్ అయిపోవచ్చు, లేకపోతే ఒక 2-3 ఫ్యామిలీలు అయిపోతాయి. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చూడు, ఈ రెండు స్టూపిడ్ థింగ్స్. ఈ రోజున ఆలోచించాల్సింది ఏంటంటే యు ఆర్ ఐడెంటిఫైడ్, యు ఆర్ జడ్జ్డ్ బై యువర్ కెరీర్ అండ్ యువర్ పర్సనాలిటీ. ద మూమెంట్ యు ఆర్ ఐడెంటిఫైడ్, ఆడు ఏం మాట్లాడతాడో తెలుసా? రోలెక్స్ వాచ్ పెట్టుకుని ఉంటాడు, రోల్స్ రాయిస్ లో వస్తాడు. అది ఎవరికి కావాలి, ఏం వాడుతున్నాడని చెప్పి అన్నా హజారే ఐడెంటిఫైడ్ అయినాడు. నా ఫ్యామిలీకి నేను ఏదో ఒక మిరకిల్ చేసి వాళ్ళని ఒక కంఫర్టబుల్ పొజిషన్లో పెట్టాలి. కొంచెం డిస్టర్బ్ చేస్తే ఇది మిరకిల్ కాదు, పెద్ద బ్లండర్ అయిపోద్ది నా లైఫ్లో అని ఒక థాట్ పడుతుంది సార్. ఒక వీక్ హార్ట్, ఒక వీక్ ఫిజిక్ మనిషి, ఒక వీక్ మెంటాలిటీ అతను. మిరాకిల్ ఈజ్ సంథింగ్ విచ్ వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం జరిగేది. ఓన్లీ వన్ లైఫ్ అండ్ యూ హ్యావ్ డిసైడెడ్ డే వన్ ఐఎమ్ గోయింగ్ టు డై లైక్ దిస్. హలో సార్, గుడ్ ఈవినింగ్. హాయ్, వెరీ గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మై ప్లెజర్. మా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే సార్, ఎప్పుడైనా ఎప్పుడు స్టార్ట్ చేసామని సార్, ఒక 2000 రూపీస్తో స్టార్ట్ చేసిన మీ జర్నీ, ఒక ఎంపైర్ని క్రియేట్ చేసిన తర్వాత మీరు ఎప్పుడైనా ఏ టైంలో అయినా మళ్ళీ ఆ మిడిల్ క్లాస్ లైఫ్లోకి వెళ్ళి ఆ మెంటల్ని, ఆ మైండ్ స్టేట్ని ఒకసారి మళ్ళీ అది ఎంజాయ్ చేస్తే, ఈ నాయిసెస్ ఇవన్నిటి నుంచి బయటకు వచ్చి మళ్ళీ అవి ఏమైనా ఎంజాయ్ చేస్తే బాగుండు అని జర్నీలో ఎప్పుడైనా అనుకున్నారు సార్, దాన్ని వదిలేసి బయటకు వచ్చిన తర్వాత? ద ఫస్ట్ థింగ్ ఈజ్ ఐ నెవర్ వెంట్ అవుట్ ఆఫ్ దట్ వాట్ ఎవర్ ద క్లాస్ యు ఆర్ టాకింగ్ అబౌట్. ఓకే, మీరు మాట్లాడే ఆ క్లాస్ అనేది ఉంది కదా, మిడిల్ క్లాస్ అనేది ఉంది కదా. మిడిల్ క్లాస్ అనేది మీరు ఎలా డిఫైన్ చేస్తున్నారు? ఇన్కమ్ గ్రూప్ తోట, లేకుంటే వాళ్ళకున్నటువంటి సోషియో ఎకనామిక్ స్టైల్ని బేస్ చేసుకొని చెప్తున్నారా? బట్ బహుశా నేను అనుకుంటాను, నేను అనుకునేది అంటే బిఫోర్ యూ ఆన్సర్ ఇట్, నేను అనుకునేది ఏంటంటే ఇన్కమ్ గ్రూప్ను బేస్ చేసుకొని మీరు అనుకుంటున్నారు. ఇన్కమ్ గ్రూప్ను బేస్ చేసుకొని నేను దాని నుంచి చాలా ఏళ్ల కిందమే బయటకు వచ్చాను. ఓకే, చాలా ఏళ్ల కిందనే నేను బయటకు వచ్చాను. కానీ సోషల్ పరంగా మటుకు నేను బయటికి రాలేదు. సోషల్ పరంగా నేను రాలేదు. సోషియో ఎకనామికల్గా నేను బయటకు వచ్చి ఉంటాను, ఓకే, కానీ సోషల్గా మటుకు నేను బయటికి రాలేదు. హౌ డు యూ డిఫైన్ ఓకే ద సోషల్ అనంటే, ఇక్కడ సోషల్లో ఏముంటుందంటే మీకున్నటువంటి స్ట్రింగ్స్ అటాచ్డ్, అంటే అక్కడ కొన్ని బాండింగ్స్ ఉంటాయి, రైట్? కొన్ని ఒక పర్టికులర్ సింక్ అవ్వడం, అంటే సొసైటీ తోటి కానీ రెస్పాండ్ అవ్వడం కానీ, ప్రతి చిన్నదాన్ని పట్టించుకోవడం కానీ, ఎమోషన్స్ని క్యారీ చేయడంలో కానివ్వండి. సో ఇవన్నీ కూడా దాంట్లో ప్లే చేస్తాయి, రోల్ అన్నీ కూడా. సో నేను మిడిల్ క్లాస్ ఇన్కమ్ గ్రూప్ అనేది అయితే మీరు అంటున్నారో, నేను ఎప్పుడు దాన్ని క్లాస్ని ఎప్పుడు నేను డిఫైన్ చేయను. బట్ ఉన్నప్పుడు కూడా నేను చాలా హై ఇన్కమ్ గ్రూప్ లాగానే ఆలోచించేవాడిని. నేను ఎప్పుడు నేను అంటే ఈవెన్ 2000 రూపీస్ 3000 రూపీస్ నేను ఎర్న్ చేస్తున్నప్పుడు కూడా నేను ఎప్పుడు ఆ కన్జర్వేటివ్ అప్రోచ్, తర్వాత అంటే రేపటికి ఎందుకులే ఇది ఇలా ఉంటే ఇలా బతికేస్తే చాలు అని నేను ఎప్పుడు అనుకోలే. సో ఐ లివ్డ్ మై లైఫ్ లైక్ ఏ కింగ్ సైజ్. నేను ఇప్పటికి ఉన్న వాళ్ళకి కూడా చెప్తాను, సార్ సెటిల్ అవ్వాలి. మిడిల్ క్లాస్లో ఉన్న వాళ్ళకి ఎప్పుడు ఆ సెటిల్మెంట్ అనేది ఎప్పుడు క్వశ్చన్ మార్క్ ఉంటుంది. సో ఆ మిడిల్ క్లాస్లో ద బిగ్గెస్ట్, నువ్వు ఎవరిని అడిగినా కూడా సెటిల్ అవ్వాలి బాస్, అది కొంచెం సెటిల్ అవ్వాలి అంటే ఎప్పుడు ఒక క్వశ్చన్ మార్క్, ఒక బ్రాకెట్ అనేది లేకుండా మనము ఒక బ్రాకెట్లో ఉంటున్నాము అనే దాంతో మార్నింగ్ లేస్తే ఈవినింగ్ దాకా ఉంటుంటారు. అది ఎక్కడో దగ్గర దాన్ని అటుపక్కన 2 సార్లు కత్తెరలు వేస్తే కానీ మీరు బయటికి రాలేము. అది ఇట్స్ ఓన్లీ యువర్ మైండ్ సెట్. మిడిల్ క్లాస్ అనేది ఇట్స్ ఓన్లీ, ఐ కాల్ ఇట్ యాజ్ ఓన్లీ ఎ మైండ్ సెట్. ఇట్స్ ఓన్లీ ఎ పర్టిక్యులర్ ఐడియాలజీలో మనం ఒక పర్టిక్యులర్ వాట్ యు కాల్ దట్, ఒక బ్రాకెట్లో మనం బతకడానికి ఉంటున్నటువంటి ఒక సైకలాజికల్ ఫీలింగ్, ఒక నోషన్ మాత్రమే నేను అంటాను. ఓకే,
సార్ అంటే మీరు ఎప్పుడు ఇదే మాట అంటుంటారు, అందరూ కూడా లైఫ్ ఈజ్ ఇన్ బిట్వీన్ ద బ్రాకెట్ అంటే మీరు మాత్రం అవుట్ ఆఫ్ ద బాక్స్ ఎప్పుడు ఆలోచించండి, అవుట్ ఆఫ్ ద బాక్స్ ట్రై చేయండి అంటూ ఉంటారు. బట్ అంటే మీరు జర్నీ స్టార్ట్ చేసినప్పుడు ఏ క్లాస్లో అయితే మీరు స్టార్ట్ చేశారో అప్పుడు ఇంత యాక్సెస్ ఎలా పొందగలిగారు సార్? అవుట్ ఆఫ్ ద బాక్స్ థింక్ చేయాలి, అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళి నేనేంటో నేను తెలుసుకోగలగాలి అని ఎలా జరిగింది అనేది? అంటే ఐ టెల్ యూ వన్ థింగ్, నేను ఫస్ట్ చిన్నప్పటి నుంచి నేను ఇప్పటిదాకా ఒకటే కాన్సెప్ట్లో ఉంటాను, యూ ఓన్లీ లివ్ వన్స్, జిందగీ నయమలేగా దూరబారా. సో ఇది అనుకున్నప్పుడు ఏమవుతుందంటే, నేను ఆ ఒక్క జీవితంలో నేను ఏం చూడాలి అని అనుకుంటున్నప్పుడు నీ లోపల ఒక ఆతృత ఉండాలి. నీ ఆతృత లేకుండా ఉంటే నీ లోపల ఒక ఆశ లేకపోతే ఒక ఫీలింగ్, ఒక ఎగ్జైట్మెంట్ కనుక లేకపోతే నీ లోపల ఏమీ జరగదు. ఎగ్జైట్మెంట్ కావాలి అంటే ఏదో జరుగుతుందని ఉండడం కాదు. నేను 2000 రూపీస్ ఉన్నప్పుడు కూడా నేను నా దాంట్లో నాకు చాలా క్లియర్గా నా బడ్జెట్ డిమార్కేషన్ ఉండేది. నేను ఇంత దీన్ని పెట్టుకోవాలి, నా ప్యాషన్కి ఇంత పెట్టుకోవాలనేది. యువర్ ప్యాషన్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ద లైఫ్ ఈజ్ యువర్ ప్యాషన్. ప్యాషన్ నువ్వు ఏ బ్రాకెట్లో పెడతావు, ఏ లెవెల్లో పెడతావు అనేది వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యువర్ ప్యాషన్ ఈజ్ ఓన్లీ నేను నా స్కూటర్లో ఉంటాను, బట్ ఆ స్కూటర్ కలర్ వేయించుకుంటాను, నేను టైర్లు మార్చుకుంటాను, నేను అక్కడే ఉంటాను అనుకుంటే కాదు. దాన్ని నేను దీని నుంచి దాన్ని మాడిఫై చేసుకుంటాను, అక్కడి నుండి నేను బైక్ కానీ లేదా కార్ కానీ వెళ్ళాలనుకుంటాను అనేది ఒక రూట్ మ్యాప్ అనేది మనకు క్లియర్గా ఉండాలి. నేను ఒక 10,000 రూపాయలు సంపాదించినప్పుడు 2,000 రూపాయలు నేను తీసి పక్కన పెట్టి, ఓకే నేను ఇక్కడ ఉన్నాను కదా, ఆ 2,000కి ఇంకో 3,000 చేసి నేను కెమెరా కొనుక్కోవాలి, లేదా దీని తర్వాత అంటే నేను ఎప్పుడు బార్ని ఎక్స్టెండ్ చేసుకునేవాడిని. బిట్వీన్ ద బ్రాకెట్, బిట్వీన్ ద లైన్స్, బ్రాకెట్ అనొచ్చు, మీరు బిట్వీన్ ద లైన్స్ అనొచ్చు. ఆ రెండు లైన్స్ మధ్యన ఉండడము, లైన్కి అబోవ్ లైన్కు బిలో మీరు ట్రావెల్ చేయడం అనేది ఒకటి ఉంటుంది. లైన్కి అబోవ్ లైన్కు బిలో మీరు ట్రావెల్ చేయడం అని అంటే, మీరు ఇప్పుడు ఉన్నటువంటి లైఫ్ను దాన్ని బ్రేక్ చేసి మీరు కొంచెం అంబిషియస్ దాంట్లో మీరు విజువలైజేషన్లోకి వెళ్ళగలగాలి. వెళ్ళకపోతే ఏమీ జరగదు. ఎక్కడ ఎవరికి కూడా మనకు ఇది జరుగుతుంది, ఇది జరగదు అనేది ఎక్కడ ఉండదు. అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ద భావదారిద్ర్యం అంటారు. భావదారిద్ర్యము అని అంటే, నాకు ఇది కాదులే, నాకు రాదులే, నేను ఉండలేదులే, జరుగుతుందా అంటే నీ లోపల నీకే నువ్వు క్వశ్చన్ చేసుకుంటే, ఇది జరగదేమో, ఇది జరుగుతుందా, చూడాలి, ట్రై చేద్దాం, ఆలోచిద్దాం, అంత ఈజీయా. సో ఇలాంటి కామన్ వర్డ్స్ని కనుక మనం తీసి ఒకసారి డస్ట్బిన్లో వేస్తే, ఒక వాషింగ్ మిషన్లో పడేస్తే, అది ఫ్రెష్గా నీ దీంతో వచ్చేది ఏంటి అంటే, ఎస్ ఐ కెన్ డూ. అంటే సార్ మీరు అనొచ్చు, కొంతమంది వస్తారు, సార్ మీరు అన్నీ అంటారండి, నౌ యూ అచీవ్డ్ ఎవ్రీథింగ్, యూ డన్ ఇట్ అని మీరు అనుకుంటారు. అచీవ్మెంట్ అనేది ఏం లేదమ్మా. 1 నుంచి 2కి రావాలంటే అచీవ్మెంట్, 2 నుంచి 3 రావాలంటే అచీవ్మెంట్. ఫస్ట్ క్లాస్ నుంచి సెకండ్ క్లాస్ మనం వెళ్తాం, సెకండ్ నుంచి థర్డ్ క్లాస్కి వెళ్తాం. ఇట్ ఈస్ ఇన్యూటబుల్. మీరు పాస్ మార్కులు 100 మార్క్స్ అనేది ఎప్పుడు ఆలోచించకూడదు. బేసిక్గా పాస్ మార్కులు వస్తే నేను నెక్స్ట్ క్లాస్కి వెళ్ళిపోతా కదా అని అనుకోవాలి. వెళ్ళిపోయినప్పుడు నెక్స్ట్ క్లాస్లో ఉన్న సబ్జెక్ట్ బై డిఫాల్ట్ మీరు మాట్లాడుతూనే ఉంటారు, చదువుతూనే ఉంటారు. సో ఇక్కడ కూడా ఎలా సాధ్యమైంది మీరు ఇవన్నీ అని అంటే, నేను ఎప్పుడు కానీ ఆ బ్రాకెట్ని నేను ఎప్పుడు ఆలోచించాల. నాకు నెక్స్ట్ ఏముంటుంది అంటే, సెకండ్ క్లాస్లో నేను నాకు బొట్టాబొట్టి పార్కులు వస్తే కూడా నేను థర్డ్ క్లాస్కి వెళ్తాను అనుకున్నట్టే, ప్రతి మనిషి కూడా నాకు ఈ మాత్రం వస్తే నేను నెక్స్ట్ లెవెల్ ఆలోచిస్తాను అనేది ఆలోచించుకోవాలి. 100 మార్కులు వచ్చిన తర్వాత డిస్టింక్షన్ వచ్చితే, ఫస్ట్ క్లాస్ వస్తే లేకుంటే సెకండ్ క్లాస్ వస్తే అనేది లేదు ఇప్పుడు. జస్ట్ యూ హ్యావ్ టు థింక్ అండ్ ప్లాన్, పుట్ ఇట్ ఆన్ పేపర్. నీ లైఫ్లో నీకు ఏవి కిక్కిస్తాయి, నీ లైఫ్లో నీది ఎగ్జైట్మెంట్ ఏంటి, ఆ ఎగ్జైట్మెంట్ నువ్వు ఆలోచించుకునే నీ గ్రోత్కు, నీకున్నటువంటి నీ లైన్ ఆఫ్ యాక్టివిటీకి పనికొస్తుందా లేదా. నువ్వు ఒక లైన్ పెట్టుకొని ఇంకో దగ్గర ఎగ్జైట్మెంట్ ఎత్తుకుంటే అది సరిపోదు. మళ్ళీ నువ్వు అది సింక్ చేసుకోవాలి. అది నువ్వు నేర్చుకుంటే, ఒక ఫిల్మ్ యాక్టర్ ఉంటాడంటే అతనిపై నేను అది క్రికెట్ ఆడుతా అంటే కాదు, అతను నేను బాడీ బిల్డ్ చేసుకోవాలి, నీ బాడీ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, నువ్వు గిటార్ నేర్చుకోవాలి, లేకపోతే హార్స్ రైడింగ్ నేర్చుకోవాలి. ఇది చేసుకోవడం వల్ల రేపు పొద్దున్న నా పర్ఫార్మెన్స్ బాగుంటుంది, నేను చాలా చక్కగా మాట్లాడాలి, నా ఎక్స్ప్రెషన్ బాగుండాలి. సో ఇలాంటివి ఉన్నప్పుడు ఏమవుతున్నాయి, నీకు అన్ని వాల్యూ ఎడిషన్స్ అవుతుంటాయి. ఎప్పుడు నీ లైఫ్లో నువ్వు వాల్యూ ఎడిషన్స్ను పెంచుకుంటూ పోతుంటావో, ఎప్పుడైతే నీ లైఫ్లో నువ్వు నాకు ఇది చేయడం వల్ల నేను నాకున్నటువంటి 10 మందిలో నేను ఇద్దరిలాగా ఐడెంటిఫై అవుతాను, లేదా ముగ్గురులాగా అవుతాను, లేదా ఇద్దరిలాగా అవుతాను, ఒక్కడిలాగా నేను పైకి వస్తాను, ఆ 10 మందిలో నేను అసలు కంప్లీట్లీ డిఫరెంట్ అనుకుంటాము. దట్ ఈస్ కాల్డ్ అవుట్ ఆఫ్ బాక్స్. సో విత్ యువర్ ఎక్స్పీరియన్సెస్ ఆ బ్రాకెట్స్ని ఎలా క్లియర్ చేయాలో అవి కూడా కొన్ని మాట్లాడుకుందాం సార్. ఫర్ ద ఫస్ట్ థింగ్, మనం పుట్టగానే సార్ కొంచెం మెల్లమెల్లగా మనకు తెలుస్తుంటుంది, బికాస్ ఆఫ్ ద సరౌండింగ్స్ కానీ లేకపోతే పీపుల్ మన కానీ, ఓకే నేను ఇప్పుడు కొంచెం మధ్యతరగతిలో పుట్టాను, నా చుట్టూ జరుగుతున్న అన్నీ కూడా ఇలాగే జరగబోతున్నాయి. బట్ సార్ ఎప్పుడైతే ఒక ఎడ్యుకేషన్ సెలెక్ట్ చేసుకుంటామో అప్పుడు మనకు మెచ్యూరిటీ ఉండదు. అంటే 10th వరకు చదివినంత వరకు మన ఓ డెసిషన్ మనం తీసుకోలేం. బట్ ఒక మనిషి
వాట్ దే వాంట్ టు బికమ్ అనేది ఏ ఏజ్లో సెలెక్ట్ చేసుకోవచ్చు సార్? ఒక మిడిల్ క్లాస్ పర్సన్గా నేను పుట్టినప్పుడు ఐల్ టెల్ యూ ఇక్కడ మళ్ళీ మీరు ఆ ఇన్కమ్ గ్రూప్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఎందుకు ఇన్కమ్ గురించి మాట్లాడుకుంటామంటే వాళ్ళకు ఒక లిమిటెడ్ బడ్జెట్ తోటి పోయే ఫ్యామిలీస్ ఇవన్నీ కూడా. ఓకే. మిడిల్ క్లాస్ అనే పదాన్ని ఎందుకు వాడుతూ ఉంటామంటే దే హ్యావ్ ఎ ఫిక్స్డ్ బడ్జెట్ ఫర్ దెమ్. ఓకే, అందుకని అది ఆ పర్టికులర్ పదం వస్తుంది. నేను ఒక 50,000 సంపాదిస్తాను, ఒక 60. వాట్ ఈజ్ మిడిల్ క్లాస్ అంటే మనం క్లాస్ని డిఫైన్ చేసినప్పుడు క్లాస్ ఇస్ క్లియర్లీ ఇండికేట్స్ యువర్ ఇన్కమ్. రైట్ సార్, కరెక్ట్. అక్కడి నుంచి వస్తుంది. నీకు 5 లక్షలు నెలకు వస్తున్నాయంటే నేను మిడిల్ క్లాస్ అని మీరు ఒప్పుకుంటారా? లేదు, ఒప్పుకోరు కదా. సో ఫస్ట్ అక్కడ మనం ఇన్కమ్ దగ్గర ఆగుదాం. ఆ ఇన్కమ్కి వచ్చేటప్పటికి ఏంటంటే నాకు కొన్ని పరిధులు పెట్టుకుంటాను. ఫస్ట్ నేను నాకు రెంట్ ఉండాలి, ఈ స్కూల్లో నేను నా పిల్లల్ని చేర్పించాలి, ఓకే, నేను ఇలాంటి బట్టలు నేను కొనిపించాలి. ఓకే. సో ఇలాంటి ఏబిసిడి అనే ఒక రెస్ట్రిక్షన్స్ పెట్టుకొని వాటి మీద ఉంటాం. నేను మంత్లీ ఒకసారి నేను చికెన్ తేవాలి, లేదా వీక్లీ ఒకసారి నేను చికెన్ తినిపించాలి, నేను వీళ్ళని ఎన్నిసార్లు ఇక్కడ తీసుకెళ్ళి ఇది చూపించాలి, ఇలాంటి ఐటమ్స్ కొనాలి, లేదా ఇలాంటి సైకిల్ కొనాలి, లేదా ఆట వస్తువులు ఉంటే ఇలాంటివి కొనాలి. అంటే నా వైఫ్కి నేను 1,000 రూపీస్ శారీ కొనాలి, లేదా 1,500 కొనాలి, పండుగ వస్తే 2,000 కొనాలి, ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు నేను ఒక 200-500 రూపాయలు నేను కవర్లో పెట్టి ఇవ్వాలి. కరెక్ట్. సో ఇవన్నీ మీకున్నటువంటి ఒక 40-50 ఐటమ్స్ ఆర్ 60 ఐటమ్స్ ఏవైతే ఉంటాయో ఈ స్టాండర్డ్ ఫిక్స్డ్ రేషియోలో ఉంటుంది. కరెక్ట్. మీరు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మీరు మ్యారేజ్కి వెళ్ళి మ్యారేజ్ అయిపోయిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న ఒక చదివించే కాగితం ఒకటి దొరుకుతుంది. మీరు అందులో చూడండి 51 రూపాయి, 11 రూపాయలు, 101 రూపాయి ఉంటుంది. బికాజ్ వాళ్ళకి స్థాయికి తగ్గట్టుగా వాళ్ళని ఎదుటి వాళ్ళను ఇంప్రెస్ చేయడానికి వాళ్ళు ఇచ్చేటువంటి చదివింపులో ఒకటి ఉంటుంది. రైట్. సో ఇక్కడ నేనేమంటానంటే ఈ లిస్టులో, ఈ చెక్ లిస్ట్లో ఉన్న వాటిల్లో ఇప్పుడు మనం ఎక్కడున్నాం, ఎక్కడికి వెళ్ళాలి. నా దగ్గర చాలామంది క్లయింట్స్ వచ్చినప్పుడు లేదా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు వాళ్ళకి నేను చెప్తాను, లేదు నేను ఒక గేటెడ్ కమ్యూనిటీలో పోదాం అనుకుంటున్నాను, ఇప్పుడు మెల్లగా మారాను. ఎందుకు అనిపించింది అంటే నాకు ఇప్పటిదాకా ఒక 50,000 రూపీస్ నాకు ఇన్కమ్ ఉండే, ఇదేదో చేస్తుంటే నాకు 70 వచ్చింది, కానీ కొంచెం పిల్లలకు బెటర్మెంట్కి ఆలోచిస్తున్నాను. ఫెంటాస్టిక్, ఆలోచిస్తున్నావు, బాగుంది. సో ఇక్కడ ఏంటంటే మనిషి ఇక్కడ 2 తప్పులు చేయకూడదు. నీకు అనువు కాని చోట నువ్వు ఎక్కువగా పోయి నువ్వు సెట్ కాకుండా నువ్వు సఫర్ అవ్వకూడదు. ఓకే. నీకున్న సొసైటీలో అక్కడే ఉంటూనే నువ్వు ఏది గొప్పగా ఆలోచిస్తావో నువ్వు ఆలోచించడానికి ప్రయత్నం చేయి. నువ్వు అంతా నీ చుట్టుపక్కల ఉన్న ఇప్పటిదాకా నువ్వు 3 బెడ్రూమ్ 2 ఉన్నప్పుడు 3 బెడ్రూమ్కి వెళ్ళు, బట్ 5 బెడ్రూమ్ దాంట్లోకి వెళ్ళినప్పుడు పిల్లలకు సపరేట్ కార్లు ఇచ్చి డ్రైవర్లు ఇచ్చినప్పుడు నువ్వు అలా ఇవ్వాలని ప్రయత్నం చేసుకుని కుదరదు. ప్లస్ నీ పిల్లలను దానికి చూపించేసి నువ్వు వాళ్ళను కమ్యూనికేషన్ గ్యాప్ లేదా క్లాస్ గ్యాప్ వచ్చేటట్టు కూడా చేయకూడదు. సో యూ షుడ్ నో వేర్ టు ప్లే, వేర్ నాట్ టు ప్లే అనేది మనకు తెలియాలి. కరెక్ట్. దట్ ఈస్ ద హోల్ లైఫ్ డిపెండ్స్ ఆన్ ఎక్కడ మనం ఆడాలి, ఎక్కడ ఆడకూడదు. నీకు స్కిల్స్ తోటి ఆడండి. నా పిల్లలకు నేను ఎలా చేయించాలి, నేను ప్రతి వాళ్ళకు ఒకటే చెప్తాను, మీరు ఉన్నట్టుగా మీ పిల్లలు ఉండకూడదు అనుకొని ప్రతి 100 మందిలో 100 మంది అనుకుంటారు. నేను ఇలా గడిపాను, నేను ఇంత హార్డ్షిప్ చేశాను, నేను మా ఫాదర్ స్కూటర్ కొనియాలంటే డిగ్రీ అయిపోయాక కొనిచ్చాడు, లేకపోతే నాకు ఒక చిన్న గిఫ్ట్ కావాలంటే ఇలా ఉండింది, నేను ఇలా అనుకున్నాను, నేను ఆ రోజు క్రికెట్ ఆడదామంటే నాకు డబ్బు లేక నేను ఆడలేకపోయాను. ఇలాంటి స్టోరీలు ప్రతి మనిషి లోపల ఇలా 30, 40, 50 ఏజ్ గ్రూప్లో వాళ్ళకి ప్రతి వాళ్ళకి కనపడతాయి. బట్ వాళ్ళ లోపల ఒకటే డ్రీమ్ కనపడుతుంది, ఏంటంటే నేను అనుభవించిన నా ఈ లైఫ్ నా పిల్లలకి ఇవ్వకూడదు. కరెక్ట్. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ వాల్యుబుల్ థింగ్ అండ్ మోస్ట్ డిజాస్ట్రస్ థింగ్ ఆల్సో. ఎందుకు డిజాస్ట్రస్ థింగ్ అంటానంటే ఎప్పుడైతే మీరు ఆ మాట అనుకుంటారో మీరు తెలవకుండా వాళ్లకు రియాలిటీని కప్పిపుచ్చి మీరు వాళ్ళని ఇంకెక్కడో ఉంచాలని చూస్తుంటారు. ఆ మిస్టేక్ ఎప్పుడు చేయకూడదు. నేను కష్టపడ్డాను కాబట్టి ఎంత కష్టపడైనా వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడో పెడదాం వెంటనే అనుకుంటారు. వాళ్లకు రియాలిటీ నేర్పుతూనే బాబు నీకోసం ఇది నేను చేస్తున్నాను అనే విషయాన్ని చెప్పగలగాలి. అది దాసిపెట్టి, ఒరిజినాలిటీని దాచిపెట్టి, నీ స్థితిగతులను నీ స్తోమతను దాచిపెట్టి వాళ్ళని చెప్పినప్పుడు మా ఫాదర్ ఎవరి కోసం చేస్తున్నాడు అనుకుంటారు. మీ మీద రెస్పెక్ట్ అనేది పెరగకపోగా తగ్గుతుంది. కరెక్ట్. సో మీరు తక్కువ చేసుకొని చెప్పాల్సిన పని లేదు. బట్ మీరు చెప్తున్నప్పుడు మనం దిస్ ఈజ్ వాట్ వీఆర్ ఎంజాయింగ్ ఇట్, దిస్ ఈజ్ వాట్ వీఆర్ సఫరింగ్ అనేది కాదు, దిస్ ఈజ్ వాట్ వీఆర్ ఎంజాయింగ్ ఇట్. బట్ మనం ఇక్కడ నుండి మనం పోవాలంటే నేను నీకు సపోర్ట్ ఇస్తాను, నువ్వు కూడా ఇలా కష్టపడు, నువ్వు ఇలా చేయడానికి నేను కొంచెం సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది, బట్ నేను దాన్ని నీకోసం చేస్తున్నా అనే విషయాన్ని కూడా చెప్పండి వాళ్ళకి. ఎప్పుడైతే మీరు నేర్పుతారో వాళ్ళ మైండ్ లోపల ఒక రకంగా మా నాన్న నా కోసం ఇన్వెస్ట్ చేస్తున్నాడు, మా నాన్న నా కోసం సాక్రిఫైస్ చేస్తున్నాడు, లేదా మా మదర్, మా ఫ్యామిలీ ఇలా నా కోసం ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెడుతున్నారు, కాబట్టి నాకు కూడా గ్రాటిట్యూడ్ ఉండాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ స్కిల్ లెర్నింగ్ ఆర్ నాట్ డిసప్పాయింటింగ్ దెమ్
అండ్ గివింగ్ బ్యాక్ ద లవ్. ఎస్. ఈ మూడింటిని వాళ్ళు మర్చిపోకుండా వాళ్ళ లోపల ఇంబైబ్ కూడా ప్యారలల్గా చేస్తూ పోవాలి. రైట్. చేస్తూ పోయినప్పుడు మీకు అప్పుడు ఆర్గానిక్ గ్రోత్ అనేది ఆ మిడిల్ క్లాస్లో ఉన్నటువంటి పిల్లలలో జరుగుతుంది. అప్పుడు వాళ్ళ లోపల ఏంటంటే స్లోగా గ్రోత్ అనేది మెల్లగా మీకు కనపడుతుంటుంది. ఫ్యామిలీ ఈజ్ నాట్ జస్ట్ స్పెండింగ్ మనీ, హౌ యూ గ్రూమ్ దెమ్ అప్. వాళ్ళని మీరు ఎలా డెవలప్ చేస్తారు, ఎలా వాళ్ళని ఎదిగేలా చేస్తారు అనేది ఒకటి ఇంపార్టెంట్. జనరల్గా ఏంటంటే మనకు అనదర్ ద సెట్ ఈజ్ దిస్ పర్టికులర్. మనం ఈ సెగ్మెంట్ ఆఫ్ క్లాస్లో కనుక మనకు అనుకుంటే చుట్టుపక్కల విపరీతమైన ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందండి మన మీద. చాలా ఘోరమైనటువంటిది, చాలా నాస్టీ థింగ్ ఏంటంటే వాడి కొడుకు అలా చేశాడు నేనేం చేయాలి. ఇంటికి వచ్చి తిట్టేది కూడా మనం ఆ విషయంలోనే అంటాం. వాడిని చూడు, వాడికి ఏం లేదు, వాళ్ళ నాన్న అలా ఉంటాడు, వాళ్ళు అలా చేస్తాడు, వాళ్ళ అమ్మ ఏం చేయదు, అయినా చూసినా కూడా అబ్బాయి చూడు ఎంత బాగుంటాడు. అంటే ఫ్రస్ట్రేషన్ అనేది రకరకాలుగా వస్తుంటుంది. రైట్ అని రంగా తెలియదు. బికాస్ వాళ్ళ పేరెంట్స్ని కూడా తప్పు పట్టలేం. వాళ్ళు పెరిగిన స్థితిగతులను బట్టి, వాళ్ళకున్నటువంటి సోషియో ఎకనామిక్ గ్రోత్ని బట్టి, సరౌండింగ్స్ని బట్టి వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి ఆ మెకానిజం బాడీ అలా తయారై ఉంది. వాళ్ళ బాడీని కనుక ఒక మెషిన్ అనుకుంటే ఆ మెషిన్ ఈజ్ బిల్ట్ లైక్ దట్. సో దాంట్లో నుంచి అలాంటిదే ఎక్స్పెక్ట్ చేస్తాం మనం డైలాగ్స్. బట్ ఇట్ ఈస్ గోయింగ్ టు కిల్ ఆ మోరల్ ఆఫ్ ఎ కిడ్. వాడు అది చేస్తాడు కాబట్టి నువ్వు నాకు కావాలి, వాడికంటే తక్కువ వచ్చాయనుకో నీకు వీపు పగులుతుంది అని అంటాం. అంటే వాడి లోపల ఫియర్ కాంప్లెక్స్ని చేస్తున్నామా, కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తున్నామా? సో అది చాలా క్రిటికల్ అయిన విషయం అది. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మై కిడ్ ఈజ్ యూనిక్ బై హిమ్సెల్ఫ్. ఈ పర్టిక్యులర్ థింగ్ ఎవ్రీ కిడ్ ఈజ్ ఎ యూనిక్. ప్రతి చైల్డ్ కూడా తను యూనిక్ అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. అంటే నేను చెప్పింది ఎంతవరకు అర్థమవుతుందో మీకు తెలియదు, కానీ ప్రతి మనిషి తనకు తాను ప్రత్యేకమైనటువంటి మనిషి. యూనిక్ బై హిమ్సెల్ఫ్, యూనిక్ బై బై నేచర్, బై మ్యానుఫ్యాక్చరింగ్. అంటే బాడీ నేను దేవుడు తయారు చేస్తున్నప్పుడు ఒక యూనిక్గా తయారు చేశాడు. నేను ఒక కలర్లో ఉంటాను, నేను ఒక హైట్లో ఉంటాను, నేను ఒక యాటిట్యూడ్లో ఉంటాను, నాకు సపరేట్ థాట్ ప్రాసెస్ నాకు 50-60% నాకు ఉంటుంది బై డిఫాల్ట్. మేము అన్నీ చెప్పామండి, బట్ అది ఎందుకు తయారైనాడో తెలియదు అంటాం. బై డిఫాల్ట్ అది మనం కొంత ఒక కంప్యూటర్ని ఆపరేట్ చేస్తున్నాడు మనం రెండు చెప్తాం. ఒకటేమో సాఫ్ట్వేర్, అవును సార్, రెండోదేమో హార్డ్వేర్. హార్డ్వేర్లో కొన్ని డిఫాల్ట్ కొన్ని బై డిఫాల్ట్ కొన్ని సిస్టమ్స్ మనం పెట్టి ఉంటాం. కరెక్ట్ సార్. ఆ సిస్టమ్ ఆన్ చేయగానే కొన్ని మనకి స్టాండర్డ్గా కనపడుతుంటాయి దాంట్లోకి. అది మనం మార్చలేం. అవును. మనం మార్చగలిగింది అందులో ఉన్నటువంటి ప్రోగ్రామ్ చేసే ఫైల్స్ని మాత్రమే మనం మార్చగలుగుతాం. సో బాడీకి కూడా, మనిషి మైండ్లో కూడా రెండు రకాల క్యారెక్టర్స్ ఉంటాయి. కొన్ని దాంతోపాటు వచ్చేటివి, బాడీతో పాటు వచ్చేటివి. ఫర్ ఎగ్జాంపుల్ నౌ ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఆటిజం. ఆటిజంలో కొన్ని చేంజబుల్ ఉంటాయి, కొన్ని నాన్ చేంజబుల్ ఉంటాయి. కరెక్ట్. మనం ఏం చేయలేం. ఇట్స్ ఏ కంప్లీట్లీ పర్మనెంట్ డిజార్డర్స్ అవి. వాటిని మనం కొంత కరెక్షన్ చేయగలుగుతాం కానీ మార్చలేం. రైట్. బికాజ్ ఇట్ కమ్స్ విత్ ద DNA, ఇట్స్ కమ్స్ విత్ ద బర్త్. ఇక్కడ కూడా బై బర్త్ తోటి వచ్చినవి ఏంటి, ఇదేంటి, బిహేవియరల్ ఆస్పెక్ట్స్ ఏంటి, యాటిట్యూడ్ ఆస్పెక్ట్స్ ఏంటి, వీటిని కనుక మనం అర్థం చేసుకుంటే వాళ్ళను మనం మార్చవచ్చు. కెన్ వి ఎక్స్పెక్ట్ దట్ ఇన్ మిడిల్ క్లాస్ ద పీపుల్? డిఫికల్ట్. ఎందుకంటే వాళ్ళకి నేర్పడానికి ఎవరున్నారు? కరెక్ట్, లేరు కదా. సో ఇలాంటివి ఏంటంటే ప్రచార మాధ్యమాల ద్వారా కానీ, లేకుంటే స్కూళ్ళల్లో పేరెంట్స్ టీచర్స్ పీటీఎంలో జరుగుతున్నటువంటి వాటిల్లో కానీ జరగాలి. వాళ్ళు వచ్చి పిల్లలకి ఏం జరుగుతుందో పేరెంట్స్ చెప్తారు, కానీ పేరెంట్స్ ఎలా ఉండాలో అక్కడ ఉన్నటువంటి స్కూల్స్లో నేర్పరు. కరెక్ట్. ఇప్పటిదాకా సిస్టమ్ లేదు. పేరెంట్స్కు సపరేట్ ట్రైనింగ్ క్లాసెస్ పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఆ ట్రైనింగ్ క్లాస్ అటెండ్ అవుతూనే అడ్మిషన్ ఉంటుంది అనేది గవర్నమెంట్ స్కూల్స్లో కానీ ప్రైవేట్ స్కూల్స్లో కానీ పేరెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేది ఇట్స్ అ మస్ట్. అది జరగకుండా ఏమీ జరగదు. సో ఇక్కడ నేను చెప్పినట్టు ఏంటంటే వాళ్ళను మనం ఏదైతే మనం ట్రైన్ చేస్తుంటామో అంటిల్ అండ్ అన్లెస్ మన లోపల కొన్ని మార్పులు రాకుండా ఉంటే తెలియకుండా ప్రెషర్ బిల్డింగ్ అనేది అవుతుంది. నువ్వు ఇంజనీరింగ్ చేయాలి, నువ్వు మెడిసిన్ చేయాలి, వాడు వచ్చేసేబట్టి నువ్వు చేయాలి, వాడు అమెరికా వెళ్ళాడు కాబట్టి నా కొడుకు కూడా అక్కడ వెళ్ళిపోవాలి. అంటే వీ ఫీల్ దాట్ మనం ఒక రకమైనటువంటి ఒక మనుషుల్ని పుట్టడానికి, పెంచడానికి, వాళ్ళని ఎక్కడో చేసి పంపడానికి ఉన్నటువంటి ఒక రోబోట్స్ అనుకుంటాం మనం. నో, యు ఆర్ క్రియేటింగ్ ఎ బ్యూటిఫుల్ క్రీచర్స్. నువ్వు ఉంటావు, పోతావు, రేపు నువ్వు ఇంకో తయారు చేస్తావు, వాళ్ళు ఇంకొకళ్ళని తయారు చేస్తారు, వాళ్ళు ఇంకొకళ్ళని పుట్టిస్తారు. ఇట్స్ ఎ నెవర్ ఎండింగ్ స్టోరీ. ఇది ఇట్స్ అ నెవర్ ఎండింగ్ స్టోరీ. నువ్వు ఏం కల్చర్ నేర్పుతున్నావు, ఏం ట్రెడిషన్ నేర్పుతున్నావు, ఏం లైఫ్ నేర్పుతున్నావు. ఈ లైఫ్ కోచ్ అనేది
మిడిల్ క్లాస్ మర్చిపోండి, హైయర్ ఇన్కమ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి కూడా దే విల్ నెవర్ బికమ్ ఎ లైఫ్ కోచెస్ ఆఫ్ దర్ ఓన్ కిడ్స్. యూ షుడ్ బికమ్ ఎ కోచ్ బై యువర్ సెల్ఫ్. నీకు నువ్వేం కోచ్ చేసుకుంటావు, ఓకే, నువ్వు నీ పిల్లలకు నువ్వు ఏమి నేర్పాలనుకుంటున్నావు అనేది ఆ ఎజెండా లేకుండా లైఫ్ను అలా గడిపేసి మనం ఎండ్ చేస్తాం. సార్ అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత సార్ స్లోలీ ఐ రియలైజ్డ్ నేను 10th వరకు నా ఫౌండేషన్ పడింది, తర్వాత నేను బైపీసీ చేద్దాం అనుకుంటా. బట్ మా పేరెంట్స్ వాళ్ళకంతా తెలిసినట్టు వాళ్ళు ఒక రూట్ మ్యాప్ పెట్టుకొని డాక్టర్ అవ్వు, ఇంజనీర్ అవ్వాలంటే ఎంపీసీ చేయి, డాక్టర్ అంటే బైపీసీ చేయి. నాకు ఇంట్రెస్ట్ లేకపోయినా నన్ను అందరూ కూర్చోబెడతారు, నాకు మార్కులు రావు, మళ్ళీ ఎందుకు చదవట్లేదని తిరిగి వాళ్ళు క్వశ్చన్ చేస్తారు. మొత్తం అంతా అయిపోద్ది, బయటకు వెళ్తాను, నాకు తగ్గ స్కిల్ లేదు, నాకు తగ్గ ఉద్యోగం రాదు, మళ్ళీ వాళ్ళే నన్ను బ్లేమ్ చేస్తారు, ఒక సక్సెస్ఫుల్ పర్సన్ నువ్వు అవ్వలేదు ఈ లైఫ్లో అని. సో అప్పుడు నేను మళ్ళీ తిరిగి చూసుకుంటే ఇప్పుడు నేను ఎవరిని బ్లేమ్ చేయాలి సార్? ఒక సన్నగా అంటే నేను చెప్తాను, రీసెంట్గా నేను చేసిన ఒక ఆర్టిజం దీంట్లో ఎర్లీ డిటెక్షన్ అండ్ ఇంటర్వెన్షన్ అని ఒకటి ఉంటుంది. అంటే వాళ్ళు ఆలోచించగలుగుతున్నారా, మందబుద్ధి ఉందా, ఏముంది అనే దాని మీద ఉంటుంది కదా. ఇక్కడ కూడా నేనేమడుగుతానంటే మనకి ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ ద యాప్టిట్యూడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనిషికి ఉన్న టేస్ట్ను బట్టి ఎలా ఉంటుంది. మనకు చాలా పిచ్చి నోషన్ ఏంటంటే మనము $1 తయారు చేసే ఒక రోబోట్స్ను మనం అనుకుంటాం, కానీ సెలబ్రిటీ కావాలంటే యూ డోంట్ హ్యావ్ టు బికమ్ ఐటీ ఇంజనీర్ ఆర్ ఏ డాక్టర్. 1,00,000 ఉన్నాయండి నువ్వు సెలబ్రిటీ అవ్వాలంటే. సార్ ఒక వీడియో చేసి కూడా యూట్యూబ్లో సెలబ్రిటీ అవుతున్నప్పుడు, ఒక చిన్న హెల్ప్ చేస్తూ సోషల్ యాక్టివిస్ట్ కూడా ఒక సెలబ్రిటీ అవుతున్నప్పుడు, 1,00,000 ఈ రోజున ఉన్న వాటిల్లో నేను 1,00,000 నేనైతే చెప్తున్నానో అది క్యాజువల్గా చెప్పడం కాదు, 1,00,000 ఉన్నాయి. వాట్ ఈజ్ దర్ సెలబ్రిటీ? ఈజ్ ఎ మోడల్, యాజ్ అన్ అట్రాక్టివ్ స్కిల్ ఉన్న మనిషి. రైట్. అతనికి ఒక స్కిల్ సెట్ ఉంది, అతనికి పబ్లిక్ను అట్రాక్ట్ చేసేటువంటి ఒక అట్రాక్టివ్ స్కిల్ అతని దొప్పలో ఉంటే అతను అవుతున్నాడు. నువ్వు ఎలా అయినా కావచ్చు, అది యూ డోంట్ హ్యావ్ టు బి ఏ గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్. You don't have to, go to a university to become something in your life. Right. సో అది మనకి ఎప్పటి నుంచి జరగాలి? మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి, నెంబర్ 1. నెంబర్ 2, పేరెంట్స్లో ఈ రకమైనటువంటి ఒక పర్టిక్యులర్ ఐడియాలజీ ఆఫ్ మేకింగ్ దెమ్ ఇది నువ్వు చదువు ఇలా చేయనే తగ్గాలి. సాధ్యమైనంత వరకు ఒక 10 ఏళ్లకు ఇప్పటికి తీసుకుంటే కొంత తగ్గింది, అది కొంత తగ్గింది. బట్ ఇంకా మారాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఏంటంటే అతి ప్రేమతోటి, ఒకప్పుడేమో అతి భయం ఉండింది, ఇప్పుడు అతి చనువు, అతి ప్రేమ పిల్లల మీద పెరిగిపోయింది. అతి ప్రేమ అంటే వాళ్ళు ఏం చెప్తే అది రైట్, నాన్న ఇది కావాలి, తెల్లారి మార్నింగ్ ఇచ్చేస్తాం. వీ డోంట్ లుక్ ఎట్ ఇట్ వెదర్ ఇట్ ఈస్ మనం కూర్చోబెట్టి అలా కాదు, నీ ఇప్పుడే కాదు, మనకు సాధ్యం కాదు, నాకు కొంచెం టైం ఇవ్వు, నువ్వు ఇది చేస్తే నేను ఇది చేస్తాను, నీకు ఇది ఇవ్వాలంటే నాకు ఇగో నేను పొడగొట్టుకోవాలో తెలుసు. ఓపెన్గా మాట్లాడండి. దే ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ యువర్ లైఫ్. పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ యువర్ లైఫ్. ఈ రోజున ఉన్నటువంటి జనరేషన్లో ఎలా నువ్వు ఒక పేరెంటింగ్ అనేది ఉండాలి, ఒక ఫాదర్గా లేకుంటే ఒక మదర్గా మనము ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి, పేరెంటింగ్ కావాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది మనకు ఫస్ట్ తెలవాలి. అది తెలియకుండా మనం డబ్బులు ఇస్తున్నాం, వండి పెడుతున్నాం, తింటున్నారు, స్కూల్లో ఫీజులు కడుతున్నాం, ఉంటుంది అనేది కాదు. అది వాళ్ళని ఎలా కోచ్ అవుతాం, మనం ఎలా తయారు చేయాలి, వాళ్ళని ఎలా మెల్లగా గ్రూమ్ చేయాలి, ఏ డైరెక్షన్ వైపు వెళ్ళడానికి మనకు తెలియదు. నేనున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిడిల్ క్లాస్లో ఉన్నాను, నేను ఒక స్కూల్లో పనిచేస్తున్నాను, లేకుంటే ఒక ఆఫీస్లో పనిచేస్తున్నాను. నాకున్న లిమిటెడ్ నాలెడ్జ్ తోటి గైడ్ చేయమంటే అది అవుతుందండి? ఎవరు సార్? కాదది. సో దానికి నేను ఓపెన్ మైండ్ తోటి ఏముండాలంటే నేను ఎక్కడ పోతే అవుతుందో అక్కడికి పోవాలి, ఎవరితోటి చెప్పిస్తే అవుతుందో ఉండాలి. అది నేను ఓన్లీ 20%, 30% పేరెంట్స్ని బ్లేమ్ చేస్తాను. 70% ఐ బ్లేమ్ ద సొసైటీ అండ్ బ్లేమ్ ద గవర్నమెంట్. బికాజ్ ఇలాంటి నువ్వు ఒక అద్భుతమైన భారతదేశాన్ని మీరు చూడాలంటే అలాంటి ఈకోసిస్టమ్ ఎక్కడ గ్యాప్ ఉందో ఆ గ్యాప్ను ఫిలప్ చేసేటువంటి అవేర్నెస్ మెకానిజం అనేది రావాలి. ఇక్కడ ఒక ఆర్టిజం వాళ్ళు కళ్ళతో చూసింది, బ్రెయిన్ తోటి వింటుంది, మాట్లాడుతున్న దానికి గ్యాప్ ఉండేదాన్ని మనం ఆటిజం అంటున్నామంటే, డిజార్డర్ అంటున్నామంటే, ఇక్కడ కూడా మనం చూసిన దానికి, మన రియాలిటీకి, దీనికి ఉన్నటువంటి ఆ గ్యాప్ను కనుక అర్థం చేసుకోతే నువ్వు నిజమైన అన్ని క్వాలిటీస్ ఉన్న ఒక ఆర్టిస్టిక్ పర్సన్ కిందనే మీరు ట్రీట్ అవుతారు. సో ఇక్కడైతే ఎర్లీ ఇంటర్వెన్షన్ అవసరం ఉంది, ఇలా చేసి మీరు చెప్పండి అని అంటున్నామో, బాగున్న వాళ్ళు కూడా బాగుండాలి అని అంటే
బాగా ఉన్న వాళ్ళు కూడా నిజంగా బాగానే ఉండాలంటే, పర్ఫామ్ చేయాలంటే, దేశానికి ఏదో ఒకటి తీసుకురావాలి అని అంటే, కాంట్రిబ్యూట్ చేయాలంటే, రేపు పొద్దున్న మన భారతదేశం చాలా గొప్పగా ఉండాలి అని అనుకుంటే అబ్దుల్ కలాం చెప్పినట్టు, సో వీ నీడ్ టు ట్రైన్ దెమ్ అండ్ కోచ్ దెమ్ ఇన్ అ ప్రాపర్ వే. ఇక్కడ ఏమంటానంటే, ఈ మిడిల్ క్లాస్ అనే దాని నుండి క్లాస్ షిఫ్ట్ అనేది ఏదైతే ఉంటుందో, క్లాస్ షిఫ్ట్ కావాలి అని అంటే ఇన్కమ్ షిఫ్ట్ అవ్వాలి, కల్చరల్గా కూడా షిఫ్ట్ అవ్వాలి, వితౌట్ లూజింగ్ యువర్ కల్చరల్ వాల్యూస్. నేను అప్పుడు అలాగా ఏదో మనం కింద చాప మీద కూర్చొని తిన్నానంటే ఈరోజు కూడా తినొచ్చు, రైట్. కానీ నీకు టేబుల్ వేసుకునే స్థాయి ఉన్నప్పుడు అక్కడ కూడా కూర్చో, కింద కూడా కూర్చోకుండా. సార్ ఓకే, అంటే నీకున్నటువంటి లగ్జరీని తీసుకుంటూనే ప్రాథమికంగా నీకు ఫండమెంటల్స్ మర్చిపోకుండా ఉండేటువంటి తత్వం నీ లోపల రావాలి. నీ గ్రాస్ రూట్స్, నీ కొరియా వెళ్తే ద పీపుల్ ఆర్ ఎంత రిచ్ అయినా కానివ్వండి, స్టిల్ దే ఆర్ connected to their roots. Until and unless you are connected to the roots, you are your own. రైట్. బీ యూ అంటాం కదా, మనమే ఉంటాం. కనెక్షన్తో పోయిన తర్వాత ఉంటే వాడు చాలా వెరీ సొఫిస్టికేటెడ్ బై, చాలా ఇది అంటాం. అంటే ఎవరితో కంపేర్ చేసుకుంటాం? ఒక యూరోపియనా, ఒక అమెరికనా, ఒక ఆస్ట్రేలియనా? ఎందుకు అది అవసరం ఉంది? వాళ్ళ కల్చర్లో అది ఉంది కాబట్టి వాళ్ళు అలా ఉన్నారేమో. వై షుడ్ వి? మనం దాంతో ఎందుకు కంపేర్ చేసుకున్నట్టు ఉండాలి? మన దగ్గర మహారాజులు ఉన్నా కూడా వాళ్ళు అప్పుడు కూడా కల్చర్ బేస్డ్గానే ఉన్నారు కదా, చాలా చక్కగా వాళ్ళ కల్చర్ను పెట్టుకొని ఉన్నారు కదా. మనం కూడా అలాగే ఉండడానికి ప్రయత్నం చేద్దాం. కల్చర్లో ఉంటూనే క్లాస్ షిఫ్ట్ అవుదాం. రైట్. మిడిల్ క్లాస్ నుంచి అప్పర్ క్లాస్ షిఫ్ట్ అవుదాం. క్లాస్ షిఫ్ట్ అవ్వడానికి కావాల్సినటువంటి మార్గాలలో మన ఆలోచన ధోరణిలో కొన్ని మార్పులు మనం చేర్పులు చేసుకొని మన పిల్లల్ని పెంచుకోవడానికి కానీ, వాళ్ళ లోపల కొత్త ఐడియాస్ని క్రియేట్ చేయడానికి కానీ, మనం చూస్తున్న ప్రతి దాంట్లో కూడా స్కోప్ను, గ్రోత్ను చూసుకొని వాళ్ళకి ఆ డైరెక్షన్లో వాళ్ళకి ఛాయిస్ ఇవ్వడం కానీ, నాన్న ఇది కూడా ఒకసారి ట్రై చేసి చూడు, ఇలా ఉంటే దీంట్లో కూడా ఎదుగుతావు నువ్వని వాడికి ఆ మ్యాచెస్ చూపించడం, ఒక చెస్ ఆడేది ఉంటే చెస్ చూపించడం, అందులో ఏది అతనికి ఇంట్రెస్ట్ చూపిస్తే దాన్ని ఎంకరేజ్ చేయండి. వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి చూపించండి. ఒక హార్స్ రైడింగ్ దగ్గరికి వెళ్ళి చూపించండి, ఒక చెస్ ఆడే దగ్గరికి తీసుకెళ్ళి చూపించండి, ఒక శాండ్ తోటి ఏదైనా ఆర్ట్ చేస్తుంటే చూపించండి, ఒక థియేటర్లో ఆర్ట్ చేస్తుంటే చూపించండి, డబ్బులు ఖర్చు కాని చోట్లనే చూపించండి, ఒక గ్రీనరీ ప్లాంటేషన్ చేస్తుంటే చూపించండి, ఒక బిల్డింగ్ దగ్గర చూపించేసి ఒక ఆర్కిటెక్ట్ ఎట్లా అవుతాడో చూపించండి, ల్యాండ్స్కేప్ చేస్తూ అది ఎట్లా అవుతాడో చూపించండి, ఒక చిన్న పనులు ఏదన్నా ఇంట్లో చేస్తున్నట్టు చూసుకొని ఇలాంటివి కూడా చేసి ఎంత బాగా చేశాడు కదా అని వాళ్ళకి వచ్చిన ఎగ్జాంపుల్స్ చెప్పండి. చిన్న చిన్న ఆర్టిఫాక్ట్స్ చేసుకొని కూడా ఇలా ఎదిగారు, వై కాంట్ యూ బికమ్ ఎన్ ఎంటర్ప్రెనర్ అని అడగండి. ఫస్ట్ థింగ్ మనకు మొనోటనస్ ఎక్కడ బ్రేక్ అవ్వాలంటే ఎవ్రీ పర్సన్ షుడ్ థింక్ లైక్ ఎన్ ఎంటర్ప్రెనర్. మన కొడుకును ఉద్యోగస్తుని చేయకూడదు అని అనుకున్నప్పుడు అన్ని మార్పులు జరుగుతాయి. నేను మిడిల్ క్లాస్ వాళ్ళకి చెప్పేది ఏంటంటే, డోంట్ ప్రిపేర్ యువర్ చిల్డ్రన్ ఫర్ ఎన్ ఎంప్లాయ్మెంట్. మీరు ఎప్పుడైతే ఎంప్లాయ్మెంట్కు మీ పిల్లలను తయారు చేస్తారో, ఎంప్లాయీగా ఉండడానికి మీరు పిల్లల్ని తయారు చేస్తారో, యు ఆర్ రిపీటింగ్ అగైన్ వన్ మోర్ ఒక జనరేషన్ను ఒక ఫిక్స్డ్ బతుకులో బతకడానికి మీరు తయారు చేస్తున్నారు. దాన్ని బ్రేక్ చేసి ఒక స్మాల్ కానీ ఏదైనా కానీ ఒక ఎంటర్ప్రెనర్షిప్ అనేది కనుక వస్తే అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆటోమేటిక్లీ ఎవ్రీ ఎంటర్ప్రెనర్ విల్ థింక్ అవుట్ ఆఫ్ ది బాక్స్. దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ. ఎస్ సార్. సార్ ఇప్పుడు మీరు ఎలా అయితే మెన్షన్ చేశారో, ఒక ఫాదర్ తన సన్ని తన డాటర్ని ఎప్పుడు కూడా ఎంప్లాయ్ చేయాలని డిసైడ్ అవ్వకూడదు. బట్ అన్ఫార్చునేట్లీ ఏం జరుగుతుందంటే, పేరెంట్స్ చిన్నప్పటి నుంచి వాళ్ళ పిల్లలు ఎప్పుడు కూర్చొని మాట్లాడుతున్నా వాళ్ళు అనే ఒక మాట ఏంటంటే, ఒక ఉద్యోగం ఎప్పటికన్నా తెచ్చుకుంటే ఒక స్టేబుల్ జాబ్, ఒక పీస్ఫుల్ లైఫ్ నీకు ఎప్పుడు ఉంటుంది. ఇది ఎక్కువగా మా చెవిలో వినబడుతుంటుంది సార్. సో ఫైనల్గా మేము కూడా అదే ఉద్యోగం తెచ్చుకుంటాం, అదే స్టేబుల్ జాబ్ వస్తుందని అనుకుంటే చివరికి ఆ కంఫర్ట్ జోన్లో ఉండిపోయి ఆ రిస్క్ ఫ్యాక్టర్ అనేది లైఫ్లో ఎప్పుడు తీసుకోకుండా మేము కూడా ఒక మిడిల్ క్లాస్ పర్సన్గా మా లైఫ్ని కంప్లీట్ చేస్తాం. సో ఇక్కడ ఏది మిస్టేక్ జరుగుతుంది అన్నది సార్. See, as you rightly said, most dangerous thing in our life is, నేను ఫస్ట్లో చెప్పాను, ద సెటిల్ అవ్వడం అనేది. రైట్. ఈ ఫిక్స్డ్ ఇన్కమ్ ఉంటే సెటిల్ అవుతారు, టెన్షన్ వద్దు అనేది ఉంటుంది చూసారా. లైఫ్లో దేంట్లోనో ఏ రకంగానైనా టెన్షన్ రావాలనుకుంటే వస్తుంది. కరెక్ట్ సార్. అది ఏ రకంగానే రావచ్చు, ఫ్యామిలీ నుంచి రావచ్చు, బయట నుంచి రావచ్చు, రోడ్డు మీద పోతుంటే రావచ్చు. ఈ యాక్సిడెంట్స్కి భయపడిపోయి లేదా ఇలాంటిది ఏదో స్టాండర్డ్ ఉండాలనుకుంటే నువ్వు ఒక దగ్గర వేసేసుకొని యోగా చేసుకొని బతకాలి అంతే. ఇంకా సో ఫస్ట్ అది బ్రాకెట్ నుంచి బయటికి రావాల్సింది ఏంటంటే, పాత రోజుల్లాగా ఫుడ్ కోసం కష్టపడేటువంటి రోజులు ఇవాళ ఎవరికి లేవు. కరెక్ట్ సార్. అది ఇవ్వడం అంటే చాలా తప్పు కూడా. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ ఏమీ లేకపోతే గుడికో లేకుండా మసీదుకో పోతే ప్రతిరోజు అన్నదానం ఉంటే తిని బతికేవచ్చు. నీకు అన్నం తినడానికి ప్రాబ్లం లేదు అని అనుకున్న తర్వాత కొంచెం ఆలోచించుకోకపోతే ఎలా?
అంటే చిన్న విషయాని కోసం కాంప్రమైజ్ అయ్యి లైఫ్ను ఒక మూసలో ఒక పైప్లో పెట్టి అలాగే బయటికి రావాలనుకునేటువంటి ఒక భయంకరమైనటువంటి తప్పిదం ఎందుకు చేయాలి? నా కొడుకు బాగుండకూడదు అనుకునే ప్రతి మనిషి ఆ ఫిక్స్డ్ ఇన్కమ్ గ్రూప్లో ఒక దగ్గరికి తీసుకొచ్చి తల మీద ఒక మొల పెట్టి కొట్టేస్తాడు. ఎస్. లేని మనిషి అతను ఏం చేస్తాడంటే, లేదురా బాబు నువ్వు ఎదగాలి, నీకేమైనా కష్టం ఉంటే ఏదన్నా ఉంటే నేను కొంతకాలం చూసుకుంటా కాబట్టి నేను చూసుకుంటా, కానీ రోజు కాదు, నువ్వు వెళ్ళు బయటికి రా, కష్టపడ్డ రోజు నా దగ్గరికి రా, ఎస్. నీకు ఇంత భోజనం పెడతా, నేను ఎన్నేళ్ళు చదివాను, 22 ఏళ్ళు, ఇంకొంతకాలం చేస్తా, బట్ నువ్వు బయటికి వెళ్ళు, బయట కష్టపడు, ఫ్రీడమ్ తోటి కష్టపడు, ప్రయత్నం చేయి, ప్రయత్నం చేసి వచ్చి ఫెయిల్ అవ్వడం అనేది ఉంటే మళ్ళీ ప్రయత్నం చేయి. ఎంతమంది సక్సెస్ అవుతున్నప్పుడు నువ్వెందుకు ఫెయిల్ అవుతావు? నాకు తెలుసు నువ్వు ఫెయిల్ కావు. ఎందుకు ఫెయిల్ అవుతావు? ఫెయిల్ అవుతున్నావు అంటే నీ ప్లానింగ్ తప్పు ఉంది. మ్యాన్ నెవర్ ఫెయిల్స్ ఇన్ ప్లానింగ్. ప్లాన్ నెవర్ ఫెయిల్స్, మ్యాన్ ఫెయిల్స్ టు ప్లాన్. ప్లాన్ ఫెయిల్ అయితే దాని ప్లాన్ అన్నం, తీయగలేకపోతే చక్కెర అన్నం. కరెక్ట్. బట్ మనిషి ప్లాన్ చేయడంలో ఫెయిల్ అవుతాడు. అంటే ఎక్కడో గ్యాప్ ఉంటే మళ్ళీ దాన్ని కూర్చొని మళ్ళీ దాన్ని మనం 360 degrees దాన్ని ప్లాన్ చేసుకోవాలి. చేసుకున్నప్పుడు డెఫినెట్గా అవుతుంది. నేను చాలా ప్లాన్ చేశానండి, అది సక్సెస్ కాలేదు అని అంటాం. సక్సెస్ అనే దానికి ఒక అబ్జర్వ్ పదం, అది దానికి అదో 3rd class పదం సక్సెస్ అనేది. ప్లానింగ్ అని చేయలేకపోవడం అనేది కూడా 3rd class. ఎందుకంటున్నానంటే కరెక్ట్ కూర్చొని చేసుకుంటే ఏబిసిడి, ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి అంటారు. అసలు కరెక్ట్ ఉంటే ప్లాన్ ఏనే ఉంటుంది. ప్లాన్ ఏలో 1 to 3 స్టేజెస్ ఉంటాయి, చెక్ లిస్ట్ ఉంటుంది, స్వాట్ అనాలిసిస్ ఉంటుంది, స్ట్రెంగ్త్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్, థ్రెట్స్ అని ఉంటాయి. కానీ దాంట్లో ప్లాన్ ఏబిసిలో అవసరమే లేదు అది. ఎందుకంటే చేస్తున్నప్పుడే ఆ ఇంటర్నల్గా అష్టదిగ్బంధం చేస్తాం దాన్ని మనం. ఉన్నప్పుడు అది ఎప్పుడు కాదు. అలా ఉన్నప్పుడు ఎందుకు ఫెయిల్ అవుతుంది? సో ఆ ఫిక్స్డ్ మైండ్ సెట్ ఆఫ్ నువ్వు ఇలా ఉండు, నువ్వు నాకు టెన్షన్ తీసుకోకు, ఫస్ట్ ఏదో ఉద్యోగం రాయి, నువ్వు దీంట్లో ఉండు అన్నప్పుడు ఒక క్వశ్చన్ అడగాల్సింది ఏంటంటే, దీంట్లో ఈ బోటాబొట్టిగా ఉండే దాంట్లో నిజంగా గ్రోత్ ఉంటే అందులో ఉండనియండి. ఓకే. రొటీన్గా 5 ఏళ్లకు 10 ఏళ్లకు 15 ఏళ్లకు నెలకి ఇచ్చేటువంటి ఆ ఇంక్రిమెంట్ కోసం చూసి, లేదా వాడు ఉడబెకేస్తే మళ్ళీ కాంప్రమైజ్ అయ్యి ఉండే దాంట్లో ఉంటే ఆ ఉద్యోగం అవసరమా? అప్పుడు మీరు ఒక క్వశ్చన్ అడగొచ్చు నన్ను, సార్ అందరూ ఎంటర్ప్రినర్స్ అయితే ఉద్యోగం చేసేవాడు ఎవరండి అని. ఉద్యోగం చేసేవాళ్ళు ఎవరు అని అంటే, వాళ్లకు ఉద్యోగం చేసే వాళ్ళకు కూడా 2 కేటగిరీస్ ఉంటారు. ఓకే. ఆడు రిటైర్డ్ యాజ్ అ క్లర్క్, రిటైర్డ్ యాజ్ అ చీఫ్ సీనియర్ చీఫ్ సీనియర్ క్లర్క్. అంటే చీఫ్ క్లర్క్, సీనియర్ క్లర్క్ అవుతాడు, తర్వాత చీఫ్ సీనియర్ క్లర్క్ అవుతాడు, చీఫ్ క్లర్క్ అవుతాడు. అండ్ అంతకంటే పాపం మేనేజర్ చేయాలంటే భయం అవుతుంది ఆర్గనైజేషన్ కూడా. వాడు రొటీన్ కొరియర్ జాబ్ చేస్తాడు అంతే, వచ్చాడా పోయాడా, అంతకంటే ఉండదు. ఇంకా దే డోంట్ యూజ్ ఎనీ బ్రెయిన్స్ వాడరు వాళ్ళు. కొంతమంది ఉంటారు, వాళ్ళు కింద నుండి పై దాకా వాళ్ళ క్లయింట్ క్లియర్ ఉంటుంది. దే విల్ బికమ్ అన్ అసెట్ టు ద ఆర్గనైజేషన్. దే ఇంటర్నల్లీ ఇన్ ద ఆర్గనైజేషన్ దే ఇంటర్నల్లీ వర్క్ యాజ్ అన్ ఎంటర్ప్రినర్స్. కంపెనీకి వాళ్ళు ఒక వాల్యూ, ఎంటర్ప్రైజింగ్ స్కిల్స్ని తీసుకురాగలిగి ఆర్గనైజేషన్ గ్రోత్కు పాడుపడే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఆటోమేటిక్గా రేపు ఇంపార్టెంట్ స్టేక్ హోల్డర్స్ అవుతారు. టుమారో దే మే బికమ్, హీ మే జాయిన్ యాజ్ అ ఆర్డినరీ క్లర్క్, బట్ టుమారో హీ మే బికమ్ ద డైరెక్టర్ ఆఫ్ ద సేమ్ గ్రూప్. బట్ ఈ ఫిక్స్డ్ మెంటాలిటీ అనేది అయితే ఫస్ట్ పేరెంట్స్ దాని నుంచి బ్రేక్ అవ్వాలి. అది ఎంత తొందరగా మనం బ్రేక్ అవుతే ఆ మైండ్ సెట్, పిల్లలు కూడా ఒక 30-40% పిల్లలు దాన్ని బై చేయరు. నాన్న వద్దు నేను అలా చేయను అంటారు. 60% అమ్మ లక్కీ అనుకుంటారు వాళ్ళు. బికాజ్ వాళ్ళకి రిస్క్ తీసుకోవడం లైఫ్లో ఇష్టం ఉండదు. ఇది ఏది చేయకూడదు అనుకుంటారు. అది చేస్తే భయము, ఇది చేస్తే భయము. హ్యాపీగా ఒక దగ్గర ఫిక్స్ అయిపోయామా, అది ఉంది అని చెప్తే ఎవరో ఒకళ్ళు అమ్మాయిని ఇస్తారు కాబట్టి పెళ్లి చేసుకున్నామా, ఒక హౌస్ తీసుకొని రెంట్ తీసుకొని స్టాండర్డ్గా లైఫ్ను హ్యాపీగా అట్లా గడిపేద్దామా, అది హ్యాపీనెస్ అనుకుంటారు. హ్యాపీనెస్ ఈజ్ ఎవ్రీథింగ్ యూ గెట్. అంటే కంటిన్యూస్ కిక్ లేకపోతే అది హ్యాపీనెస్ కాదు. ఇవాళ హ్యాపీనెస్ రేపటి హ్యాపీనెస్ కాదు. ఎలా అవుతుందో చెప్పండి. అంతే. ఇవాళ చక్కగా భోజనం చేస్తారు, రేపు చక్కగా భోజనం చేస్తే హ్యాపీనెస్ ఏముంటుంది? అది రొటీన్. అది హ్యాపీనెస్ అనేది ఇట్స్ అ కంటిన్యూస్ కిక్. ఇవాళ నువ్వు గేమ్ ఆడినావు, రేపు నువ్వు అదే గేమ్ మళ్ళీ నువ్వు ఆడవు. రేపటి రోజు డూ సంథింగ్ డిఫరెంట్ ఎవ్రీ డే. అండ్ ఇన్ ఎవ్రీథింగ్ ఇఫ్ యు ఆర్ అచీవింగ్ సంథింగ్ ఆర్ ఇఫ్ యు ఆర్ గెటింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఎ కిక్, దెన్ దట్ గివ్స్ యూ ద హ్యాపీనెస్. ఇవాళ చక్కగా ఇల్లంతా క్లీన్ చేసుకున్నావు, చాలా చక్కగా అనిపించింది నీకు, రేపు కూడా క్లీన్ చేస్తున్నావు, నీకేం హ్యాపీనెస్ ఉంటుంది? అది రొటీన్. ఇట్స్ అ రొటీన్. సో రొటీన్ విల్ నెవర్ గివ్ యూ ఎనీ కైండ్ ఆఫ్ ఎ గ్రోత్.
some movement, some kind of a additional movement will give you a kind of a growth. ఇవాళ చెట్టు ఎలా ఉందో రేపు అలా చెట్టు ఉంటే కాదు, ఒక ఆకు మొలిస్తే ఎస్ బాగుంది. ఏమీ లేని చోట నీకు హ్యాపీనెస్ వస్తుందని నువ్వు అనుకుంటే నీ భ్రమలో బతికితే ఓన్లీ వన్ లైఫ్ అండ్ యూ హ్యావ్ డిసైడెడ్ day 1 ఐఎమ్ గోయింగ్ టు డై లైక్ దిస్. బట్ అన్ఫార్చునేట్లీ సార్ మేము హ్యాపీనెస్ కూడా పోస్ట్పోన్ చేసుకుంటాం. ఫస్ట్ ఈ లోన్ క్లియర్ అవనివ్వండి, తర్వాత మనం ఎంజాయ్ చేద్దాం. ఫస్ట్ ఈ పెళ్లి చేసేనివ్వండి, తర్వాత మనం ఎంజాయ్ చేద్దాం. ఇప్పుడు మన సిచ్యువేషన్స్ ఏం బాగాలేదు, ఇప్పుడు బయటికి తిరిగి హ్యాపీనెస్ చేసేంత సిచ్యువేషన్ లేదు మనకి. ఇలాంటి థాట్స్ అన్నీ వస్తూ ఉంటాయి సార్ మాకు. అంటే ఒకటి చెప్తాను ఇక్కడ, యాజ్ యూ రైట్లీ సెడ్, ఎవరికైనా అది ఏమంటారంటే మన టైం బాగాలేదు, ఎస్ ఓకే, అండ్ ఇది రైట్ టైం కాదు, బాగానే ఉంది కదా ఆలోచిద్దాం, టైం ఉంది కదా అని అనుకుంటాం. టైం విల్ నెవర్ కమ్ అండి. ఎస్ దానికంటూ ఇప్పుడు జనవరి ఫిబ్రవరిలు మండే ట్యూస్డేలు 1 to 30 days అనేది మనం పెట్టుకుంది. ఓకే, సో దానికి పాపం దాని టైంకి అది తెలియదు, అది ఎస్ ఇట్ జస్ట్ పాస్ అవుతుంటూనే ఉంటుంది. బాడీలో ఉన్నటువంటి బయటకి ఎంత బాగా కనపడ్డా లోపల అన్నీ తిరిగిపోతూనే ఉంటాయి, ఏది ఉండదు. సో యు ఆర్ గోయింగ్ టు బికమ్ ఓల్డ్ బట్ నెవర్ బికమ్, యు ఆర్ గోయింగ్ టు బికమ్ యంగ్. అండ్ ఇఫ్ యూ వాంటెడ్ టు బికమ్ యంగ్, ఓన్లీ ద యంగ్ you'll become only young when you are doing something new. If you are not doing something new, you'll never become young, you'll become old. రైట్. That's very important. గ్రేట్ సార్. ఇప్పుడు టైం గురించి ఎలా అయితే మీరు ఎక్స్ప్లెయిన్ చేశారో, ఇప్పుడు పర్సన్ లైక్ యూ ఎప్పుడు కూడా సార్ టైంని మనీతో క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉంటారు. అంటే ఇప్పుడు ఈ టైంని ఎంత వాల్యుబుల్గా యూస్ చేసుకుంటే ఎంత అసెట్స్ క్రియేట్ అవుతుంది, లేకపోతే ఈ మనీ ఎలా జనరేట్ అవుతుంది అనేది మీరు ఆలోచిస్తారు. ఫర్ ఏ సింపుల్ మిడిల్ క్లాస్ పర్సన్, నేను నెలంతా కష్టపడతాను, ఓటీలు చేస్తా కావాలంటే, ఎంత చేసినా చివరికి నాకు సర్వైవ్ అయ్యే డబ్బు వస్తే నాకు సరిపోతుంది. ఇంత డిఫరెన్స్ ఉంటుంది కదా సార్. సో టైం వర్సెస్ మనీ అనే డిఫరెన్స్ మీరు చెప్పాలి అంటే హౌ యూ ఎక్స్ప్లెయిన్ అనేది? అంటే ఇక్కడ నేను కాంట్రాడిక్టింగ్ స్టేట్మెంట్ ఇక్కడ ఏంటంటే, ఒకదానికి నేను డిఫర్ అయ్యేది మనీ వర్సెస్ టైం. మనీ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఎలిమెంట్ అండి. ఓకే, ఏ టైంలో ఏ మనీ వస్తుంది అనేది ఒకటి చాలా ఇంపార్టెంట్. ఓకే, మనీని నువ్వు ఎలా క్లెయిమ్ చేసుకుంటావు అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. అంటే మనం ఒక 100 రూపాయలు ఖర్చు పెడుతున్నప్పుడు ఒక వాటర్ బాటిల్ పోయి మనం మార్కెట్లో 100 రూపాయలు ఎందుకు ఇంత పెట్టాలి అని అంటామా లేదా? అవును సార్. వాడు 12 రూపాయలు అంటే ఓకే, 20 రూపాయలు అంటే ఆలోచిస్తాం, ఎస్ 30 రూపాయలు అంటే ఇంకో షాప్కి వెళ్తాం, ఇంకో షాప్కి వెళ్ళి వాడు 40 రూపాయలు అంటే దప్పికను సర్ప్రైజ్ చేసుకొని ఎక్కడన్నా హోటల్లో వెళ్ళి తాగొచ్చా అని ఆలోచిస్తాం. అంటే వీ నో హౌ టు స్పెండ్ అండ్ వేర్ టు స్పెండ్ అనేది మనకు కొంతవరకు తెలుసు. ఎస్. లగ్జరీగా ఏదో తెలియకుండా పోయి దాని మీద పెట్టేవాళ్ళని గురించి నేను మాట్లాడలేదు. యూ షుడ్ రెస్పెక్ట్ మనీ, నెంబర్ 1. ఓకే, సో ఎప్పుడైతే మనము ఒక ఫిక్స్డ్ బ్రాకెట్లో మనం ఉంటామో, చెలవకుండా మనం చేసేది ఏంటంటే వాల్యూను, నేను ఇంత వచ్చింది, నేను ఇంత పిల్లలకు దీనికి అని పెట్టుకుంటాం. మనకు 31st నైటే మనకు ఒక చెక్ లిస్ట్ వస్తుంది, పర్చి వస్తుంది, ఒక బిల్ వస్తుంది. ఏంటి, దేనికి ఎంత ఫీజు ఇంత కట్టాలి, పాలోడికి ఎంత, పని మనిషికి ఎంత, ఇది ఇంత, ఈఎంఐ ఇంత అని రాసుకుంటాం. దాంట్లో లాస్ట్లో మిగులుతుంది, లేకపోతే మైనస్ ఉంటుంది. అంటే టిపికల్గా ఉండేటువంటి ఒక స్టాండర్డ్ లైఫ్లో ఉండే ఇది మనం ఆలోచించేది. ఇది దీంట్లో నేను దీని నుంచి ఓవర్కమ్ అయ్యి నేను సర్ప్రైజ్ ఉండాలంటే ఏం చేయాలి, లేదా మిగిలిన సర్ప్రైజ్ మనీని నేను ప్రాపర్గా ఇన్వెస్ట్ ఎట్లా చేయాలి. ఇట్స్ నాట్ దట్ ఐ మీన్ టు రియల్ ఎస్టేట్ యూ ఇన్వెస్ట్ ఇన్ టు దట్ అని చెప్పడం కాదు, బట్ నీకు ఇంటెలిజెంట్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ చిన్న పర్సనల్ ఫైనాన్సెస్ మేనేజ్మెంట్ అనేది ఒక ఆర్ట్. ఎస్. ఇది ఓన్లీ చార్టర్డ్ అకౌంటెంట్స్ నీ వెల్త్ మేనేజ్మెంట్ అనేది ఒకటి పెట్టి, వెల్త్ మేనేజ్మెంట్ అనేది ఒకటి క్రియేట్ చేసి బ్యాంక్స్ ఓన్లీ హెచ్ఎన్ఐస్, హై నెట్వర్త్ ఇండివిజువల్స్కి మాత్రమే చెప్తారు. కానీ యాక్చువల్లీ హై నెట్వర్త్ ఇండివిజువల్స్కు అది అవసరం లేదు. వాడికి ఎందుకు చెప్తారంటే రేపు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, నీకు ఒక 20 lakhs నీకు ఇన్కమ్ గ్రూప్లో ఉండాలి, నీకు అలా ఉండాలి, ఇలా ఉండాలి అని చెప్తారు. కానీ ఈ వెల్త్ మేనేజర్స్ను లోయర్ బ్యాంక్స్లలో కూడా పెట్టి, ఓకే, లేదా గవర్నమెంట్లో కూడా మినిస్ట్రీ ఆఫ్ ట్రెజరీలో కూడా పెట్టి, వాళ్ళని కూడా రకరకాల వీడియోస్ రకరకాలుగా చేసి ఎంతవరకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ను, ప్రైవేట్ ఎంప్లాయీస్ను తయారు చేస్తున్నాము. ఎక్కడ నువ్వు ఇన్వెస్ట్ చేస్తే నువ్వు ఒక 50-60 వేలు నువ్వు సంపాదించే మనిషి, నీకున్న దాంట్లో స్టాండర్డ్ డిడక్షన్ అని ఒకటి పెట్టి నీకు ఇంతవరకే లోన్ ఇస్తామంటాం. 40% నీకు దీనికి స్టాండర్డ్ డిడక్షన్ అని ఒకటి తీస్తారు, నీ రెంట్కు దీనికి ఇంత పోతుంది, నీకు ఇంతవరకే లోన్ ఇస్తామని బ్యాంక్స్ చూస్తున్నారు. బట్ హౌ యూఆర్ దే ఆర్ కోచింగ్ అస్ యాజ్ ఫర్ యాజ్ పర్సనల్ ఫైనాన్సెస్ మేనేజ్మెంట్ ఇస్ కన్సర్న్ చేయట్లేదు కదా. సో అది చాలా క్రిటికల్ ఎలిమెంట్ ఇన్ ఏ మిడిల్ క్లాస్ను, అప్పర్ మిడిల్ క్లాస్. అంటే 5 trillion, 10 trillion, 6 trillion ఎకానమీ మనం అవ్వాలంటే లైఫ్ మనకి ఇండియాలో ఉన్నటువంటి ఆ పిరమిడ్లో మధ్యస్థ భాగమే ఎక్కువ మిడిల్ క్లాస్ ఉన్నప్పుడు, మిడిల్ క్లాస్ అంటిల్ అండ్ అన్లెస్ దే మూవ్
టు ద అప్పర్ స్టేజ్కు పోతే కానీ, లేదా మిడిల్ క్లాస్ అక్కడే ఉండి పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగితే కానీ, రైట్. పర్ క్యాపిటల్ ఇవాళ 60,000 సంపాదిస్తున్న వాళ్ళు ఇన్ఫ్లేషన్ తోటి కాకుండా న్యాచురల్గా వాడు 1.5 lakh వెళ్తే అప్పుడు పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇక్కడ ఇంత ఉంది అనుకొని మనం అమెరికా వాళ్ళు మన ఇండియాకి వస్తారు. రైట్. అక్కడ అది ఉంది కాబట్టే కదా ఇక్కడి నుంచి అక్కడికి పోయేది. సో ఇక్కడ రివర్స్ మైగ్రేషన్ అప్పుడు జరిగే ఛాన్స్ ఉంటుంది కదా. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏంటంటే ఈ ఫిక్స్డ్ మైండ్ సెట్లోకి పెట్టుకొని దీంట్లో నుంచి మిడిల్ క్లాస్ వాళ్ళు వాళ్ళ ఇన్కమ్ను కరెక్ట్గా బడ్జెటింగ్ చేసుకొని ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ ఏంటి, నాన్ ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ ఏంటి, నెసెసిటీ ఎక్స్పెండిచర్ ఏంటి, నాన్ నెసెసిటీ ఎక్స్పెండిచర్ ఏంటి, లైఫ్లో వాళ్ళ హ్యాపీనెస్ కోసం వాళ్ళు పెట్టుకునేది ఏముంది అనేది కనుక వాళ్ళు ఒక 1 yearకి సంబంధించింది. అంటే క్యాలెండర్ ఇయర్ డిసెంబర్ నుంచి జనవరి నుంచి డిసెంబర్ అన్న పెట్టుకోండి, ఏప్రిల్ నుంచి మార్చ్ కన్నా పెట్టుకున్నా కూడా నాకు వచ్చే ఏమేమి ఉన్నాయి, నేను ఎక్స్ట్రా కష్టపడినప్పుడు నా ఫ్యామిలీ కోసమే కదా నేను కష్టపడేది, నేను ఎక్స్ట్రా కష్టపడినప్పుడు నేను ఏం చేస్తే నేను నాకున్నటువంటి కొంచెం లైఫ్ స్టైల్ని నేను మార్చుకోగలుగుతా, క్లాస్ చేంజ్ చేసుకోగలుగుతా, నేను ఇక్కడ నుండి ఇక్కడికి తీసుకురావాలి. నేను ఇవాళ నేను ఒక 1000 రూపీస్ షర్ట్స్ పడుతున్నాను, నేను ఇది కొంచెం నాకు కిక్ ఇస్తుంది, నెక్స్ట్ ఇయర్ నేను ఇది మారుతాను. నేను ఇప్పుడు స్కూటర్లో ఉన్నాను, నేను బైక్ కొనుక్కుంటాను, బైక్లో ఉన్నాను, నేను ఒక చిన్న కారు కొనుక్కుంటాను. రైట్. సో ఇప్పుడు ఇవాళ నా దగ్గర ఉన్నటువంటి ఇంట్లో ఉన్న హౌస్ హోల్డ్ ఆర్టికల్స్లో ఇది ఉంది, నేను ఇప్పుడు ఒక వాషింగ్ మెషిన్ కొనుక్కుంటాను. అంటే అదొక నీకు 3 years లైఫ్ ఒక కంపెనీకి ఉన్నట్టే ఒక మనిషికి కూడా ఒక ప్లానింగ్, ఒక 3 years or 5 years ప్లానింగ్ అనేది ఇంపార్టెంట్. నా పిల్లలు ఇవాళ 8thలో ఉన్నారు అన్నప్పుడు నేను 3 years చేస్తున్నప్పుడు 10th తర్వాత ఉండేటువంటి చేంజెస్ని ఇవాళ మనం అర్థం చేసుకోవాలి. అప్పుడెళ్ళి ఏ బ్యాంక్ లోన్ దొరుకుతుందని ఎత్తుక్కోవడం కాదు. సో ఒక రోడ్ మ్యాప్ అనేది ఒక కంపెనీకి, ఒక రాష్ట్రానికి, ఒక కంపెనీకి, ఒక కార్పొరేట్కు, లేకుంటే ఒక ఆర్గనైజేషన్కే కాదు, ఒక మనిషికి కూడా ఒక రోడ్ మ్యాప్, ఫైనాన్షియల్ రోడ్ మ్యాప్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని పెళ్ళి అవుతున్నప్పుడే వాళ్ళు ఒక 5 years సంబంధించిన ప్లానింగ్ అనేది లేదా ఒక 10 years సంబంధించిన ప్లానింగ్ అనేది వాళ్ళు అప్పుడే చేసుకొని ఉండగలిగితే వాళ్ళ లైఫ్ అసలు డిస్టర్బెన్సెస్ రాదు. చాలా చోట్లలో డైవర్స్ పర్సంటేజ్ కూడా తగ్గిపోతుంది. ఎక్కడ వస్తుంది అంటే దాదాపు 40-50% ఫైనాన్షియల్ గ్యాప్ తోటే వస్తుంది. స్టార్టింగ్లో ఏర్పడదు, నాకు ఇది నా డిజైర్స్ ఇవి ఉన్నాయి, నా కోరికలు ఇవి ఉన్నాయి, నువ్వు తీర్చలేకపోతున్నావు, లేదా నేను ఇది కోరుకుంటున్నాను, నువ్వు నాకు ఇవ్వలేకపోతున్నావు, నేను నిన్ను పెళ్లి చేసుకొని ఏం లాభం ఉందని వాళ్ళు, నేను దాని ముందు తెలియదాని వీళ్ళు, ఈ సోషియో ఎకనామిక్ అనేది ఉంటుంది కదా, ఈ ఫ్రిక్షన్లో చాలా 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 గమ్మత్తైంది, ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా వీలు కాని ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది డిస్టర్బెన్సెస్ ఇన్ ద ఫ్యామిలీ లైఫ్, ఇన్ ద సొసైటీ, స్పెషల్లీ ఇన్ ద మిడిల్ క్లాస్, చిన్న చిన్న విషయాలకు, నాకు ఆడబిడ్డ వచ్చినప్పుడు నాకు కట్నం పెట్టలేదు, నాకు చీర కొనియలేదని, వాళ్ళు వస్తే వాళ్ళని సరిగ్గా చూసుకోలేదని, ఇలాంటివన్నీ కూడా గ్యాప్స్, దాని గురించి ఆలోచించుకొని మైండ్ డిస్టర్బ్ చేసుకుని ఎన్ని ఉంటాయంటే, వీటన్నిటికీ నీకు ప్లానింగ్ ఉంటే నీకేం ఉండదు, కమ్యూనికేషన్ ఉండి డెవలప్ అవుతే ఏం కాదు. అండ్ వీఆర్ ఎడ్యుకేటెడ్ సొసైటీ, 80-90% ఎడ్యుకేటెడ్ సొసైటీ మనది. సార్ అంటే ఒక రెస్పాన్సిబుల్ సన్గా ప్రతి ఒక్కరికి డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీస్ ఉండొచ్చు సార్. బట్ మిడిల్ క్లాస్కి వచ్చినప్పటికీ తనకు ఒక డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీస్ ఉండొచ్చు. బట్ ఆ రెస్పాన్సిబుల్ సన్ ఒకవేళ అంబిషియస్ అయ్యి ఉంటే ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయగలమా సార్, వెదర్ సన్ ఆర్ డాటర్ ఎవరైనా? అంటే రెస్పాన్సిబిలిటీ అనేది డిఫరెంట్ యాంగిల్లో చూడాలి, అంబిషన్ అనేది మనం డిఫరెంట్గా చూడాలి. రెస్పాన్సిబిలిటీ నీకు ఉన్నా లేకపోయినా, మనుషులకైనా పశువులకైనా ఎవరికైనా వాడి పిల్లలు వాళ్ళు చూసుకుంటారు, అది రెస్పాన్సిబిలిటీ. కరెక్ట్. వాళ్ళకి అన్నం పెట్టడం రెస్పాన్సిబిలిటీ, ప్రాపర్ ఫుడ్ షెల్టర్ ఇవ్వడం అనేది ఒక రెస్పాన్సిబిలిటీ. రెస్పాన్సిబిలిటీని మనము ఒక రకమైనటువంటి ప్రాపర్ ప్లానింగ్ తోటి మనకు ఒక వాట్ యు కాల్ దట్, ఒక బ్యూటిఫుల్ జర్నీ కింద కన్వర్ట్ చేయడం. ఐ విల్ యూజ్ దట్ అంబిషన్ వర్డ్ లేటర్ ఆన్. ఓకే, అది మనం కొంచెం ఒక 2 words తర్వాత మాట్లాడుకుందాం. నేను ఇవాళ ఇక్కడ ఉన్నాను, నాకు బెటర్మెంట్, బెటర్ లైఫ్. రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పుడు రొటీన్ లైఫ్ అది. కరెక్ట్. అది నీకు మామూలుగా ఇల్లు ఉంటుంది, ఇవి ఉంటాయి, అంత ఉంది. నాకు 2 bedroom హౌస్ ఉంది, నాకు 2 పిల్లలు ఉన్నారు, తర్వాత నాకు 3 bedroom అవసరం ఉంటుంది, పిల్లలు పెరిగారు కాబట్టి. అది నీకు అది అంబిషియస్ అంటే అంబిషియస్ కాదు, అది గ్రోత్ ప్లాన్. అదొక గ్రోత్ ప్లాన్. అంటే నేను ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి అలా పెరగాలి, పిల్లలు ఇంటర్మీడియట్ దాటినాడు కాబట్టి ఒక బైక్ కొనియాలి, ఇవన్నీ కూడా మామూలుగా ఉంటాయి. అవన్నీ ఐ కెనాట్ కాల్ ఇట్ యాజ్ అన్ అంబిషియస్ ప్లాన్. ఓకే. అంబిషియస్ అనేది ఎలా ఉంటుందంటే, నా పిల్లవాడిని నేను ఒక ఒలింపిక్స్లో నేను చేర్పించి నా ఒక స్విమ్మర్ని చేయాలి, ఓకే, లేకుంటే ఒక హాకీ ప్లేయర్ని చేయాలన్నప్పుడు వాడిని ఒక మెంటల్గానే కాకుండా
ఒక మంచి కోచ్ దగ్గరికే తీసుకుపోయినట్టు చేర్పించినట్టే కాకుండా వాడికి అతన్ని ఆ అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ ఒక న్యూట్రిషన్ దగ్గరికి తీసుకువెళ్ళిపోయి మన దగ్గర డబ్బులు లేకపోతే గవర్నమెంట్లో ఉన్నటువంటి దాంట్లో న్యూట్రిషన్స్ ఉన్నది ఎన్ఐఓ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ కూడా ఉంది. అక్కడ అటువంటి చోట్లలోకి తీసుకెళ్ళి ఈ మనిషికి ఈ పర్టికులర్ థింగ్ కావాలంటే ఎలాంటి పోషకం కావాలి, కాల్షియం కావాలా, మ్యాగ్నీషియం కావాలా, ఇంకోటి ప్రోటీన్ కావాలా, ఏం కావాలని తీసుకొని ఎలాంటిది కావాలో రాసుకొని అలాంటిది వాళ్ళకి ఇచ్చుకుంటూ మార్నింగ్ అతను 6 o'clock వెళ్ళాలంటే 5 o'clock లేసి మీరు అతన్ని వదిలిపెట్టడానికి ఫాదర్, తయారు చేయడానికి మదర్ ఇద్దరు కనుక ఉంటే అది ఆ అంబిషన్కు వీళ్ళు కరెక్ట్గా తయారు చేస్తున్న ఇది ప్లానింగ్ రెడీ అవుతుంది. సో ఇది రేపొద్దున మీరు కూర్చొని ఫ్యామిలీ వైజ్గా ఒక 10 ముందు పెట్టుకొని ఒక ఇల్లు కొనాలంటే ఇంకోటి కొనాలంటే మనం ఎలా ఇది ఆలోచిస్తామో సో ఇక్కడ కూడా మనం ఒక 10 ఆప్షన్స్ పెట్టుకొని నాకు వీడికి ఇది బాగుంటుంది అనేది వాళ్ళతో కూడా అనిపించి ఇలా కావాలి కదా అనేది ఒక ప్రీ స్కూల్లోనే మనకు జరగాలి, అంటే ప్రైమరీ స్కూల్లోనే జరగాలి. ప్రైమరీ స్కూల్లో జరిగినప్పుడు మీ స్కూల్ కూడా అక్కడ అది సూట్ అవుతుందా? మీరు ఒక స్పోర్ట్స్లో వెళ్ళాలంటే అక్కడ ఉన్న పీటీ తోటి పోయి మాట్లాడాలి, నా పిల్లల్ని ఇలా చేయాలనుకుంటున్నానండి, మీరు కొంచెం ఫిజికల్గా ఇది సపోర్ట్ చేస్తారా? ఆర్ట్ అండ్ కల్చర్ స్టూడెంట్స్ ఉంటే ఆ కల్చర్ ఆర్ట్ టీచర్స్ ఉంటారు ప్రతి స్కూల్లో, వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి మాట్లాడతాం. మ్యాథమెటిక్స్లో కావాలనుకున్నప్పుడు మ్యాథ్స్ టీచర్ దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడాలి. మిగతా వాటిలో పాస్ మార్కులు వచ్చినా చాలు, మీరు ఏదైతే కావాలనుకుంటారో దానికి మీరు స్ట్రెంథెన్ చేయడానికి వాళ్లకు సపోర్ట్గా మాట్లాడగలుగుతారా? లేదా మీ ఏరియాలో ఉన్నటువంటి గవర్నమెంట్ వాటికి స్టేడియంలలో ఇంకొకళ్ళ దగ్గరకు తీసుకెళ్ళి స్పోర్ట్స్ సెంటర్స్కు తీసుకెళ్ళి మీరు ఆ స్పోర్ట్స్కి సంబంధించింది ఉందా? లేదా అక్కడ ఉన్నటువంటి అబకస్లో అంటే దాంట్లో అబకస్లో మీరు ఏమైనా పోయి వాళ్ళతో మాట్లాడి నాకు మ్యాథమెటిక్స్ నా వాడిని ఫ్యూచర్ రామానుజం చేద్దాం అనుకుంటున్నాను మీరు మాట్లాడగలుగుతారా? సో దీస్ ఆర్ ఆల్ వెరీ ఇంపార్టెంట్. మావాడు చాలా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాడండి పోయిటరీ అంత అన్నప్పుడు ఒక ఇంగ్లీష్ దీంట్లోకి తీసుకెళ్ళి రేపు పొద్దున నేను సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ లాంటి దాంట్లోకి నేను రేపు తీసుకెళ్ళి ఏమైనా చేయొచ్చా అని ఎట్లా ఆలోచిస్తాం? ఇది పర్కులేట్ అవ్వాలి. టెక్నాలజీ అయినట్టు మనం పాత రోజులలో ఏసీ ఈజ్ అ లగ్జరీ, కరెక్ట్, స్కూటర్ ఈజ్ అ లగ్జరీ, బట్ ఇవాళ అలా కాదు. మొబైల్ ఈజ్ అ లగ్జరీ, ఇవాళ అది కాదు. ఐఫోన్ ఈజ్ అ లగ్జరీ, ఇవాళ అది కాదు. ఇవాళ కూడా సెకండ్ హ్యాండ్లో కొనుక్కొని ఐఫోన్ వాడుతున్నాం మనం ఏదోటి. ఇక్కడ కూడా వాటికి సంబంధించినంత కూడా ప్లానింగ్ అలా జరిగితే కనుక మనం డెఫినెట్గా అది మీట్ అవ్వడానికి మనకు అంబిషన్ మీట్ అవ్వడానికి ఉంటుంది. ఫస్ట్ నీ నెసెసిటీస్ ఏంటి, నెసెసిటీతో పాటు నీ గ్రోత్ ప్లాన్లో నీకున్నటువంటి లైక్స్ డిస్లైక్స్ని తీసుకొని స్కోప్ని తీసుకొని మన దగ్గర ఏమీ లేదు, నువ్వు అమెరికాలో పుట్టినట్టు అక్కడిదేదో కావాలని నువ్వు కోరుకుంటే కాదు కదా. నీకున్నటువంటి ఈకో సిస్టంలో నీకున్నటువంటి పరిధిలో వాటిల్లో ఏం కావాలనుకుంటున్నాం వాడిని తీసుకెళ్ళి ఢిల్లీలో కూర్చోబెట్టి చదివించాలంటే చదివించలేం. ఇక్కడ నీకు ఆ స్కోప్ ఉన్నప్పుడు నువ్వు వదిలిపెట్టుకోవడం తప్పు. ఆ రకంగా నువ్వు ఒక టార్గెట్ చేస్తే నువ్వు దాని మీదనే ట్రైన్ చేసుకుంటూ తీసుకెళ్తే కబడ్డీ ఆడుతున్నాడు లేదా ఒక హాకీ ఆడుతున్నాడు, క్రికెట్ ఆడుతున్నాడు వద్దు. సో మిగతా వాటిలలో తీసుకొని వెళ్ళి మేక్ దెమ్ యాజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ టు దట్. ఆ స్కిల్స్ ABCDEF లాగా ఎలా తీసుకురావాలి అది చెప్పాలి వాళ్ళకి, పిల్లలకు కూడా ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్తే డెఫినెట్గా ఉండి తీరుతుంది. గ్రేట్ సార్. సార్ అంటే ఇప్పుడు నార్మల్గా మీరు ఇప్పుడు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసిన దాంట్లో ఆ ఒక్క మిరాకిల్ జరిగితే చాలు, ఆ క్లాస్ అనేది మేము దాటేస్తాము, ఏ క్లాస్లో అడుగు పెట్టేస్తాం. సో ఒక యంగ్ అడల్ట్గా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు ఆలోచించేది ఓకే నా ఫ్యామిలీకి నేను ఏదో ఒక మిరాకిల్ చేసి వాళ్ళని ఒక కంఫర్టబుల్ పొజిషన్లో పెట్టాలి అని నేను ఒకవేళ అనుకున్నాను అనుకో సార్. జస్ట్ నేను ఒకసారి ఇప్పుడు మిరాకిల్ స్టార్ట్ చేద్దామని అనుకునే లోపే నా చుట్టూ ఇలా చూస్తా ఈ సరౌండింగ్స్ అన్నింటినీ ఏమన్నా కొంచెం డిస్టర్బ్ చేస్తే ఇది మిరాకిల్ కాదు, పెద్ద బ్లండర్ అయిపోద్ది నా లైఫ్లో. నేను ఒక్కనే కాదు నా ఫ్యామిలీ నా జనరేషన్ కూడా సఫర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని ఒక థాట్ పడుతుంది సార్. దీన్ని ఎలా క్లారిఫై చేసుకోవచ్చు, ఎలా క్లియర్ చేసుకోవచ్చు? ఐ విల్ టెల్ యూ వన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఒక వీక్ హార్ట్కు ఒక అబ్జర్వ్ మనిషికి అంటే ఒక చేతగాని వాడికి ఎప్పుడు మిరాకిల్స్ జరగవు. ఓకే, మిరాకిల్స్ విల్ నెవర్ హ్యాపెన్. అది మిరాకిల్ అనకూడదు, అది గాలివాటం. ఏదో వచ్చి వాడికి ఏదో తవ్వుతే ఏదో డబ్బులు తగిలితే ఇంకేదో జరిగితే వాడు దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, అదొక సబ్జెక్ట్ కాదు. రైట్, ఏ లాటరీ టికెట్ లాంటిది. సో ఇక్కడ మిరాకిల్ అనేది ఎప్పుడు జరుగుతుందంటే ఇఫ్ యు ఆర్ ఇన్ ద సేమ్ లైన్ కన్సిస్టెన్స్గా ఆ పర్సువేషన్ ఉన్నప్పుడు, పర్సిస్టెన్సీ ఉన్నప్పుడు, కన్సిస్టెన్సీతోటి నువ్వు పర్సూ చేస్తున్నప్పుడు డెఫినెట్గా మిరాకిల్స్ అనే ఛాన్స్ ఎప్పుడన్నా కూడా తగిలే ఛాన్స్ ఉంటుంది.
అది నీకు దారిలో తగిలేటువంటి తీగ. నువ్వు నడవకపోతే ఎక్కడ తీగ తగులుతుంది నీ కాలికి? కరెక్ట్. సో నీకు మెంటల్ ప్రిపరేషన్ అండ్ యువర్ ఫిజికల్ ప్రిపరేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కన్సిస్టెన్సీ అనేది, నేను ఒక షటరింగ్ స్టిగ్మా అని ఒక యూత్ మెంటల్ హెల్త్ మీద రాశాను. ఎస్ సార్. అంటే అది ఎలా ఉంటుందంటే, నువ్వు ఏదైనా తగిలితే జుప్పును ఎక్కడికో వెళ్ళిపోవాలని ఆలోచిస్తున్నావు నువ్వు, లేకపోతే నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి చచ్చిపోవాలనుకుంటున్నావు. నథింగ్ విల్ హ్యాపెన్ లైక్ దట్. నీ ఫౌండేషన్ స్ట్రాంగ్గా లేకుండా, నీ ఐడియాలజీకి స్ట్రాంగ్గా లేకుండా, నువ్వు చేయాలనుకునేటువంటి నీకున్నటువంటి స్కాలిబర్ కానీ స్కిల్ సెట్ కానీ ప్రాపర్గా లేకుండా, కాన్ఫిడెన్స్ అనేది లేకుండా, కవాట్స్ నెవర్ విల్. నీకు గాలివాటంగా ఉంటే వస్తే తగులుతుంది అనుకుంటాడు, పిరికోడు అనుకుంటాడు వాడు. తగిలితే నేను లోపలికి ఏదైనా వస్తే నేను లాక్కుంటా, బయటికి పోకుండా నువ్వేం లాక్కోగలుగుతావు? లోపలికి వస్తే డోర్ మూసేవాడు వాడేవాడు గొప్పతనం ఉన్నది. సో యూ షుడ్ బి ఏబుల్ టు, నీ రేపు పొద్దున్న సక్సెస్ నువ్వు ఎలా ఎంజాయ్ చేస్తావు? నువ్వు ఏం చెప్తావు నీ ముందు మైక్ పెడితే? నీకంటూ ఒక అది నువ్వు ఎందుకు చేసావో, ఎలా చేసావో చెప్పుకునేటువంటి స్టోరీ నీ దగ్గర ఉండాలి కదా. ఆ స్టోరీ అంటే ఏంటి, అందులో నువ్వు పెట్టినటువంటి స్ట్రక్చర్ ఏంటి అనేది నీకు అర్థం కావాలి కదా. నువ్వు చేసుకుంటూ పోతుంటే అది ఎలాంటిదైనా నువ్వు కట్టుకుంటూ వెళ్ళవచ్చు. మిరాకిల్ అనేది గాలివాటంగా జరిగేది కాదు. నీ కళ్ళ ముందు మిరాకిల్ ఉంటుంది, బట్ నీ దగ్గర స్ట్రెంత్ లేదు. ఒక వీక్ హార్ట్, ఒక వీక్ ఫిజిక్ మనిషి, ఒక వీక్ మెంటాలిటీ అతను. మిరాకిల్ ఈజ్ సంథింగ్ విచ్ వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం జరిగేది, దాన్నే మిరాకిల్ అంటారు. అప్పుడప్పుడు ఎప్పుడు రోజు జరిగితే మిరాకిల్ అన్నారు. అది దాన్ని పట్టుకోగలగాలి. నాకు ఒక మిరాకిల్, ఒక ప్రాజెక్ట్ తోటి జరిగింది నా లైఫ్లో. బట్ అది ఎప్పుడు జరిగింది? నేను మొదలుపెట్టిన 13 సంవత్సరాల తర్వాత జరిగింది నా మిరాకిల్. అది నేను ఆ ప్రాజెక్టును ఒక 7 ఎకరాలతో మొదలుపెట్టాను, 1000 ఎకరాలు చేశాను అక్కడ నేను. బట్ అది ఎలా చేసుకుంటూ వచ్చాను? ఒక 2000 మంది మార్కెటింగ్ స్టాఫ్ని డెవలప్ చేశాను, చేసుకుంటూ ట్రైనింగ్ ఇచ్చుకుంటూ అదంతున్నాను. ఆ టైంలో సడన్గా నాకు ల్యాండ్ బ్యాంక్ వచ్చింది, మార్కెట్ మూమెంట్ ఉంది. అదొక మిరాకిల్ లాగా నేను దాంట్లో 1000 కోట్లు నేను దాన్ని టర్న్ ఓవర్ చేశాను. అది మళ్ళీ జరిగిందా అంటే అది మళ్ళీ నాకు రిపీట్ అవ్వలేదు. చిన్నవి జరుగుతున్నాయి, దట్స్ ఆల్ గోల్స్. బట్ అది అన్నిసార్లు అలాంటి హ్యాట్రిక్స్ కొట్టాలంటే ప్రతిసారి హ్యాట్రిక్ కాదు. కరెక్ట్. సో నేను ఆ ఒక్క మిరాకిల్ నన్ను ఒక 4 స్టెప్పులు ఎక్కేలా చేసింది కంపెనీలో. అదే కాన్ఫిడెన్స్ నేను క్రికెటర్స్ని తేయగలిగాను, అదే కాన్ఫిడెన్స్ తోటి ఇండియన్ హాకీ టీం తేయగలిగాను, అవన్నీ చేయగలిగాను. సో నా దగ్గర ఉన్న వాళ్ళని ఒకటేసారి 4 మెట్లు ఎక్కించగలిగాను నేను. సో అదే మిరాకిల్ నెక్స్ట్ మంత్ జరగమంటే ఎవ్రీ టైం జరగదు అది. బట్ ఇట్ హెల్ప్ మీ టు గో టు 1 level టు ద నెక్స్ట్ 2 levels. ఓకే. బట్ సడన్గా కూర్చున్న వాటికి ఏదైనా వస్తే నువ్వు లేవలేవు, నీకు ఆ స్ట్రెంత్ లేదు, మజిల్ పవర్ లేదు, మైండ్ పవర్ లేదు. హౌ యుల్ బి ఏబుల్ టు క్యాప్టివేట్ ఇట్? నువ్వు దాన్ని దగ్గర తీసుకొని నువ్వు ఎలా పట్టుకోగలుగుతావు మిరాకిల్ను? గ్రేట్ సార్. సార్ అంటే నార్మల్గా మా పేరెంట్స్ అందరి నుంచి ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ పర్సన్ వినే ఒక్కొక్క మాట ఏంటంటే, మీరు ఇందాక స్టార్టింగ్లో చెప్పినట్టే నేను కష్టపడినట్టు నా పిల్లలు కష్టపడకూడదు. బట్ అట్ లాస్ట్ చివరికి వచ్చినప్పటికీ వాళ్ళు కూడా అదే ఉద్యోగం చేసుకొని పొద్దున్న నుంచి రాత్రి వరకు అదే కష్టపడుతూ ఉంటారు. దాన్ని ఒక పేరెంట్స్గా వాళ్ళు సక్సెస్ అని డిఫైన్ చేసుకుంటున్నారు సార్. ఇజ్ ఇట్ కరెక్ట్ వే ఆర్ రాంగ్ వే అనేది? అంటే ఇక్కడ నేను ఇంతకుముందు డిఫైన్ చేస్తాను, నేను రీడిఫైన్ చేయడానికి ట్రై చేస్తాను. ఒకటి, అతి ప్రేమ అనేది మనం చూపించకూడదు. ఓకే. అంటే నా పిల్లలు, నేను కష్టపడ్డాను కాబట్టి నా పిల్లలు కష్టపడకూడదు అనేది ఒకటి ఆలోచించుకుంటూనే ఓకే వాళ్ళని చాలా లగ్జరీగా పెంచుకుంటూ కావాల్సినవి అన్నీ ఇచ్చుకుంటూ మళ్ళీ ఏం చేస్తున్నారంటే కన్ఫైన్డ్గా వాళ్ళని గ్రోత్ పెట్టి ఇలాంటి బతుకొద్దు, నువ్వు ఇంకొక బతుకుని చూడాలి అనేది చూపించుకుందాం అనుకుంటూనే వీడి కష్టపడి వచ్చి ఇలా ఉన్నాను, కానీ వాళ్లకు ఫ్రీడమ్ ఇస్తున్నప్పుడు ఇలా ఉండకూడదు అనుకుంటూనే వాళ్ళని ఏం చేస్తున్నారు, మళ్ళీ ఒక బ్రాకెట్లో పెడుతున్నారు. మళ్ళీ నేను రిపీట్ చేస్తాను సేమ్ వర్డ్. నేను కష్టపడ్డాను, నేను ఒక పర్టిక్యులర్ మంత్లీ ఫిక్స్డ్ ఇన్కమ్, ఫిక్స్డ్ ఐడియాలజీతోటి బతుకుతున్నాను. నా పిల్లలు ఇలా ఉండకూడదు. నేను నడుచుకుంటూ స్కూల్ బ్యాగ్ పట్టుకొని తిరిగాను, నేను మా బస్తాలు మోసాను, నేను ఇలా చేశాను అలా చేశాను అనుకుంటూనే నా పిల్లలకి ఇలా ఉండకూడదని ఇవన్నీ బంద్ చేశాము. నీకన్నా ఫౌండేషన్ ఉంది, వాళ్ళకి ఆ ఫౌండేషన్ లేకుండా చేస్తున్నారు. వాడికి 9th 10thలోనే ఒక బైక్ కొనిస్తున్నారు, ఇంకా లైసెన్స్ స్టేజ్ రాకుండానే. వాళ్ళకి కావాల్సిన ల్యాప్టాప్ కొనిస్తున్నారు, వాళ్ళకి కావాల్సిన మొబైల్ ఇస్తున్నారు. బట్ వాళ్ళను ఎదిగే దగ్గరకు వచ్చేటప్పుడు వాళ్ళకి పుష్ చేయాల్సిన దగ్గర నిర్మోహమాటంగా పుష్ చేయాల్సిన దగ్గర మీరు నిర్మోహమాటంగా పుష్ చేయకుండా నిష్కర్షగా అక్కడ చాలా రూత్లెస్గా ఉండాల్సిన దగ్గర బాబు నాకు ఇలాంటిది నడవదు అని చెప్పాల్సిన దగ్గర చెప్పకుండా ప్రేమ అనేటువంటి ఒక బ్రాకెట్ పెట్టి, లేదు నువ్వు ఇలా ఉండు, నువ్వు ఇది రిస్క్ తీసుకోకు బాబు,
ఎందుకంటే నాకు ఇవన్నీ నాకు మళ్ళీ నువ్వు కష్టపడ్డ నాకు ఇష్టం లేదు అని మళ్ళీ వాళ్ళకు ఒక బ్రాకెట్ పెట్టి ఒక ఇనుప బ్రాకెట్ తోటి వాళ్ళను మళ్ళీ క్లోజ్ చేసేసి ఒక ఉద్యోగం వైపు వాళ్ళని నెడుతున్నారు. పెడుతున్నప్పుడు మీరు ఏం చేస్తున్నారు, అగైన్ యువర్ రీప్రొడక్షన్ స్టేజ్లో వాళ్ళను మీకు మీలాగానే ఇంకొక ఎగ్స్ని తయారు చేసి పెడుతున్నారు వాళ్ళని ఇన్స్టెడ్ ఆఫ్ వై. దీనితో పాటు మీరు ఇస్తున్నటువంటి ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్తో పాటు వాళ్ళను ఆ ఫ్రీడమ్ ఆఫ్ థాట్ ప్లస్ ఎంత కష్టపడాలి, ఎలా కష్టపడితే ఎలా దాన్ని తీసుకుంటే రేపటి రోజున నన్ను మర్చిపోయి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి, నువ్వు బతకాల్సిందే, ఇప్పుడు నేను చూసుకున్నాను, రేపు నువ్వు బతకాలంటే నీకు ఎలాంటి క్యాలిబర్ కావాలి, ఎలాంటి డేరింగ్ నేచర్ ఉండాలి, ఎలాంటి ఐడియాలజీ డెవలప్ అవ్వాలి, ఎలాంటి మార్కెట్ రకరకాల మీ సిచ్యువేషన్స్ నువ్వు ఎలా ఫేస్ చేయగలగాలి, నీ చుట్టూ నీకు కావాల్సిన ఈకోసిస్టమ్ ఎప్పుడు ఉండదు, రకరకాలుగా నిన్ను లాగేవాళ్ళు ఉంటారు, పుష్ చేసేవాళ్ళు ఉంటారు, నువ్వు అనుకున్నప్పుడు జరిగేది ఉంటుంది, జరగంది ఉంటుంది, యాక్ట్ ఆఫ్ గాడ్ ఉంటుంది, లేదా నీ లేజినెస్ వల్ల ఏదైనా కూడా యాక్ట్ ఆఫ్ గాడ్ని వదిలిపెట్టి దేవుడి చేతిలో ఉండేది ఏదన్నా మనం వదిలిపెట్టి నీ చేతిలో ఉన్న దానికి మట్టుకు నువ్వు ప్రిపేర్ అయి ఉన్నావా, నిన్ను ఎంతవరకు నేను ప్రిపేర్ చేశాను అనే ప్రోగ్రెస్ కార్డును మటుకు మనం తయారు చేసుకోలేకపోతున్నాం. అది చేసుకుంటే కనుక డెఫినెట్గా పేరెంట్గా చేయాల్సిందే అది. ప్రేమతో పాటు కఠినత్వానికి, ఫ్యూచర్కు, గ్రోత్కు, వీళ్ళు చేసిందే రేపు లేకుండా ఉండడానికి కావాల్సినటువంటి ఫ్రీడమ్ తోటి కూడుకున్నటువంటి గ్రోత్ ప్లాన్ వాళ్ళకి ఇచ్చి పంపాలి. రిస్క్ అనేది వాళ్ళ లోపల లైఫ్లోకి తీసుకురావాలి. రిస్క్ను తీసుకురావడం కాకుండా ఉండాలని ప్రతి పేరెంట్ ఆలోచిస్తున్నాడు. నా కొడుకు లైఫ్లో, కూతురు లైఫ్లో రిస్క్ వద్దు అనుకుంటున్నారు. క్యాలిక్యులేటివ్ రిస్క్ అనేది ఉండాలి, పడితే పడతాడు, కానీ వాళ్ళు మటుకు రిస్క్ తీసుకోవాల్సిందే. ఇలా ఉండకూడదు, రొటీన్ లైఫ్ వద్దు వాళ్ళకు అన్నప్పుడు వాళ్ళకు ఆ గ్రోత్ లైఫ్, ఇన్నోవేషన్, అన్ని రకాల ఇది చేంజెస్ అనేది జరుగుతాయి. సార్, అంటే ఇప్పుడు మీరు చెప్పిన రిస్క్ ప్రతి మిడిల్ క్లాస్ హౌస్ హోల్డ్లో జరిగే పాసిబుల్ ఉంటుందా సార్? ఆ రిస్క్ మిడిల్ క్లాస్ వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే రిస్క్ తీసుకున్నారో 90% ఆఫ్ ది పబ్లిక్ వాళ్ళు సక్సెస్ అయినారు. ఓకే, ఎందుకంటే ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంది. ఆ పేరెంట్స్కు, ఆ పిల్లలకు వాళ్ళకు కష్టం చూశారు, వాళ్ళ నాన్న పేరెంట్స్ని వాళ్ళు పడ్డ కష్టం కూడా చూశారు, వాళ్ళు ఒక లైఫ్ని చూశారు, ఆ లైఫ్ కంటే బెటర్ లైఫ్ని వాళ్ళు కోరుకుంటున్నారు. వాళ్ళ తల్లి తండ్రి ప్రేమను చూశారు, వాళ్ళు ఇచ్చినటువంటి సొసైటీలో ఉన్నటువంటి ఆ ఫ్యామిలీ బాండింగ్ చూశారు, సిబ్లింగ్ బాండింగ్స్ని చూశారు. వాళ్ళు ఏమీ చూడలేదు అని అంటే వాళ్ళకున్నటువంటి లగ్జరీస్, వాళ్ళకున్న నేము, ఫేము, మా ఫాదర్ గొప్పోడు, మా ఫాదర్ మంచోడు అని చూశారు కదా. మా ఫాదర్ గొప్పోడు అని చూడలేదు, నేను గొప్పోడినై మా ఫాదర్ని గొప్పోడు చేస్తానని వాళ్ళు ఆలోచిస్తారు. అప్పుడు అది రావాలి. ఆ చిన్న చేంజ్ అనేది వచ్చిందంటే ఇండియా ఇంకా 2037 వరకు అవ్వగలిసిన పని లేదు. సెకండ్ బెస్ట్ ఎకానమీ కావాలంటే 2030లోనో 2020, 2031లోనే మనం రీచ్ కాగలుగుతాం. ఈ చిన్న షిఫ్ట్ జరగాలి అంతే. సార్, ఇప్పటికీ కూడా వాళ్ళ దగ్గర బాగా వినపడే ఒక్క స్లోగన్ ఉంటుంది సార్, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు. ఎందుకంటే ఈ రెండింటి మధ్యలోనే ఒక జనరేషన్ అయిపోవచ్చు, లేకపోతే ఒక 2-3 ఫ్యామిలీలు అయిపోతాయి. అంటే వాళ్ళ లైఫ్ స్టేబుల్గా ఉన్నది కాస్త అతలాకుతలం కూడా అయిపోయే సిచ్యువేషన్స్ ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా మేము చేస్తుంది దేనికంటే సొసైటీ ప్రెజర్. మంచిగా ఇల్లు కట్టి చూపించాలి, ఆ ఇంట్లో మేము ఉంటున్నామని చూపించాలి, మంచిగా పెళ్లి చేసి చూపించాలి, ఎందుకంటే సొసైటీ మమ్మల్ని బ్లేమ్ చేయకూడదు. ఇక్కడ ఈ మధ్య తరగతి అనేవి మేమందరం కూడా ఎవరి గురించి బతుకుతున్నాం అనేది ఒక పెద్ద క్వశ్చన్ మాకు సార్. మాకు నేను చాలా ఓపెన్గా నాకున్న పర్సనల్ స్టేట్మెంట్ ఇస్తాను. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చూడు, ఈ రెండు స్టూపిడ్ థింగ్స్. ఓకే, నా లైఫ్లో అవుట్డేటెడ్ వర్డ్స్. కరెక్ట్. ఇయర్ 2000లోనే పోయినాయి వాటికి. నువ్వు వద్దన్నా వాడు ఎక్కడో ఒకళ్ళని కలుస్తున్నారు, నేను వద్దన్నా కూడా నువ్వు ఒక అట్రాక్షన్లోకి వెళ్ళిపోతున్నావు, నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు, దాంట్లో ఏమీ లేదు. బికాజ్ అంతకుముందు నువ్వు పెళ్లి చేసుకోరా అని ఎంబడి తగిలేవాళ్ళు. ఇప్పుడు వాడు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలో తెలుసు, ఎవరిని పెళ్లి చేసుకోవాలో తెలుసు, ఎవరిని వదిలేయాలో తెలుసు, ఏం చేయాలో తెలుసు. ఇవన్నీ వాళ్ళకి అందరికీ చాలా క్లారిటీ ఉంది, దానికి మీనింగ్ లేదు. ఇల్లు అనేది నువ్వు ఎప్పుడు కొనుక్కోవాలి, ఎలా కొనుక్కోవాలి, నీ ఇన్కమ్ ఏంటి అనేది నీకు బోల్డంతమంది మా రియల్ ఎస్టేట్ వాళ్ళు వచ్చి నేను ప్రాణం తింటారు, కొనిపిస్తారు, అయిపోతుంది. ఈ రెండింటికి మీనింగ్ లేదు. అది బై డిఫాల్ట్ వచ్చేది. నీకు తినమని చెప్తున్నాడు ఎవడన్నా, ఇంకేమని చెప్తున్నాడు. ఈ రెండు కూడా ఇంతకుముందులాగా అది ఛాలెంజింగ్, చేజింగ్ పనులు కావు అవి. అప్పట్లోపల ఎక్కువగా సొసైటీలో డబ్బుకు వాల్యూ ఉన్నప్పుడు, అవకాశాలు తక్కువ ఉన్నప్పుడు
నీకు ఎక్స్పోజర్ తక్కువ ఉన్నప్పుడు ఆ రెండింటికి వాల్యూ ఉండేది. ఇల్లు కట్టడం అనేది చాలా ఇది. ఇవాళ మార్నింగ్ నీ దగ్గర డబ్బులు ఉంటే మధ్యాహ్నం రిజిస్ట్రేషన్ అవుతుంది, రాత్రి నువ్వు గృహప్రవేశం చేసుకుంటావు. అది నీ ఛాలెంజ్ కాదు. అది పెళ్లి చేసుకోవడం అనేది చేసుకోవడానికి పిల్లని చూడాలంటే 7 తరాలు చూడాలి, అది సంబంధాలు 100 సంబంధాలు చూడాలి, అన్ని రకరకాలు నచ్చాలి అనేది ఉండింది. ఇవాళ మనకు చాయిస్ అనేది చాలా చాలా ఇది ఓన్ అయిపోయింది. సో దానికి కూడా నీకు పెళ్లి చేసుకోవాలంటే నువ్వు ఒక ఈవెంట్ ఆర్గనైజర్ పిలుస్తున్నావు, నువ్వు ఏం లేదు, నువ్వు ఆ టైం పోతే చాలా ఇంకోటి లేదు. దానికి ఈ రెండు స్టూపిడ్ థింగ్స్, అవే దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు. మనం ఈ రోజున ఆలోచించాల్సింది ఏంటంటే ప్రతి మనిషి ఇస్ క్యారియర్, అంతే. నేను ఒకటే చెప్తాను, యు ఆర్ ఐడెంటిఫైడ్, యు ఆర్ జడ్జ్డ్ బై యువర్ కెరీర్ అండ్ యువర్ పర్సనాలిటీ. నీ వ్యక్తిత్వం మీద, నీ కెరీర్ మీద, రెండింటి మీదనే ఉంటుంది. ఒక్క కెరీర్ ఒకటే కాదు, నీ వ్యక్తిత్వం మీద కూడా ఉంటుంది. నీ కెరీర్తో పాటుగా వచ్చింది. ఉట్టి వ్యక్తిత్వం చాలా గొప్పడండి అని అంటే ఏం లాభం, అక్కడ ఏం చేయడా గొప్పడైతే ఏముంది అని అనుకుంటారు. గొప్పతనము సక్సెస్ తర్వాత నీ పర్సనల్ లైఫ్, నీ సోషల్ లైఫ్ అండ్ నీ ప్రొఫెషనల్ లైఫ్లో. నీ పర్సనల్ లైఫ్ నేను ఇంతకుముందు చెప్పిన ఆ రెండు కాబట్టి పక్కన పెట్టండి. నీ ప్రొఫెషనల్ లైఫ్లో కనుక నువ్వు ఏం చేయాలి, ఎలా నీ తెలవని వాళ్ళ దగ్గర నువ్వు గుర్తింపు తెచ్చుకుంటావో, ఏ మనిషి అయితే తెలవని వాళ్ళ గురి దగ్గర మాట్లాడుకోబడతాడో ఆ రోజున ఆ మనిషి గొప్పోడైనట్టు. ఏ రోజైతే నీకు తెలిసి నీకు ఎవరో సో ఉన్నారటయ్యా అతని గురించి అని, నీకు అతని గురించి మొన్న అతని గురించి విన్నానయ్యా నేను అని, సో అతను ఉన్నాడు కదా అనేది, వెన్ యూ బికమ్ ఎ టాపిక్ ఇన్ ద హౌస్, ఎనీ హౌస్, అన్నోన్ పీపుల్ హౌస్, దెన్ యు ఆర్ ఐడెంటిఫైడ్. అక్కడ నుంచి చాలా గొప్పడు అయినా కూడా నీ పర్సనాలిటీ పెరగకపోతే, అంటే నీ లోపల డబ్బులు బాగా సంపాదించావు, చాలా గొప్పడు పోయావు, కానీ నీ లోపల ఒక వ్యక్తిత్వం అనేది రాకపోతే నువ్వు యువర్ ఉండదు. సొసైటీకి ఏం తిరిగిస్తున్నావు, నువ్వు బయట వాళ్ళకి నువ్వు ఏ రకంగా ఒక ఎగ్జాంపుల్ లాగా ఉన్నావు, ఇలాంటి క్యారెక్టర్స్ ఏదైతే ఉంటాయో ఇవన్నీ కూడా మెయిన్ డిష్ ఏదైతే ఉందో నీ కెరీర్ అయితే, ఆ సైడ్ డిషెస్ అన్నీ కూడా నీ పర్సనాలిటీ లాంటివి. ఉట్టి బిర్యానీ పెట్టుకొని తింటే బాగానే ఉంటుంది, బట్ అన్నం పెట్టుకొని దాంట్లో ఒక వెజ్ బిర్యానీ తెప్పించుకున్న తర్వాత మిగతా వాటిల్లో అవన్నీ కూడా ఎలా ఉంటాయో అవన్నీ కలుపుకుంటే ఎట్లయితే నీకు ఒక కుసిన్, ఒక డిష్ లేకుంటే ఒక ప్లాటర్ అంటామో, అలాంటిది ఒక లైఫ్ కూడా. అప్పుడు యూ విల్ బీ రికగ్నైజ్డ్ అండ్ యూఆర్ ఐడెంటిఫైడ్ అండ్ యూ విల్ గ్రో బిగ్. ఎస్ సార్, బట్ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు బయట జరుగుతున్న సొసైటీలోని నీకు ఎలా వాల్యూ ఇస్తారు అని అంటే, నీకున్న మెటీరియల్స్ థింగ్స్ బట్టి, నీకు ఏ కార్ బ్రాండ్ ఉంది, నువ్వు ఎలాంటి బ్రాండ్ షర్ట్ వేస్తున్నావు, కింద ఏ బ్రాండ్ షూ వేస్తున్నావు, నీ ఫోన్ ఏంటి, నీ బ్యాంకులో ఎంత వ్యాలెట్ ఉంది, ఎంత ఖర్చు పెడుతున్నావు, బయటికి ఎంత చూపిస్తున్నావు, ఇవన్నీ ఇస్తున్నారు కదా సార్. ఈ రేస్లోకి ఒక మిడిల్ క్లాస్ పర్సన్ వచ్చి పార్టిసిపేట్ చేయగలడా, చేస్తే ఎంతవరకు చెయ్యొచ్చు? ఇక్కడ మిడిల్ క్లాస్ అనే దాని మీద నేను డిఫర్ అయ్యేది ఏంటంటే, మిడిల్ క్లాస్ లాగా నేను ఒక 40,000 పెట్టుకొని నేను నా లైఫ్లో గుర్తింపు పడాలంటే నువ్వు ఎప్పుడు గుర్తింపు పడవు. ఓకే, నువ్వు కనుక స్కాన్ చేసుకుంటే నీ లోపల ఏదో ఒక గొప్ప గుణం ఉంటుంది. ఓకే, ఎవ్రీ పర్సన్ ఈజ్ యూనిక్ బై హిమ్సెల్ఫ్. ప్రతి మనిషి కూడా ఒక యూనిక్ గుణం పెట్టే భగవంతుడు పంపించాడు. అది కొంచెం నువ్వు ఐడెంటిఫై చేసుకోగలగాలి. ప్రతి మనిషికి ఉంటుంది, అవును సార్, రైట్? ఏదో ఒక దగ్గర ఇప్పుడు మనం కుంభమేళా అప్పుడు ఒక అమ్మాయిని చూసాము, తర్వాత కాంట్రవర్సీ ఇవన్నీ జరుగుతున్నాయి. అది మనకు అనవసరం, అది మనం చూడకూడదు. బట్ ఆ అమ్మాయి ఆ రోజున అక్కడ ఆ రైట్ ప్లేస్లోకి వచ్చి అది ఉన్నప్పుడు ఐడెంటిఫై చేసి తీసుకొచ్చి ఆమె ఒక యాక్టర్ లాగా గ్రూమింగ్ అయింది కదా. ఆ రోజున ఆమెకి ఏమీ తెలియదు, ఎలా బిహేవ్ చేయాలో తెలియదు, ఏమీ తెలియదు కదా. కానీ ఆమె యాక్సెప్ట్ చేయకుండా లేదు అని వాళ్ళ ఊరికి పోయి ఉంటే ఏమై ఉండేది? అలా కూడా జరిగి ఉండొచ్చు కదా. రైట్, బట్ దానికి అడాప్ట్ చేసుకొని అక్కడ చిన్న స్వింగ్ ఇటు నుంచి అటు మరలడం వల్ల నౌ షీఈ్ అ కరోడ్పతి అండ్ షీఈ్ అ సెలబ్రిటీ. అంటే నీ మిడిల్ క్లాస్ అనే దాన్ని నువ్వు బ్రాకెట్ లాగా పెట్టుకున్నావా, మిడిల్ క్లాస్ నుంచి బయటికి రావడానికి నువ్వు ఒక డోర్ ఎత్తుక్కుంటున్నావా అనేది ఒకటి ఇంపార్టెంట్ ఫస్ట్ పాయింట్. ఓకే, నేను మిడిల్ క్లాస్లో ఉన్న వాళ్ళు ఎప్పటికీ ఇలాగే ఆలోచిస్తారు. బ్రాండ్లో అనేది అది సెకండ్ కేటగిరీ. ఇక్కడ ఫస్ట్ ఆలోచించాల్సింది ఏంటంటే, మిడిల్ క్లాస్ నుంచి నువ్వు ఒక క్లాస్ పర్సన్గా, నేను అప్పర్ క్లాసా ఇంకో అప్పర్ మిడిల్ క్లాస్ అని మాట్లాడలేదు, నువ్వు క్లాస్ పర్సన్గా ఎదగాలనుకుంటున్నప్పుడు నువ్వు ఒక పాయింట్ని ఎత్తుక్కొని, నీకంటూ ఒక యూఎస్పీని ఎత్తుకొని ఫస్ట్ బయటికి రావాలి. వస్తే నువ్వు మిడిల్ క్లాస్ ఆటోమేటిక్గా బ్రాకెట్ నుంచి బయటకు వచ్చినట్టు. ఆమె రైట్? ఫస్ట్ నువ్వు బయటికి రావాలి సార్. వస్తే అప్పుడు నీకు చిన్న ఇన్కమ్ గ్రూపు ఇవన్నీ వస్తాయి. డబ్బులు వచ్చిన తర్వాత యు ఆర్ ఐడెంటిఫైడ్ బై యువర్ కార్స్, యువర్ మొబైల్ అండ్ ఎవ్రీథింగ్ అంటారు చూసారా. నేను ఎక్కడో చదివాను, నేను
నేను నా సొంత స్టేట్మెంట్ లాగా చెప్పట్లా ఇది. ఓకే. బట్ ఐ టెల్ యూ వన్ థింగ్, పెద్ద పెద్ద బ్రాండ్లన్నీ కూడా బీద వాళ్లకు, ఆర్డినరీ మనుషులకు అమ్ముతారు. ఎందుకు అమ్ముతారంటే వాడికి ఐడెంటిటీ లేదు కాబట్టి ఐడెంటిటీ కోరుకుంటారు. నేను కూడా లంబోర్గినీలో తిరుగుతాను, నేను రోల్స్ రాయిస్లో తిరుగుతాను. కరెక్ట్ సార్. కానీ నాకు అది కిక్ ఎందుకు ఇవ్వదు అంటే నాకు ఎప్పుడు భయం వేస్తుంది. నా కార్ను చూస్తున్నారా, నన్ను చూస్తున్నారా? నా కార్ను చూసిన రోజున ఆమె డమ్మీ, ఆమె జీరో. లోపల కారు కంటే డామినేట్ చేసి నన్ను తొంగి చూసి ఎవరో అరే కిరణ్ వెళ్తున్నాడు చూసావా అనుకుంటే ఆమె హీరో. ఎస్ సార్. సో నీకు బ్రాండ్ ఇంపార్టెంటా, నీ పర్సనల్ బ్రాండ్ ఇంపార్టెంటా? రైట్. ద మూమెంట్ యువర్ ఐడెంటిఫైడ్, ఆడు ఏం మాట్లాడతాడో తెలుసా? అది అతని చేతికి రోల్స్ రాయిస్ పెట్టుకొని ఉంటాడు, రోలెక్స్ వాచ్ పెట్టుకొని ఉంటాడు, రోల్స్ రాయిస్లో వస్తాడు, మొబైల్ అది ఒట్టు వాడతాడు, 10 లక్షలు 12 లక్షలు. ఏముంది దాంట్లో? అది పర్సనల్ సాటిస్ఫాక్షన్ కోసం ఉండాలి, అదంతా పక్కన పెట్టండి, ఏదో రకంగా ఖర్చు పెట్టాలి కాబట్టి నేను కొడుకుంటాను. బట్ అది కాదు అది. బట్ నాకు ఎప్పుడు ఫియర్ కాంప్లెక్స్ ఏంటంటే రే అది ఎవడికి కావాలి, ఎవడికైతే వాడికి లేదో వాడికి ఇవన్నీ కొనుక్కొని వాడు ఒక ఐడెంటిటీని తెచ్చుకోవడానికి కొడుకు కావాలి, అది ఒక కేర్ ఆఫ్ అడ్రస్ కావవుతుంది అది. రైట్. అంటే యూ నీడ్ ఏ వెహికల్ టు షోకేస్ యువర్ సెల్ఫ్. నేను అక్కడికి పోతే తప్ప నేను గుర్తించబడను, నేను అది వాడితే తప్ప గుర్తించబడను. ఏమీ లేనప్పుడు ఆర్డినరీ పిచ్చి షర్ట్ వేసుకొని పోతాను. నేను ఏం వాడుతున్నాడని చెప్పి మన అన్నా హజారే ఐడెంటిఫైడ్ అయినాడు. ఒక ముతక కుర్తే పైజామానా సరే ధోతి లాల్చియా ఒక 200 రూపాయల అద్దాల. ఏం వాచ్ ఉంది చేతికి ఆయనకు? ఎందుకు ఆయన నిలబడితే కొన్ని వేల మంది ఫోటోగ్రాఫ్ తీసుకోవాలని కోరుకుంటారు. ఇఫ్ యూ వాంటెడ్ టు రియల్లీ గెట్ రికగ్నైజ్డ్, యూ డోంట్ రిక్వైర్ ఎనీ రికగ్నైజ్డ్ ప్రోడక్ట్. ఎన్ ఐడెంటికల్, యూ ట్రై టు బీ ఎన్ ఐడెంటికల్, యూ ట్రై టు బీ యూ. అంటే అది ఎప్పుడు వస్తుంది? నువ్వే ఒక బ్రాండ్ అయినప్పుడు మిగతా బ్రాండ్స్ అన్ని మైనర్ బ్రాండ్స్ అయిపోతాయి. వాడితే కూడా దాని వాల్యూ పెరుగుతుంది, నీ వాల్యూ పెరగదు. దట్స్ వీ హ్యావ్ సీన్ బ్రాండ్ అంబాసిడర్స్. ఎగ్జాక్ట్లీ. సార్ అంటే ఇప్పుడు ఎలా అయితే మెటీరియల్స్ థింగ్స్ గురించి మాట్లాడుకున్నామో, ఇప్పుడు నార్మల్గా మేము ఏదన్నా కొనాలి అనుకుంటే ఒకప్పుడు మా దగ్గర అంత స్తోమత ఉండదు, సో మేము దాన్ని అఫోర్డ్ చేయలేము, దాన్ని వదిలే. ఇప్పుడు ఈరోజు నువ్వు ఏది కొనాలి అనుకున్నా ఈఎంఐ అని ఒక ఆప్షన్ ఉంది. నీ ఇంట్లోకి ఈజీగా దాన్ని తెచ్చుకోగలవు, నువ్వు ఏదైనా చేయగలవు. కొంతమంది అంటారు సార్ దీనివల్ల మేము వీటిని కూడా ఎంజాయ్ చేయగలుగుతున్నాం. కొంతమంది దీన్ని కొనగలరు అనే వాళ్ళకి ఈఎంఐ ద్వారా మేము కొనగలం. కొంతమంది ఈ ఈఎంఐ ట్రాప్లో పడిపోయి మా లైఫ్ అంతా దీనికి ఎడిక్ట్ అయిపోతుంది. ఒక రోబోలో పనిచేయాల్సి వస్తుంది. 31st ఎప్పుడు వస్తుంది, ఈఎంఐ ఎంత కడతాం. అసలు ఈఎంఐ ట్రాప్లోని మేము ఉండొచ్చా లేదా, ఉంటే ఎంతవరకు ఉండాలి? ఈఎంఐ ఇస్ ద రైట్లీ ఇట్ ఈస్ అ వర్డ్, రైట్ వర్డ్ వాట్ యూ యూజ్డ్ ఇస్ అ ట్రాప్. ఓకే. డెఫినెట్గా ఈ ట్రాప్, ఈ ట్రాప్లో నువ్వు ఎంతవరకు ఉండాలి అంటే నీవు బయటపడగలిగేటువంటి ట్రాప్లో ఉండాలి తప్ప నువ్వు ఒక పద్మవ్యూహంలోకి పోయినట్టుగా ఉండకూడదు. యూ షుడ్ ఐడెంటిఫై వాట్ ఆర్ ఆల్ యువర్ బేసిక్ నీడ్స్ విచ్ విల్ గివ్ యూ ఎలివేట్ యువర్ లైఫ్ స్టైల్. నీకు అది కాని పనిని నువ్వు ఏదో చేసి పనికిరానే దాని మీద ఉంది కదా అని గీసేసి ఈఎంఐలు తెచ్చుకుంటే కాదు. నువ్వు ఇంటలెక్చువాలిటీ, ఇది నేను రేపు పొద్దున కట్టినా కట్టకపోయినా దీనికోసం నేను బతకను, నేను ఆ జాబ్ చేంజ్ చేయాలంటే నా ఈఎంఐ అడ్డం వస్తుంది. ఒకటి ఏదైనా లైఫ్లో ఏదైనా ఇంకేదైనా రిస్క్ తీసుకోవాలంటే ఈఎంఐ అడ్డం వస్తుంది. రేపు నిజంగా నాకు ఏదైనా కావాల్సింది వచ్చిందంటే మళ్ళీ ఈఎంఐ ఇది క్లోజ్ చేస్తే తప్ప అది ఇయ్యనంటున్నారు. ఆపర్చునిటీస్ను పొడగొట్టుకునేటువంటి ఒక పద్మవ్యూహంలోకి, ఈఎంఐ అనే పద్మవ్యూహంలోకి మనుషులు వెళ్ళకూడదు. నీకున్నటువంటి దాన్ని 1 year 2 years 3 years లైఫ్ను నువ్వు స్కెచ్ చేసుకోవాలి. రైట్. వేసుకున్న తర్వాత నీ గ్రోత్ ఏంటి, ఇప్పుడే ఎక్కడ ఉన్నావు, 1 year తర్వాత నీకు ఎప్పుడు వస్తుంటావు, 2 years తర్వాత నీ ఇన్కమ్ ఎంత ఉంటుంది, 3 years తర్వాత ఎంత ఉంటుంది. యువర్ ఈఎంఐ ఇస్ ఫిక్స్డ్ కాబట్టి నీకు ఈ రోజున నా ఈఎంఐ హౌస్, కారు లేదా ఒక ల్యాప్టాప్, ఒక ఫోను. నీకు స్థాయి లేకుండా నువ్వు ఎందుకు 1,50,000 పెట్టి నువ్వు ఐపిల్ ఫోన్ కొనుక్కుంటావు ఈఎంఐ ఇస్తున్నారని? కాంట్ యూ మేనేజ్ విత్ 20,000 మొబైల్ ఫోన్? ఇప్పుడే ఎవడు నేను గొప్పగా అనుకుంటాడు? డిప్రిసియేషన్ వాల్యూ ఉన్నటువంటి మొబైల్ మీద పెట్టుకుంటావా, అప్రిసియేషన్ వాల్యూ ఉన్నటువంటి లైఫ్కు పనికొచ్చేటువంటి ఇంకొక దాని మీద ఈఎంఐ తీసుకోగలుగుతావా? నువ్వు ఏం చేస్తే నీకు లాభం జరుగుతుంది? ఏదో ఈఎంఐగా వచ్చింది కదా అని యూరోప్ ట్రిప్కి పోయేసి వచ్చేసి నువ్వు 2 ఏళ్ళు 3 ఏళ్ళు నువ్వు దాని మీదనే ఉంటావు. నీకు అది ఎప్పుడు చేయాలి? నీకు చిన్న చిన్న కిక్ కావాలనుకున్నప్పుడు నార్త్ ఈస్ట్ స్టేట్స్కి పోయిరా నువ్వు ఒకసారి. సో యూ షుడ్, ఎవడో చేశాడా, నువ్వు ఎందుకు చేస్తున్నావు అది? ఎందుకు
నువ్వు పనికిరాని నీ దాని మీద నీ ల్యాప్టాప్ ఇంతవరకు నువ్వు వాటిలో గడుగుతావు, పక్కనోడు ఏదో అనుకుంటాడని నువ్వు 1,50,000 ల్యాప్టాప్ ఎందుకు అనుకుంటావు, నీ పని 30,000 ఈ ల్యాప్టాప్లో నడుస్తున్నది అనుకున్నప్పుడు, సో వేర్ టు స్పెండ్, వేర్ నాట్ టు స్పెండ్ అనేది నీకు ఫస్ట్ నువ్వు తెలుసుకోగలగాలి. రేపొద్దున ఇది కట్టిన తర్వాత నేను ఏమి చేయలేను అనే విషయాన్ని, ఆ గ్యాప్ను కూడా నువ్వు తెలుసుకోవాలి. రేపేదన్నా వస్తే నాకు ఆ కుషన్ ఉందా లేదనే విషయం కూడా ఉండాలి. దీనికోసం రేపొద్దున నేను ఏదైనా రిస్క్ తీసుకోవాల్సి వస్తే తీసుకోగలుగుతానా లేదా అనే విషయాన్ని కూడా ఇవాళ చెప్పుకోగలగాలి. ఈఎంఐ నీకు ఇస్తున్నారు కదా అని చెప్పేసి ఆ ట్రాప్లోకి నువ్వు వెళ్ళిపోయి నీ లైఫ్ను నువ్వు కుదవబెట్టుకుంటే, నీకున్నటువంటి నీకు ఆస్తిని కుదవబెట్టుకుంటే పర్లేదు, కానీ నువ్వు నీ లైఫ్ని కుదవబెట్టుకుంటే, జీవితాన్ని కుదవబెట్టుకుంటే కష్టమైపోతుంది. జీవితం అనేది ఎందుకంటున్నానంటే జీవితంలో చాలా ఎలిమెంట్స్, అదర్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి కాబట్టి. సార్ ఇప్పుడు అంటే నేను చాలామంది ఫైనాన్షియల్ అడ్వైజర్ని అడిగాను సార్, ఓన్ హౌసా రెంటెడ్ హౌసా అని. అండ్ పర్టికులర్లీ మిడిల్ క్లాస్ వాళ్ళకు దీని గురించి, ఈ క్వశ్చన్ గురించి అడిగాను సార్. యు ఆర్ పర్ఫెక్ట్ ద పర్సన్, ఎందుకంటే ఆ స్టేజ్ దాటి ఇప్పుడు ఒక ఎంపైర్ని బిల్డ్ చేశారు అండ్ అందులోని కూడా రియల్ ఎస్టేట్లో అది ఉంది కాబట్టి. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పర్స్పెక్టివ్ ఎలా ఉంటుందంటే సార్, ఇప్పుడు నేను ఈఎంఐలో ఒక ఇల్లు కొన్నాను, నా ప్రైమ్ ఏజ్ అంతా కూడా నేను కష్టపడాల్సిందంతా దానికి ఈఎంఐ కడుతూ నా ప్రైమ్ ఏజ్ అంతా దానికి వేస్ట్ చేయాలి. ఎప్పుడో 50sలో నేను వెళ్ళి ఎంజాయ్ చేయడానికి ఇప్పుడంతా దానికి ఈఎంఐస్ వెళ్ళి కట్టాలి. సో దీనికి ఓన్ హౌస్ తీసుకోవచ్చా, లేకపోతే ఇప్పుడున్న ఆ టైంని ఎంజాయ్ చేస్తూ ఉన్న దాంట్లో రెంటెడ్ హౌస్ కట్టుకొని జస్ట్ లైఫ్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చా ఏంటి? సి దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ యూనో ఒక అప్పర్ ఇన్కమ్ అండ్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ ఉన్న వాళ్ళది. ఓకే, మిడిల్ ఇన్కమ్లో ఉన్న వాళ్ళల్లో మళ్ళీ దెన్ 2-3 స్టేజెస్ ఉంటాయి. నీకు 25 to 35 ఒకటి, 35 to 45 ఒకటి, 45 to 55 ఒకటి. ఓకే, ఈ 10 years ఎందుకంటే 25లో నువ్వు కొంచెం బయటికి వచ్చి నీకు కొంచెం ప్రపంచాన్ని చూడడం మొదలు పెడతావు. మోస్ట్లీ 25 to 35లో పెళ్ళి, చిన్న పిల్లలు కూడా ఉంటారు నీకు. 35 to 45లో నీ కొంతమందికి 10th క్లాస్కి వచ్చిన పిల్లలు కూడా కొన్నిసార్లు ఉంటారు. 35 to 45 లోపల 10th నుంచి డిగ్రీకి వచ్చేస్తారు. 45 to 55లో పిల్లలు సెటిల్ అయిపోయే స్టేజ్లో కొంతవరకు వెళ్తారు. ఐఎమ్ సబ్జెక్ట్ టు దట్ కండిషన్ ఆల్ వాళ్ళకి టైం జరిగిన వాళ్ళని దృష్టిలో పెట్టుకుంటే. ఓకే, రైటా? సో వాళ్ళ గురించి మనం ఫస్ట్ అనుకుందాం. దీంట్లో నీకు లైఫ్ మనం ఒక ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. 10 years ప్లానింగ్ అండ్ 15 years ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్. పెళ్లి చేసుకుంటున్నప్పుడు నేను నా వైఫ్కి ఇన్కమ్ ఉందా లేదా, లేనప్పుడు నా ఒక్క ఇన్కమ్ మీద నడుస్తున్నప్పుడు నేను ఎలా ప్లాన్ చేసుకోవాలి, వేర్ ఐఎమ్ స్టాండింగ్ టుడే, నేను నా కెరీర్లో ఎక్కడి నుంచి ఎక్కడి దాకా పోతాను, నేను స్కిల్ సెట్ డెవలప్ చేసుకొని ఇవాళ నేను 4 లక్షలకు మొదలు పెట్టాను, 3 years తర్వాత 5 ఉంటానా 6 ఉంటానా, లేదా నాకు ఒక 3 years తర్వాత నాది జంప్ వస్తుంది ఎందుకంటే నాకు ఈ స్కిల్ సెట్ నేర్చుకున్న తర్వాత నేను 8-9 lakhs కూడా వెళ్ళగలుగుతాను, తర్వాత 12 lakhsకి వెళ్తాను నేను ఒక 7-8 yearsలో అన్నప్పుడు నీకు ఒక గ్రోత్ ప్లాన్ అనేది ఒకటి కరెక్ట్ కనపడుతుంది. ఆ లైన్ కనపడుతుంటుంది. ఫస్ట్ ఈ లైన్ గీసుకోవాలి ఫస్ట్, అండ్ యూ షుడ్ బి కాన్ఫిడెంట్ అబౌట్ ఎనఫ్ అబౌట్ ఇట్. ఓకే, అది లేకుండా ఉంటే ఇప్పుడు 4 ఉంది, తర్వాత 10 ఏళ్ల తర్వాత నేను 5-6కు వస్తా అనుకుంటే నువ్వేం మాట్లాడుకోవడానికి లేదు. నేను దాని గురించి ఇప్పుడే మాట్లాడినా. అలాంటి వాళ్ళు మట్టుకు సింపుల్గా ఒక చిన్నది ఎక్కడో ఒక దగ్గర ఊరవతలో ఒక చిన్న ఇల్లు కొనుక్కొని బతికేయాలి బెస్ట్. ఎందుకంటే సేఫ్ ఉంటుంది. రేపు పొద్దున పోయినా కూడా వాళ్ళ వైఫ్కు 10,000 వస్తే ఆమె బతికేయగలుగుతుంది. సెక్యూర్ పెట్టుకోవచ్చు. ఓకే, బట్ నువ్వు కెరీర్ గ్రోత్ మీద ఆలోచించి నీ మీద, నీ టాలెంట్ మీద, నీ స్కిల్స్ మీద, నీ గ్రోత్ ఫ్యాక్టర్ మీద ఐడియా ఉన్నప్పుడు ఎప్పుడు కానీ స్టార్టింగ్లో ఎక్కువగా యూ షుడ్ నాట్ గెట్ ఇన్ టు ద టూ మచ్ ఆఫ్ ఈ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ వైపు ఎక్కువగా వెళ్ళకూడదు. బెటర్ ఆ టైంలో పర్టికులర్గా ఇల్లు కంటే కూడా సిటీ అవుట్స్కట్స్లో ఉన్నటువంటి ప్లాట్స్ ఏదైనా చిన్న వాటిలలో తక్కువ ఈఎంఐ తోటి పెట్టుకుంటే అయిపోతుంది. ఒక 8,000, 10,000 నీకు ఈఎంఐ లాగా ఉంటే నీకు పెరుగుతుంది. బికాజ్ అక్కడ అప్రిసియేషన్ ఉంటుంది. ఓకే, రైటా? రైట్ సార్. సో దీంట్లో ఏం చేస్తాం మనము, నీకున్న దాంట్లో ఆ ఫస్ట్ లైఫ్లో నువ్వు నీ వైఫ్ కలిసి ఏం చూడాలనుకుంటున్నారు, బికాజ్ యూ హ్యావ్ ఎనఫ్ టైమ్ టు స్పెండ్ ఫర్ టుగెదర్. ఓకే, ఇద్దరు కలిసి చక్కగా గడపడానికి ఆ టైంలో నీకు ఫీల్ అవుతుంది. తర్వాత మీ ఇద్దరు తిరగాలంటే పిల్లలు 0 ఏజ్ నుంచి 5 years దాకా మీకు అంతగా ఉండదు. వాళ్ళని పెట్టుకొని తిరిగినా చేసినా ఎక్కడికి పోయినా కూడా మీరు అటెన్షన్ ఇవ్వలేరు. కరెక్ట్. వాళ్ళకు ఒక ప్రేమ ఉంటుంది, దాంతోపాటు ఒక పెయిన్ ఉంటుంది. సో ఈ పర్టికులర్ టైంలో మనం కష్టం కాబట్టి స్టార్టింగ్లో మనం ఏం ఉండాలి, అలా మనం కలిసి ఎంజాయ్ చేయాలి. నెక్స్ట్ 5 yearsలో పిల్లలు వాళ్ళ ఎడ్యుకేషన్కి ఎంత ఉంటుంది, ద సేమ్ టైం ఆ ఇంటర్నల్ ఇంట్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ను మనం ఎలా డెవలప్ చేసుకోవాలి. ఒక మంచి వాషింగ్ మిషన్ ఉండాలి, ఇది ఉండాలి, ఒక టీవీ ఉండాలి, ఇవన్నీ మనకి ఏమేమి ఉండాలని చూసుకోవాలి. ఆ తర్వాత పిల్లలు ఒక 4-5 ఏజ్ నుండి వాళ్ళు 10th క్లాస్కి వచ్చే లోపల
మీకు వీలవుతే మీరు ఎక్కడో ఒక దగ్గర కొంచెం ఫ్యూచరిస్టిక్గా ఉన్న దగ్గర దూరమైనా కూడా వాక్ టు వాక్ అనేది ఒక కాన్సెప్ట్ వచ్చింది. అది నాకు నచ్చదు, పర్సనల్గా నాకు నచ్చదు. మీరు ప్రపంచాన్ని చూడాలంటే ఆఫీస్కి మెట్ల దిగి ఆఫీస్ మెట్ల దిగి ఇంటికి పోతే నువ్వు ప్రపంచాన్ని ఎప్పుడు చూస్తావు? ఇక ప్రపంచం అని తెలియదు నీకు. వేరే దగ్గర ఏముందో నీకు పోనే ఎన్నడో నీకు అవకాశం వస్తే పోతే ఈ రోజుల్లో ఉన్న ఈ లేజీ లైఫ్లో అది కానే కాదు. ఇక రైట్. నువ్వు బయట పోయి ఒక 1 hour 2 hours పోతే నీకు సరౌండింగ్స్ కనపడుతూ ఉంటాయి, కొంచెం ట్రాఫిక్ కష్టాలు అర్థమవుతుంటాయి, బాడీ కూడా కొంచెం నీకు అలవాటు పడుతుంటుంది. సో అది ఇంపార్టెంట్ లైఫ్లో కూడా. సో నీకు అక్కడ తక్కువ ఖర్చులో ఉన్న చోట నీకు గ్రోత్ ఏరియాలో తక్కువ ఏరియాలో నువ్వు ఒక ఈఎంఐ పెట్టుకుంటే నీకు స్లోగా నీకు ఉంటుంది. నీ డబ్బులు వచ్చినప్పుడు ఫస్ట్లో నువ్వు 85% లోన్ తీసుకున్నా కూడా నీకు 30 years ఉంటుంది కాబట్టి అప్పుడు కరెక్ట్ టైం ఉంటుంది. అప్పటిదాకా నువ్వు ఇంటి మీద నీకున్నటువంటి లగ్జరీస్ మీద పెట్టావు, తర్వాత నువ్వు ఇంటి మీద పెడతావు. అప్పుడు కావాలనుకుంటే ఫస్ట్లో పెట్టిన ప్లాట్ కొంత లాభం వస్తుంది కదా, అది అమ్మేసి నువ్వు మార్జిన్ మనీ కట్టేసాయి. ఆ తర్వాత ఈఎంఐ పెట్టుకున్న తర్వాత మిగతా ఏం పెట్టుకోకండి. నీకు 25-30% ఉన్నప్పుడు నీ రెంట్ ప్లస్ ఒక 10-15 వేలు నీకు ఈ అమౌంట్ కల్పిస్తే నీ ఈఎంఐ వెళ్ళిపోవాలి. నీ ఎప్పుడైతే నీ ఈఎంఐ వెళ్ళిపోతుందో ఎక్స్ట్రా అమౌంట్ లేదని ఉన్నప్పుడు పిల్లలతోటి ఎంజాయ్ చేసే అదే టైం కాబట్టి వాళ్ళను 6-7 years దాకా చూసుకోండి. బట్ పిల్లలకు 5th class దాటినప్పుడు వాళ్ళ మీద నువ్వు చదువు మీదతో పాటు వాళ్ళకున్న స్కిల్స్ మీద నువ్వు ఎంపవర్ చేయాలి. ఇంతకుముందు అనుకున్నట్టు మిడిల్ క్లాస్లో ఏదైతే మిస్టేక్ చేసినామో ఇప్పుడు చేయకూడదు. వాడికి ఏ యాప్టిట్యూడ్ ఉందో, చెస్ ఉందా, క్యారమ్స్ ఉందా, లేకపోతే హాకీ ఉందా, వాలీబాల్ ఉందా, ఫుట్బాల్ ఉందా, ఏది ఉంటుందో అది మనకు తెలియదు. దెర్ ఆర్ 100 things. స్పోర్ట్స్ అంటే జనరలైజ్ వద్దు. లెట్ ట్రై టు బీ స్పెసిఫిక్ ఇన్ యువర్ గిటార్ ఉందా, మౌత్ ఆర్గన్ ఉందా, లేకపోతే డ్యాన్స్ ఉందా, కూచిపూడి ఉందా, ఏదన్నా ఒక ఆర్ట్ మీద వాళ్ళకు ఆ ట్రైనింగ్ మీద మీరు ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టండి. ఇంటర్మీడియట్ తర్వాత మీకు ఎక్స్పెండిచర్ పెరుగుతుంది. రైట్. వాళ్ళకు ఒకటేసారి 15 లక్షలు కట్టాలి, 10 లక్షలు కట్టాలి. వాళ్ళకి అవి పిల్లలు కూడా వాళ్ళకి లగ్జరీస్ పెరుగుతూ ఉంటాయి, వాళ్ళ బట్టలు వాళ్ళకున్న ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి. కాబట్టి అప్పటికి మీరు ఒక 50-60% ఆఫ్ యువర్ ఈఎంఐస్ ఆర్ కవర్డ్. రైట్. మీకు వచ్చిన అమౌంట్స్ని కూడా తగ్గించుకొని ఈఎంఐ తగ్గించుకొని యూ స్టార్ట్ అగైన్ ఇన్వెస్టింగ్ ఆన్ యువర్ కిడ్స్. మీరు రిటైర్ అయ్యే టైంకు మీ దగ్గర ఏం ఈఎంఐలు ఉండకూడదు. 45 మీరు కరెక్ట్గా ఎర్లీ లైఫ్లో మీరు స్టార్ట్ చేస్తే 45-47 years తర్వాత మీకు హౌసింగ్ లోన్స్ ఏమి ఉండకూడదు. మీ పిల్లల పెళ్ళిళ్ళు చేయాలన్నా ఇంకోటి చేయాలన్నా అప్పుడు మీరు సేవింగ్ మోడ్లోకి వెళ్ళి అప్పుడు మీరు దాన్ని లైఫ్ స్టైల్ చూడాలి. ఎందుకంటే అన్నీ అయిపోయినాక 65 ఏళ్ళకి అప్పుడు పోయి ఇల్లు కొనుక్కొని ఏం చేస్తారు రిటైర్మెంట్ లైఫ్లో? మీ ఇంట్లో మీరు మీ పిల్లల్ని ఎదిగిన చూస్తే అక్కడ అన్ని గోడలలో అన్నిట్లలో వాళ్ళకి కనపడతాయి. పిల్లలు ఎప్పుడో వచ్చినప్పుడు రాసిన గీతలు కూడా కనపడతాయి. ఇది నా డాటర్ బెడ్రూమ్, ఇది వీళ్ళ బెడ్రూమ్. ఇంట్లో రెంటెడ్ హౌస్లో కాకుండా అక్కడే ఉంటే మీకంటూ ఒక కేర్ ఆఫ్ పర్మనెంట్ అడ్రస్. ఊరికే ఇల్లు కొనడాలు అమ్మడాలు చేయొద్దు. ట్రై టు బీ ఇన్ వన్ ప్లేస్, డెవలప్ అన్ ఈకో సిస్టమ్ దేర్. చక్కగా అక్కడ మీరు దాన్ని ఎంజాయ్ చేయడం మొదలుపెట్టచ్చు. 45-50 వచ్చిన తర్వాత యూ అండ్ యువర్ వైఫ్ ట్రై టు గో టు ద ప్లేసెస్, ఎంజాయ్ యువర్ సెల్ఫ్. అండ్ నాట్ రిటైర్మెంట్ అయినాక అప్పుడు మీకు బాడీలో ఏముంటుంది? డయాబెటిక్, బీపీ, షుగర్, అది మన ఏమంటారు మోకాళ్ళ నొప్పులు, ఇవన్నీ రకరకాల వాటితోటి మీ డాక్టర్స్కి మీరు రెడీ అయి ఉంటారు. సో దిస్ ఈజ్ ద లైఫ్ ప్లానింగ్ అనేది చాలా చాలా క్రిటికల్ అండ్ ఇంపార్టెంట్. ఏ టైంలో ఏది ఏ రకంగా ఇన్వెస్ట్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. రైట్. సార్, లైఫ్లో మీరు చేస్తున్న అడ్వెంచర్స్ ఒక డిఫరెంట్ ఇంట్రెస్టింగ్ అడ్వెంచర్స్ అన్నీ చేశారు. సో దట్స్ వై లైన్ అనే టైటిల్ మీరు క్రౌన్ చేయడం జరిగింది. బట్ ఒక పర్సన్ లైఫ్లో అడ్వెంచర్ ఎలా హెల్ప్ చేస్తుంది? రిస్క్ అనేది అక్కడి నుంచి మొదలవుతుంది. నేను ఇది చేయొచ్చు. మనం ఇంతకుముందు అనుకున్నాం. నేను ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ కాకుండా నేను ఇది ఏదైనా చదవచ్చా, ఈ కోర్స్ చదవచ్చా? ఓకే. అంటే ఇది నేను ఒక అడ్వెంచర్స్ చేస్తున్నప్పుడు అక్కడి నుంచి పడితే ఉంటుందా అంటే క్యాలిక్యులేటివ్ రిస్క్. నా వెనుక హుక్ ఉంటుంది, నేను పడుతున్నాను. ఓకే. పారాషూట్ నేను 77 స్కై డైవ్స్ చేశాను, ఎవడు చనిపోలేదు. ఎప్పుడో 1,00,000 మందిలో ఒక 10,000 మంది 20,000 మంది పడి నేను ఎందుకుంటాను అందులో ఉండను కదా. డెఫినెట్గా దాంట్లో క్రాస్ చెకింగ్, బ్రీఫింగ్, పైకి ఎక్కుతున్నప్పుడు అన్నీ ఉంటాయి కదా. సో అన్నీ ఉన్నప్పుడు ఏముంది, అంటార్క్టికాలో వెళ్ళాను, రిస్క్ తీసుకున్నాను. ఆడ నేను 4 layers 7 layers వేసుకోవాలి, 4 layers వేసుకోవాలి. 4 layerలో నేను ఒకటే లేయర్ వేసుకుని పోయినాను, చూశాను, దెబ్బతిన్నాను, వెతుకొచ్చారు, లోపల వేసారు, నాతో పాటు మనుషులు ఉన్నారు కదా. సో ఇక్కడ ఎప్పుడు కానీ రిస్క్ అనేది ఏమీ లేకుండా కొండ మీదకి వెళ్ళి కింద దునికి రిస్క్ తీసుకోవడం ఒక టైప్. ఓకే. పారాషూట్ రెడీ పెట్టుకొని దునకడం ఇంకో టైప్. ఓకే. పారాషూట్ పగిలితే, అదేమో ఇంకేదో జరిగితే
నేను రోడ్డు మీద వెహికల్ తోటి వస్తే గుద్దేస్తే అని అంటే దానికి మీనింగ్ లేదు దాంట్లో. ఇక్కడ కూడా నేను నా లైఫ్లో నేను ఏ చేసినా నేను క్యాలిక్యులేటివ్ రిస్క్ అంటాను కానీ 100% రిస్క్ అని నేను అనను. ఓకే, నేనేం చేసినా, నేను వ్యాపారం చేసినా, నేను ప్రాజెక్ట్ లాంచ్ చేసినా, ప్రతి దాంట్లో రిస్క్ ఎలిమెంట్ అనేది ఒకటి ఉంటుంది. అసలు లైఫ్ అనేది రిస్క్లో కూర్చొని మాట్లాడుతుంటే కూడా ఉంటుంది. ఎప్పుడైనా స్ట్రోక్ రావచ్చు, ఎప్పుడన్నా రోడ్డు మీద పొంగని ఓడవచ్చు, నిలబడి మాట్లాడుతుంటే గుద్దేయచ్చు. సో అన్నీ పెట్టుకోవద్దు. సో అప్పుడు ఏం చేయాలి, మనం విధి అని అందరు నమ్ముతారు కదా, దాన్ని మీద వదిలేస్తే నీకు లైఫ్ బాధనే లేదు. రాసి ఉంటే వస్తాం కాబట్టి చేసేద్దాం బై, అంతే కదా. సో అందరూ విధి తలరాత భయ అని అయితే మనం నమ్ముతాం కదా. తలరాత ఉంటే పోతుంది కాబట్టి తలరాతలో నీకు రాసుకొని పెట్టుకోవాలి. నేను ఇప్పుడు చావను, నాకు ఇప్పుడు ఇది నష్టం రాదు, నేను ఏది పొడగొట్టుకోను అని అనుకొని దిగితే ఎక్కడ ఏది రిస్క్ అనేది ఉండదు. మన కెరీర్లో కూడా దేంట్లో కానీ చేస్తున్నప్పుడు ఇన్ని వేల మంది చేస్తున్నప్పుడు నేను ఎందుకు ఫెయిల్ అవుతాను? నేను ఈ పాడ్కాస్ట్లోకి నేను దీంట్లోకి దిగిన అన్నప్పుడు ఇంతమంది సక్సెస్ అయినప్పుడు నేను ఎందుకు ఫెయిల్ అవుతాను? రైట్. వాళ్ళ లోపల ఉన్న ఎక్స్ట్రా టాలెంట్ ఏంటి, నా లోపల ఏంటి, ఆ టాలెంట్ మీద నేను ఫోకస్ చేసేది ఏంటి, వాళ్ళు చేస్తున్నది ఏంటి, నేను చేయాల్సింది ఏంటి, గ్యాప్ నేను ఎక్కడ ఎత్తుక్కోవాలి. గ్యాప్ ఈజ్ యువర్ యూఎస్పీ, దట్స్ ఇట్, నథింగ్. ఇప్పుడు కెమెరా పెట్టుకొని కూర్చున్నటువంటి ఫోటో డిఓపి అతను అందరూ చేస్తున్నట్టుగా నేను ఏదో వచ్చాను, నేను అందులో క్యాటెట్స్ పెట్టాను, ఆన్ చేశాను, ఫ్రేమ్ పెట్టుకున్నాను అంటే కాదు. దీంట్లో నేను నెక్స్ట్ రోజు నిన్న అదే చేశాను, ఇవాళ అదే చేస్తున్నాను, దీంట్లో ఇంకేం చేస్తే బాగుంటుంది అని ఒకసారి ఆలోచిస్తే, వేరే వాళ్ళు చేసిన దాన్ని నువ్వు ఎక్స్పెరిమెంట్ కింద చేస్తే ఇంకొకళ్ళ ఎక్స్పెరిమెంట్స్ నుంచి మనం నేర్చుకోవడం అనేదే కదా లైఫ్లో ఉండేది. ఆ నేర్చుకోలేకపోతే రిస్క్, నేర్చుకుంటే రిస్క్ లెస్. జస్ట్ ఒక డాటర్స్ పర్స్పెక్టివ్ నుంచి ఒక 2 క్వశ్చన్స్ నాకు ఉండిపోయి సార్. వాళ్ళు లైఫ్లో ఏదైనా అచీవ్ చేద్దాం అని స్టార్ట్ చేసినప్పుడు ఒక యంగ్ అడల్ట్లో వాళ్ళ మీద పడిపోయేది ఫస్ట్ ఏంటంటే ఒక మ్యారేజ్ ప్రెజర్ ఒక పక్క ఉంటుంది, మరో పక్క సొసైటల్ ఎక్స్పెక్టేషన్స్ ఒకటి ఉంటుంది. వీటిలోని ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక డాటర్ హౌ ది ఓవర్కమ్, అంటే ఇవన్నిటిని ఓవర్కమ్ చేసుకొని వాళ్ళు అనుకున్నది ఎలా అచీవ్ చేయగలరు సార్? సి డాటర్స్కు ఉన్న ఐ రియలీ లవ్ దిస్ క్వశ్చన్. ఒక డాటర్స్కు ఉన్నటువంటి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, ఓకే, సమ్ డిసడ్వాంటేజెస్ ఆర్ ఆల్సో. అడ్వాంటేజ్ ఏంటంటే పేరెంటల్ సపోర్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. బికాజ్ కొడుకు కంటే కూతుర్ని ఎక్కువగా లవ్ చేస్తారు, చాలా ఇష్టపడతారు ఎవరైనా కూడా. పాత రోజుల్లో కాకుండా ఈ రోజులలో మిడిల్ క్లాస్లో ఉన్నటువంటి పేరెంట్స్కు చాలా అంబిషియస్గా ఉంటారు. ఓకే, పెళ్లి కొడుకు దగ్గరికి మన సంబంధాలు చూడడానికి వెళ్ళినప్పుడు నా కూతురు ఇలా అవ్వాలనుకుంటుంది, మీరు సపోర్ట్ ఇస్తారా లేదా అని చూసుకున్నాకనే ఇస్తున్నారు ఈ రోజున. దే ఆర్ వెరీ వెరీ క్లియర్. నా కూతురుని ఒక హౌస్ వైఫ్ లాగా పంపాలి అనుకునే తల్లిదండ్రులు ఉండరు దాదాపుగా. ఓకే, ఎందుకో తెలుసా అది? ఎందుకంటే ఏం జరిగినా ఈ రోజున సొసైటీలో చూస్తున్నటువంటి మనం అన్ని సిచ్యువేషన్స్ని చూస్తే, రేపు పొద్దున్న తనకేమన్నా కాకుండా ఉండాలంటే, మేమున్నా లేకపోయినా నా కూతురు ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలంటే తన కాళ్ళ మీద తను నిలబడాలి అనే ఒక కోరిక. ఆ కోరిక వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు దే ఎంకరేజ్ ద కెరీర్ పరంగా. అంటే ఒక డిసడ్వాంటేజ్లో నుండి ఒక అడ్వాంటేజ్ బయటకు వస్తుంది. ఏమన్నా బై ఛాన్స్ జరిగినా కూడా తన కాళ్ళ మీద తను నిలబడితే తనకంటూ బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో ఆడపిల్లలు బాగా చదివించడానికి, సపోర్ట్ చేయడానికి చూసుకుంటున్నారు. పెళ్ళైనాక కూడా కావాలంటే వాళ్ళు ఆ ఖర్చులు వాళ్ళు పెట్టుకోవడానికి పేరెంట్స్ రెడీ అవుతుంటారు. ఈ సపోర్ట్ ఉన్నప్పుడు ఎవరైనా కూడా ఆడపిల్ల మీద ఈ రోజుల్లో 90% నేను ఇప్పుడు పెళ్లి చేసుకోను, లేదా నాకు ఇది కావాలి అని అడుక్కోవడము. పెళ్లి దాంట్లో నేను ఇవన్నీ చేస్తాను, మీ వాళ్ళకి ఓకేనా, నీకు ఓకేనా, ఇది వన్ ఆఫ్ ది క్రైటీరియా ఇన్ దేర్ క్వశ్చనేర్. పాత రోజుల్లాగా నేను వస్తే మీ అమ్మాయిని చూస్తుంది, మీ చెల్లెలు బాగుందా, మీ ఇల్లు ఏమన్నా ఉందా, నన్ను బాగా చూసుకుంటారా, లేకపోతే నాకు ఇది ఇట్లా ఉంటాను, నా యాటిట్యూడ్ ఇది, నాకు వంట వస్తుంది, నాకు రాదు, ఇవి లేవు. కాబట్టి నాకు స్విగ్గీలో ఆర్డర్ చేయడం వస్తుంది, నాకు జొమాటోలో నాకు ఆర్డర్ చేయడం వస్తుంది, లేకపోతే నాకు నా క్యాబ్ మీరు నా డ్రాప్ చేయకపోతే నేను క్యాబో, కారో, ట్యాక్సీయో బుక్ చేసుకొని తిరగవచ్చు. ఇవన్నీ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ వెళ్ళిపోయినాయి దీంట్లో నుంచి, క్వశ్చనర్లో నుంచి. సో వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఈజ్, నాకు కావాల్సినటువంటి ఈకో సిస్టంలో నేను నా మీద నిలబడతాను, దానికి మీరు సపోర్ట్ చేస్తారా లేదా అని అడిగేటువంటి అమ్మాయిలే ఉంటున్నారు ఈ రోజున. ఓకే, సో అక్కడ చాలా క్లియర్ ఇక్కడ. సో నేను ఇది చేశాను, నేను ఇవ్వాలనుకుంటున్నాను, నేను ఇవాళ ఉద్యోగం చేస్తున్నాను, నేను ఉద్యోగం కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. ఓకే, మీకు అబ్జెక్షన్ ఉంటే ఇప్పుడే చెప్పండి, నేను పెళ్లి చేసుకోను. వెరీ క్లియర్. అమ్మాయిలు చాలా వెరీ క్లియర్గా ఉన్నారు, స్పెషల్లీ మిడిల్ క్లాస్లో. అప్పర్ మిడిల్ క్లాస్లో ఆ చాయిస్ ఉంది, ఉంటుంది ఉండదు, వాళ్ళు ఈ క్వశ్చన్ అడిగారు, ఆ క్వశ్చన్ అడిగారు, లెగసీలు కంటిన్యూ అవుతుంటే ప్రాబ్లం లేదు.
బట్ మిడిల్ క్లాస్లో మటుకి క్వశ్చన్ ఫస్ట్ అడుగుతారు. దీంతో ఇది ఆన్సర్ వచ్చేసింది. నెంబర్ 2, పేరెంట్స్ కూడా వాళ్ళకి ఏం చూస్తారంటే ఏది ఏమైనా కొడుకు వేరు కూతురు వేరు, ఇచ్చాము పంపించాము అని ఎవరు చూడట్లేదు. ఆస్తిలో కూడా వాళ్ళు ముందే క్లియర్గా ఉన్నారు. పాత రోజుల్లో పెళ్లి చేస్తే నాది అయిపోయింది అనుకునేవాళ్ళు. ఇవాళ అలా కాదు, నా కూతురికి ఇది ఇస్తాను, పెళ్ళి అయిపోయిన తర్వాత నా కొడుకు ఇది ఉంటుంది అని వాళ్ళు చాలా క్లియర్గా ఉన్నారు. సో ఆ దాంట్లో నా కొడుకు ఎలా బతికాడో నా కూతురు కూడా అలాగే ఉండాలి అనుకునేటువంటి తత్వం వాళ్ళ లోపల ఉంది. దెర్ ఇస్ నో జెండర్ డిఫరెన్షియేషన్ యాజ్ ఫర్ యాజ్ పేరెంట్స్ ఇస్ కన్సర్న్. పాత రోజులకు ఈ రోజులకు కనుక తీసుకుంటే మెంటల్ ప్రెషర్ అమ్మాయికి ఏముంటుందంటే, ఈ రోజులో సొసైటీలో ఉన్న దాంట్లో తన ఐడెంటిటీ, తన ఆత్మాభిమానము చూసుకుంటారా లేదా, నాకు కంపాటబిలిటీ ఉంటుందా లేదా. నాకు ఈ రోజున అమ్మాయిలకు పాత రోజుల్లాగా కాదు కాబట్టి వాళ్లకు ఓన్ చాయిస్ అనేది ఉంది కాబట్టి ఆ చాయిస్కు మేల్ ఈగో అనేది ఒకటి అడ్డం వచ్చి ఇవన్నీ క్లాష్ అనేది వస్తుంది కాబట్టి ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. నా సెల్ఫ్ రెస్పెక్ట్ను కాపాడుకుంటూ నా చాయిస్లకు నువ్వు రెస్పెక్ట్ ఇస్తావా అనే ఒక రకమైనటువంటి డీల్ మేకింగే జరుగుతుంది మ్యారేజెస్కి. దీంట్లో వాళ్ళిద్దరి మధ్యలో కూర్చొని ఇద్దరిని వదిలిపెట్టి కూర్చొని మాట్లాడమన్న దాంట్లో 10 మందిలో చూడండి ఇవే కనపడతాయి. నీకు నాకు ఏదైనా డిఫరెన్స్ వచ్చినప్పుడు మనం ఇలా ఉండాలి, అంతేగాని నా మీద నువ్వు ఇంపోజ్ చేయొద్దు, నాకు ఈ చీర కట్టుకునే ఉండాలి, నాకు నువ్వు ఎవరితో మాట్లాడొద్దు, నువ్వు ఇలాగా నాకు నచ్చాలి, లేకుంటే సాయంత్రం నువ్వు ఎక్కడ పోవద్దు, నువ్వు ఎక్కడ పని చేయొద్దు, నేను అక్కడ వదిలిపెట్టమంటే వదిలిపెట్టాలి, ఇలాంటివి అంటే ఏ అమ్మాయి ఒప్పుకోవడానికి రెడీగా లేదు. సో దే ఆర్ వెరీ క్లియర్ అబౌట్ ABCDEF ఆఫ్ ఇన్ దర్ చెక్ లిస్ట్. ఓకే, కెరీర్ విషయంలో కానీ పర్సనల్ ఐడెంటిఫికేషన్ అండ్ పర్సనల్ ఇంట్రెస్ట్ సేఫ్ గార్డ్ చేసుకోవడంలో ఈ రెండిట్లలో ఉంది. ఇదే పేరెంట్స్ ఆ పేరెంట్స్ తోటి మాట్లాడిన అబ్బాయితో మాట్లాడిన ఇదే అడుగుతున్నారు. సో దిస్ ఇస్ అమ్మాయి మీద ఉండే ప్రెషర్, ఇది ఒకటే ప్రెషర్ ఉంటుంది. ఏంటంటే ఒక అమ్మాయి ఇంకొక అబ్బాయి ఇంటికి వెళ్తున్నప్పుడు ఇది ఇట్స్ న్యూ జర్నీ, న్యూ లైఫ్ బిగినింగ్లో. లవ్ మ్యారేజెస్ తప్ప, లవ్ మ్యారేజెస్లో 20% అక్కడ కంపాటబిలిటీ బయట నుంచి చూస్తున్నా, లోపలికి పోయినప్పుడు ఎలా ఉంటుందో అనేది ఉంది. ఎలా ఇతను అక్కడ దాకా బాగానే ఉన్నాడు, అక్కడికి పోయినాక ఇతను ఎలా రియాక్ట్ అవుతాడు ప్రాక్టికల్గా అనేది ఒకటి ఉంది. బట్ మిగతా విషయాలలో ఉన్నటువంటి అరేంజ్డ్ మ్యారేజెస్లో మట్టుకు చాలామంది అమ్మాయిలకు ఉన్నటువంటి లోపల ఇంటర్నల్గా ఫ్రిక్షన్ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోగలిగింది. వాళ్ళకి ఒక రకమైనటువంటి ఒక మెంటల్ ఎగోనికి ఫీల్ అయ్యేది ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి ఈకో సిస్టంలో 2 రకాల ఈకో సిస్టమ్. అబ్బాయితో ఉండే ఈకో సిస్టమ్ ఒకటైతే, పేరెంట్స్ తోటి వాళ్ళతో ఉన్నటువంటి ఈకో సిస్టంలో నేను ఎలా జల్లవగలుగుతాను అనేటువంటి ఒక వింతైనటువంటిది ఇది ఈ కొత్తగా లాస్ట్ 10-15 years నుంచి మనం చూస్తున్నాం దాని ఎక్కువగా. ఎందుకంటే ఇంతకుముందులాగా మనకు కంబైన్డ్ జాయింట్ ఫ్యామిలీస్ లేవు. మ్యాక్రో ఫ్యామిలీలలో పేరెంట్స్ తోటి ఎక్కువగా ఉండేది ఉంటుంది. వాళ్ళు కూడా పేరెంట్స్ కూడా ఏంటంటే మీరు పోయి బయట ఉండండి, మీరు చూసుకోండి అనేది మనకి ఎక్కువ కనపడుతుంది. కాబట్టి ఈ ఈకో సిస్టంలో ఏదన్నా వచ్చినప్పుడు ఎవరు ఎలా చూసుకుంటారు ఏంటి అనేది ఇక్కడ వస్తుంది. దీంట్లో 50% ఫైనాన్షియల్ రిలేటెడ్, 50% పర్సనాలిటీ రిలేటెడ్ ఇష్యూస్ వస్తుంటాయి. సార్, అంటే మీరు ఇందాక ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఎవ్రీ పేరెంట్ కూడా తన డాటర్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కావాలని కోరుకుంటారు. చాలా హ్యాపీ సార్. బట్ అట్ వాట్ ఎక్స్టెంట్ సార్? ఎందుకంటే అదే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఒక అబ్బాయికి ఉన్న రిస్ట్రిక్షన్స్ ఏంటి, ఒక అమ్మాయికి ఉన్న రిస్ట్రిక్షన్స్ ఏంటి. సేమ్ రిస్క్ అబ్బాయి తీసుకుంటే ఎలా యాక్సెప్ట్ చేస్తారు, అమ్మాయి తీసుకుంటే ఎలా యాక్సెప్ట్ చేస్తారు? ఎందుకంటే మీరు ఎంటర్ప్రైనర్షిప్ని ఎప్పుడు బ్యాకప్ చేస్తారు కాబట్టి ఆ 100% ఎంటర్ప్రైనర్షిప్ సపోర్ట్ అనేది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఒక అమ్మాయికి ఉందా? అంటే డెఫినెట్గా ఇప్పుడు అబ్బాయి ఉన్నా కూడా ఇవాళ పేరెంట్స్ ఏం చూస్తున్నారంటే, అబ్బాయి వచ్చినా కూడా అబ్బాయికి పనిచేసే అమ్మాయి వస్తే నా కొడుకు సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది అనేలాగానే పేరెంట్స్ చూస్తున్నారు ఈరోజు. కరెక్ట్. ఓకే, అబ్బాయి పేరెంట్స్ చూసేది ఏంటంటే ఎకానమీ 2x ఇన్కమ్ కనుక ఉంటే మా వాళ్ళు బాగుంటారు, ఇంట్లో ఉండి ఈ మధ్యకాలంలో చేయగలిగింది ఏముంది, చేసేది ఏం లేదు కదా, బాగుంటారు కదా, వాళ్ళ లైఫ్ బాగుంటుంది కదా, పేరెంట్స్ ఎప్పుడు బాగానే కోరుకుంటారు కాబట్టి బాగానే ఉంటుంది కదా, బాగుంటుంది కదా అనే ఇదే పదాలతోటి వాళ్ళు దాన్ని పుష్ చేస్తారు. డాక్టర్కి వచ్చేటప్పటికి నా కూతురికి వాళ్ళకి కావాల్సిన దానికి ప్రతి దాని మీద అల్లుడి మీద డిపెండ్ అవ్వద్దు కదా. తనకి ఏదైనా కావాలనుకున్నప్పుడు తనకు ఏదైనా మేము ఇవ్వాల్సింది, మేము ఏదైనా చేయాల్సింది సీక్రెట్గానో లేకుంటే డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో చేస్తాం. కానీ మేము ఉన్నా లేకపోయినా, ఎప్పుడు పేరెంట్స్ అక్కడికి వచ్చేటప్పటికి ఉన్నా లేకపోయినా అనే పదాన్ని వాళ్ళు ఆలోచించుకుంటారు. ఎందుకంటే ఆ సేఫ్ గార్డ్ అనేది ఎప్పుడు కానీ ఒక ముచ్చపు చుప్పలో ముత్యంలాగా డాక్టర్ని చూసుకుంటారు, పైన ఉన్నటువంటి కింద పైన ఆ తల్లి తండ్రిలాగా చూసుకుంటారు ఎప్పుడు కానీ ఒక డాక్టర్ను. డాక్టర్ ఈజ్ లైక్ ఒక ముత్యం హోల్ అండ్ దట్ షెల్ ఈజ్ లైక్ ఏ ఫాదర్ అండ్ మదర్. సో ఇది
ఇది మేము లేకుండా అది బయటకు వచ్చినప్పుడు కూడా అది సేఫ్ గార్డ్ అవ్వాలి అని అంటే ఇక్కడ ఎట్లా ఉండాలి అనేది దాంట్లో చూస్తారు. వాళ్ళ పిల్లలను చూసుకోవాలన్నా తను బయటికి వచ్చి ఏదైనా చూసుకోవాలన్నా సడన్గా జరిగేది ఏది కాదు కదా. కాబట్టి తనకు అలాంటి ఒక సెటప్ తనకు ఉంటే బాగుంటుంది. ఒక ఇన్కమ్ అనేది ఉంటే తను సఫర్ అవ్వదు. మేము మా ఇంట్లో ఉన్నప్పుడు ఎంత కంఫర్ట్గా చూసుకున్నామో పోస్ట్ దట్ దే వాంటెడ్ టు సీ ఇన్ ఎ బెటర్ ప్లేస్ దాన్ దిస్. అందుకని అలాంటి సెటప్ అలాంటి స్ట్రక్చర్ వాళ్ళు కోరుకుంటారు అక్కడికి ఉన్నప్పుడు. సార్ ఇప్పుడు నార్మల్గా చాలామంది చిల్డ్రన్ వాళ్ళకి చాలా ఈజీగా ఏదైనా రిస్క్ తీసుకుందాం స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకి ఒక ఇఫ్ ఇన్ కేస్ ఫినాన్షియల్గా ఏమన్నా అంత సపోర్ట్ రాకపోతే ఈజీలీ బ్లేమ్ దేర్ పేరెంట్స్. మా బాబాయ్ కానీ మా అత్తయ్య కానీ మా మావయ్య కానీ ఎంతో కొంత బ్యాకప్ చేసుకున్నారు, అది ఈరోజు వాళ్ళ పిల్లలకి హెల్ప్ అవుతుంది, దాన్ని ఎంతో కొంత ఒక పుష్ స్టార్ట్లో యూజ్ చేసుకుంటున్నారు. నా సిచ్యువేషన్కి వచ్చినప్పటికీ చిల్లిగా అవ్వ కూడా మా ఫాదర్ నాకు బ్యాకప్ చేయలేకపోతున్నాడు. ఇప్పుడు నేను ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేయాలంటే నా సక్సెస్ ఎప్పటికి వస్తుంది, అది ఎప్పుడు సక్సెస్ అవుతుంది, ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి కదా సార్. ఇస్ ఇట్ రైట్ వే ఆర్ రాంగ్ వే? ఇట్స్ అబ్సల్యూట్లీ రాంగ్. బికాస్ పేరెంట్స్ జాబ్ ఈజ్ ఓన్లీ టిల్ యువర్ ఎడ్యుకేషన్. ఓకే, ఆ తర్వాత ఏదన్నా ఇస్తున్నారు లేదు అంటే అది బోనస్ యూ కెనాట్ డిమాండ్. ఎస్ కరెక్ట్. బోనస్ మనం ఎప్పుడు డిమాండ్ చేయడానికి ఉండదు. దెర్ ఆర్ మెనీ ఫ్యాక్టర్స్. మనకి ఈ సంవత్సరం బోనస్ ఇవ్వలేదు అని అంటే దెర్ ఆర్ మెనీ ఫ్యాక్టర్స్ టు ఇట్. అది ఆ ఇయర్లో ఫ్యాక్టరీని డిస్మాంటిల్ చేసి కొత్తది తెచ్చుకోవాలా లేకపోతే ఇంకేదైనా పేమెంట్ చేయాలా కొత్తది ఏం చేయాలా అనేది వాళ్ళకి తెలుసు. పేరెంట్స్ కూడా నీకు ఎడ్యుకేషన్ ఇచ్చి బయటికి వచ్చిన తర్వాత నువ్వు ప్రపంచాన్ని ఇప్పుడు యూరోప్లో కానీ యూఎస్లో కానీ మనం చూస్తే వాడు బయటికి రాగానే ఇంటర్మీడియట్ నుంచి బయట పోయి పని చేసుకొని ఉంటారు, ఎంత డబ్బులు ఉన్న వాళ్ళకైనా కూడా. See, certain things we need to learn it from them. Yes. సో నీ ఇండిపెండెంట్ ఐడియాలజీ ఎక్కడ పోయింది? నీకు ఎడ్యుకేషన్, వాట్ యూ మీన్ బై ఎడ్యుకేషన్? నీకు జ్ఞానాన్ని నేర్పడమే ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఎ సర్టిఫికేట్. నీకు ఫస్ట్ నుంచి 10th తర్వాత 2 years తర్వాత ఇదంతా ఇన్వెస్ట్ చేస్తుంది జ్ఞానాపార్జన కోసం. జ్ఞానాన్ని దేనికోసం వాడాలి? నీ ఎర్నింగ్ కోసం వాడాలి, నువ్వు నిలబడడానికి వాడాలి, నీ ఎక్స్పెరిమెంట్స్కి వాడాలి, నీ గ్రోత్కి వాడాలి. వాడాలన్నప్పుడు నువ్వు డక్కా మొక్కలు తిని నువ్వు ఎదగాలి. ఆ పేరెంట్సే లేని వాళ్ళ ఏం చేస్తారు? ఎవరిని బ్లేమ్ చేస్తారు? దేవుడిని బ్లేమ్ చేస్తారా? కాబట్టి నీ పేరెంట్స్ రోల్ అయిపోయింది. వాళ్లకు ఇప్పటిదాకా చేశారు. తర్వాత ఏదన్నా జరిగితే నీకు పెళ్ళయి నీ భార్య నువ్వు కలిసి నువ్వు ఎట్లయితే ఇండిపెండెంట్గా ఉండి చూసుకోవాలని కోరుకుంటావో అక్కడ నేను ఇప్పుడే కదా నా లైఫ్ని పెట్టింది, నేను పేరెంట్స్కి ఎక్కడ ఇవ్వను, భార్యకి ఎక్కడ ఇవ్వను, పిల్లలు ఎక్కడ ఇవ్వను అని పిల్లలకి ఎక్కడ ఇవ్వను నువ్వు ఎట్లయితే చూసుకుంటావో అలాగే నీ పేరెంట్స్కు నాకు ఇంకా శాతనవ్వడం తగ్గుతుంది, నేను రిటైర్మెంట్ వైపు వెళ్ళడం మొదలు పెడుతున్నాను. కాబట్టి నాకు ఈ రోజున హాస్పిటల్కి వెళ్తే 2-3 లక్షలు 5 లక్షలు కామన్ అయిపోయింది. కాబట్టి రేపు పొద్దున్న మా పిల్లలు ఎవరన్నా పెట్టినప్పుడు చిన్న చిన్న గిఫ్ట్లు ఇవ్వడానికి కూడా నాకు కావాలి. కాబట్టి నేను కొంత ఆలోచించుకోవాలనేటువంటి తత్వం మిడిల్ క్లాస్లో ఉంటుంది కదా. వాళ్ళు అలా ఆలోచించినప్పుడు వాళ్ళ లైఫ్ను ఫర్దర్గా రిస్క్ తీసుకోలేరు కదా. వాళ్ళకున్న ఇళ్ళ మెస్సో లేకుంటే ఇంకో ఆస్తుల మెస్సో నీకు పెడితే రేపు ఎలా అనేది ఉంటుంది కదా. కాబట్టి దాన్ని నేను ముట్టుకోకుండా ఉండడం అనేది ఒక ఉత్తమమైనటువంటి న్యాయమైనటువంటి విషయం. కిడ్స్కో నీకు ఇచ్చేది ఒక కల్చర్ నేర్పారు, నీకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చారు, ప్లాట్ఫామ్ మీద ఇల్లు కట్టించి ఇవ్వడం అనేది నువ్వు ఒక దురాలోచన, ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన. అది నువ్వు ఎప్పుడు రిస్క్ తీసుకోకూడదు, నువ్వు చేయకూడదు, నువ్వు డిమాండ్ చేయాలి. బికాజ్ ఇట్స్ వాళ్ళకున్న సేఫ్టీ బ్రాకెట్ ఏదైతుందో ఆ సేఫ్టీ నెట్ను డిస్మాంటిల్ చేయడానికి చూడకూడదు. అది చేయడం వల్ల వాళ్ళకు ఉన్నటువంటి సేఫ్టీ రేపు పొద్దున నేను అయినాక నేను ఏదైనా చేస్తాను కదా. నో, యు ఆర్ అన్ ఎంటర్ప్రెనర్, దే ఆర్ నాట్ అన్ ఎంటర్ప్రెనర్స్. యూ కెన్ టేక్ రిస్క్, యూ హ్యావ్ ఎ లైఫ్ స్పాన్ టు గెట్ బ్యాక్. దే డోంట్ హ్యావ్ లైఫ్ స్పాన్ టు గెట్ బ్యాక్, కమ్ బ్యాక్ అగైన్ అండ్ రీస్టార్ట్ అగైన్ ఎనీథింగ్. వాళ్ళు రీస్టార్ట్ చేసుకునే లైఫ్ ఏజ్ కాదు వాళ్ళది. నీకు ఎన్నిసార్లు పడ్డా లేచి నిలబడి మళ్ళీ చేసుకోవడానికి నీకు ఇంకా ఛాన్స్ ఉంది. కాబట్టి నీకున్న దాంట్లో నీ చిన్న చిన్న పెట్టుబడులు కావాల్సి వచ్చినా ఇంకేదైనా చేయాల్సి వచ్చినా ఆ స్టార్టప్లో నీకు ఏది వీలవుతుందో అంతవరకు మాత్రమే ప్రయత్నం చేయి. నీకు ₹1,00,000 అయితే నువ్వు నెలకి సంవత్సరం కష్టపడి సేవ్ చేసుకో, దాంట్లో మొదలుపెట్టు. నా ఆస్తి నమ్మి నాకు ఇస్తే నేను ₹1,00,00,000 వ్యాపారం చేస్తా అనడం వద్దు. డోంట్ పుట్ యువర్ పేరెంట్స్ ఇన్ టు రిస్కీ పొజిషన్. సార్ అంటే ప్రతి ఫ్యామిలీలోని అప్పుడు నార్మల్గానే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఒక సర్వైవర్ మోడ్లో వచ్చే ఫైనాన్షియల్ మనీ ఉంటుంది సార్. దాన్ని మదర్ ఎంత బాగా దాన్ని సెపరేట్ చేసి ఎంత చక్కగా దాన్ని ప్రతిదాన్ని చేస్తూ ఉంటారు. అండ్ ఆల్మోస్ట్ అందరూ కూడా హోమ్ మేకర్స్ అయి ఉంటారు. బట్ మై క్వశ్చన్ ఈస్, మీ మదర్ నుంచి మీరు నేర్చుకునే ఎనీ ఫినాన్షియల్ లెసన్ ఉందా సార్? ఒక మిడిల్ క్లాస్ ఏజ్లో ఉన్నప్పుడు, ఆ స్టేజ్లో ఉన్నప్పుడు
వన్ థింగ్ అది నాకు చాలా బాగా హెల్ప్ అయింది అండ్ అలాగే మేము కూడా నేర్చుకోవడానికి ఏదైనా ఉంటుందా? నేను ఇవాళ ఈ రోజున నేను ఏదైతే ఎవ్రీడే నేను ఒక సేమ్ ఎగ్జాంపుల్ నేను ఇస్తుంటాను అందరికీ. ఓకే ఒక్క దానికోసం ఒకటి ప్లాన్ చేసుకున్నప్పుడు రెండో వైపు వెళ్ళకపోవడం. తర్వాత ప్రాక్టికల్ అప్రోచ్ టువర్డ్స్ లైఫ్. ప్రాక్టికల్ అప్రోచ్. నేను మీకు ఇంతకుముందు చెప్పాను 31st మా మదర్ వాజ్ ఎంప్లాయీ, 31st శాలరీ వస్తుంది, అప్పుడు క్యాష్ ఇచ్చేవాళ్ళు. నేను మా మదర్ కూర్చున్నప్పుడు నేను పెన్ మీద రాసేవాడిని, ఆమె ఒక్కొక్కటి ఇచ్చేది, రబ్బర్ బ్యాండ్లు వేసేవాళ్ళం, పాలవాడిది పెరుగువాడిది. పొద్దున్న 6:30కి నన్ను లేపి అందరికి మా ఇంట్లో పాలు పోయడానికి వస్తుంది, బట్ నేనే పోయి డబ్బులు ఇచ్చి రావాలి వాళ్ళ ఇంట్లో. ఆమె వచ్చినప్పుడు ఇంటి ముందు ఇవ్వడానికి లేదు. కిరాణా దగ్గర మాకు ఇది ఉంటుంది, మంత్లీ ఉండేది, కిరాణా షాప్ అతనికి ఇవ్వాలి, పాలతనికి ఇవ్వాలి, కూరగాయలు అతనికి ఇచ్చి రావాలి. ఇలా ఎవరెవరి అయితే ల్యాండ్రీ అతనికి ఇచ్చి రావాలి. మేము పోయి 1వ తారీఖు నాడు మార్నింగ్ మధ్యాహ్నం కల్లా ఏమేమి ఉంటాయో ఉంటుంది, తర్వాత 50 రూపాయలు తన పోస్ట్ ఆఫీస్లో తను డిపాజిట్ చేసుకొని దానికి బ్యాలెన్స్ పెట్టుకునేది. ఆ మిగిలిన అమౌంట్ అందులో ఉండేది, దాంట్లోనే ఉండేది. అండ్ ఎంత దగ్గర బంధువులు ఉన్నా ఏదున్నా కూడా ప్రేమ చూపించడం వేరు. అతికిపోయి అప్పులు చేసి తను ఎప్పుడు ఏదీ చేయలేదు. ప్రేమలో అసలు కాంప్రమైజే కాలేదు. అందుకే అందరి రిలేటివ్స్కి మా మదర్ అంటే చాలా ఇష్టం. అండ్ షీఈస్ వెరీ వెరీ ప్రాక్టికల్. తన దగ్గర డబ్బులున్నా ఏదున్నా కూడా దాన్ని ఎంతవరకు పెట్టుకోవాలి, ఎంతవరకు సేవింగ్స్ ఉండాలి అనేది చేసుకుంటూనే చిన్న చిన్న ప్లాట్లు ఇల్లు అది కొనుక్కుంటూ అందరితోటి ప్లాన్ చేసుకుంటూ వచ్చింది. అంటే ఈరోజు కూడా నేను ఒక ప్రాజెక్ట్ నుంచి ఇంకో ప్రాజెక్ట్ నేను ఫండ్ డైవర్ట్ చేయను. ఏ ప్రాజెక్ట్ సఫర్ అయితే అదే కావాలి తప్ప ఇంకోటి కావద్దు, కాబట్టి అక్కడే ఉండిపోతాను నేను. ప్లానింగ్ నాకు చాలా ఫస్ట్ నాడు, అంటే నెక్స్ట్ మంత్ జరగాల్సిన ప్లానింగ్ నేను 25th నాడే నేను చేసుకొని పెట్టుకుంటాను. బడ్జెటింగ్ అనేది చాలా ఇది ఉంటుందని నేను చెప్తుంటాను. స్టాఫ్ దొరకరు, మనం అర్థం చేసుకోగలుగుతాం, లేదు మళ్ళీ చెప్తుంటాను. నేను ఒకటి చెప్పుకుంటాను, నేను విక్రమార్కుడిని, నా చుట్టూ ఉన్న దాంట్లో బేతాళులు ఉన్నారు, నేను పైకి వేస్తాను, వాడు మళ్ళీ నాకు స్టోరీ నేను అన్నీ చెప్తాను, మళ్ళీ పైకి ఎగురుతాడు, మళ్ళీ రావాలి. విక్రమాదిత్యుడు బేతాళుడి జాబే ఇవాళ ఉన్న ఎంటర్ప్రెనర్ జాబ్. సో అది తప్పదు. అది సేమ్ థింగ్ ఎన్నిసార్లు చెప్పాలంటే అవసరం తప్పదు. అది లేదా నువ్వు రిటైర్ అయిపోయి వదిలేసాయి, సన్యాసం అన్న తీసుకో, లేకుంటే నువ్వు సంసారిగా ఉండాలంటే దీనికి భరిస్తూ నువ్వు దీన్ని ఇలాగే నువ్వు అనుభవిస్తూ పోవాలి. సో ఇది తప్పదు. అది మనకున్న దీంట్లో ఆఫ్టర్ కరోనా ఇంకెక్కువైపోయింది. ఇది కరెక్ట్. చాలా రిలాక్స్ అయిపోయినారు. ఎవరికి సీరియస్నెస్ లేదు, లైఫ్ మీద కమిట్మెంట్ లేదు, డిసిప్లిన్ లేదు, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో రిలాక్స్డ్ ఫ్యామిలీ, టూర్లు, ఇది అన్నీ ఉండాలి. అపోర్షనింగ్ లేదు. మా మదర్ దగ్గర నేను నేర్చుకున్నది మటుకు డిసిప్లిన్. సో అండ్ సర్వీస్. నాకు ఈ రోజున నేను సర్వీస్లోకి ఇంతగా వెళ్ళి నేను ఒక సోషల్ యాక్టివిస్ట్ లాగా నేను మారాను అని అంటే గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సార్ అంటే నార్మల్గా ఇప్పుడు మీరు ఇంత మాట్లాడిన తర్వాత సార్ ఒక సన్ చూడొచ్చు, ఒక కిడ్ చూడొచ్చు, ఒక టీనేజర్ చూడొచ్చు, ఒక పేరెంట్ చూడొచ్చు సార్ ఈ పాడ్కాస్ట్ని. ఎక్కడ తప్పు జరుగుతుంది ఈ లూప్లో, ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనే లూప్లో ఎక్కడ తప్పు జరుగుతుంది అని అంటే ఇంటర్నల్గా ఏదైతే ఈకోసిస్టమ్, మనం ఫ్యామిలీ స్ట్రక్చర్ ఏదైతే ఉందో, ఫ్యామిలీ స్ట్రక్చర్ను మనం పెళ్లి చేసుకుంటేనే సరిపోదు, స్ట్రక్చర్ని కూడా అర్థం చేసుకోవాలి. నేనేంటి, నా చుట్టాలేంటి, నా తల్లిదండ్రులు ఏంటి. ఏ మనిషి అయితే తల్లిదండ్రులను పట్టించుకోడో వాడు పరమ వింత జీవి, ఒక వికృతమైన జీవి. నువ్వు ఎవరిని ఇష్టపడకపోయినా పర్లేదు, అందరినీ పడాలి, అది నేను ఒప్పుకుంటా. ఫస్ట్ నీ కళ్ళు తిరగగానే నువ్వు ఆలోచించుకోవాల్సింది, జాగ్రత్త పడాల్సింది, చూసుకోవాల్సింది ఎవరు అంటే నీ పేరెంట్స్. ఎందుకంటే నువ్వు భూమి మీదకి వచ్చావు వాళ్ళ ద్వారా, కాబట్టి వాళ్ళకి ఈ రోజున నీ అవసరం ఉంది, కాబట్టి వాళ్ళు నిన్ను తిరిగి అడగలేరు. కాబట్టి నువ్వు చిన్నప్పుడు ఎంత డిమాండ్ చేసి అడగగలిగావో ఏ పేరెంట్స్ పిల్లలు అంత డిమాండ్ చేసి అడగలేరు. నాన్న నువ్వు ఇది నాకు కొనియకపోతే నడవదు అని చెప్పి మారం నువ్వు చేసావు, కానీ నువ్వు ఇవ్వలేకపోతే నాకు నడవదు నాన్న అని చెప్పి మీ ఫాదర్ ఎవడన్నా అడిగినోడు ఎవడన్నా చూపియండి. కాబట్టి అది ఒక వికృష్టమైనటువంటి క్రీడ ఈ రోజున నడుస్తుంది. అది ఫస్ట్ ఆగాలి. ఆ ఫ్యామిలీ స్ట్రక్చర్లో పెట్టుకున్నప్పుడు అందరూ కూర్చొని చక్కగా వాటన్నిటిని ప్లాన్ చేసుకున్నప్పుడు నువ్వు ఒక వాల్యూ బేస్డ్ సిస్టంలో నువ్వు ఉన్నప్పుడు చాలా బాగుంటుంది, అంత అద్భుతంగా ఉంటుంది. సార్ ఒక పర్సన్గా ఈ వరల్డ్లోని ఏది సార్ చాలా నెసెసిటీ? మనీ, మనుషులు, టైం, లవ్, ఫ్యామిలీ, రిలేషన్స్, చాలా థింగ్స్ ఉన్నాయి కదా సార్. ఒక్కొక్కటి తీసుకుంటారు, బట్ యూనివర్సల్గా ఒకటి ఉంటుంది, అదే ఎప్పుడు మిమ్మల్ని చాలా దగ్గర చేస్తుంది అనేది ఏమైనా ఉంటుందా సార్? అంటే ఒక్కొక్క డిఫరెంట్ ఆస్పెక్ట్. దానికి మనం లింక్ చేసి చూడలేము. కొన్ని లింక్ చేయొచ్చు, 80% లింక్ చేయొచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా ఒక మనిషి ఆలోచించుకోవాల్సింది ఏంటంటే టైం. యూ నీడ్ టు అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ ది టైం.
ఎవడు ఉన్నా లేకపోయినా నువ్వు చెప్పిన ఏవి అయినా కూడా అది నీ లైఫ్ నుంచి పోయినా నువ్వైతే బతుకుతావు కదా. అవును సార్, కరెక్ట్. కొంచెం ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. కరెక్ట్. తల్లిదండ్రులు పోతారు, నువ్వు బతుకుంటావు. భార్య పోతుంది, నువ్వు బతుకుంటావు. పిల్లలు పోతారు, నువ్వు బతుకుంటావు. నీ ఫ్రెండ్స్ పోతారు, నువ్వు బతుకుంటావు. ఉద్యోగం పోతుంది, నువ్వు బతుకుంటావు. ఇల్లు అవి ఇవి అన్నీ కొట్టుకుపోతాయి వరదల్లో, నువ్వు బతుకుంటావు. నువ్వు బతికి ఉండడం అనేది నీకు టైం తోటి ఫ్యాక్టర్ తోటి ఉంటుంది. యూ ఓన్లీ లివ్ వన్స్.